నేనెప్పుడూ ఒకటే అనుకుంటా ఉంటాను. అన్న. ఇది మనది గాదు. మనకొక అవకాశం ఇచ్చిర్రు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ధూమ్‌ధామై, ఆటై, పాటై వాళ్ళ కోసం అరే మా కోసము గొంతెత్తిండు, మా కోసం తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటలు పాడిండు, మా కోసం కష్టపడ్డాడు కాబట్టి ఒక ఈ ఈ ఈ బిడ్డకు ఒకసారి అవకాశం ఇద్దాం ప్రజాప్రతినిధిగా అన్నటువంటి అవకాశం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఒక మార్పును కోరుకున్నారు. ఒక మార్పు ఎదురే మళ్ళొక మార్పు వస్తుండొచ్చు కదా! ఓకే. రాజకీయాలనేటివి ఒక శాశ్వతమైనవి కాదు. అవి వస్తూ పోతూ ఉంటాయి. బస్సు ఎక్కటోళ్ళు ఎక్కుతారు, దిగటోళ్ళు దిగుతూనే ఉంటారు. వీడు మళ్ళా బస్సు ఎక్కుతాడు, పోతాడు. మళ్ళీ బస్సు కారెక్కే పరిస్థితులు ఉన్నాయంటారా రాబోయే రోజుల్లో? తప్పకుండా ఉంటది. ఎట్లా ఈ సంవత్సర కాలంగా ఏం మార్పు కనిపించిందన్న మీకు బాలకృష్ణ? ఇప్పుడు నేను చెప్తే ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టుగానో, లేకుంటే ఓడిపోయినటువంటి అక్కస్తోని చెప్తున్నట్టుగానో, లేకుంటే ఒక పార్టీ తరపున ఎమ్మెల్యే కదా ఆ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం ఇతర పార్టీల మీద చెప్తున్నట్టుగానో అనుకుంటారు. ఇలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే చెప్తా ఉన్నారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ ఒక సంవత్సర కాలంలో 10 సంవత్సరంలో కాలంలో కూడా బీఆర్ఎస్ మీద ఒక మార్పును మాత్రమే కోరుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల్లో ఇలాంటి రకమైనటువంటి వ్యతిరేకత కానీ మనకి ఎక్కడ కనబడలేదు. 10 నెలల కాలంలోనే ఇవల్ల ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులు మనకు కనబడతా ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు? ఎక్కడన్నా ఒక సంతోషం కనబడతా? సంతోషంగా లేదే సంబరాలు చేసుకుంటున్నారు అన్న. సంబరాలు నాయకులు చేసుకుంటా ఉన్నారు, ప్రజలు తద్దినాలు పెట్టుకుంటా ఉన్నారు, సంవత్సరికాలు జరుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సంవత్సర కాలంలో ప్రజా సంబరాలని పెట్టుకున్నారు, వాళ్ళు సంవత్సరికమని పెట్టుకుంటా ఉంటున్నారు గ్రామాలలో ప్రజలు. ఎందుకనంటే మాకు ఇస్తానని ఏది కూడా రాలే కదా, మాకు ఏది రాలేదు, ఇస్తానన్న 6 గ్యారంటీలు రాలేదు, ఏది వచ్చిందని వాళ్ళు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, 500 గ్యాస్ ఇచ్చినాం, మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చినాం, ఆరోగ్య బీమా పెంచినాం, ఇవన్నీ కూడా 6 గ్యారంటీలు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకటి బీమా ఎందులోనన్నా మీరు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఏ హాస్పిటల్ అన్నా మీరు వెళ్ళండి, మీ సిగ్నేచర్ టీవీ స్టూడియో మీరే వెళ్ళండి, ఏ ఒక్క దగ్గరనన్నా అమలు జరుగుతుందేమో అని మీరు చూడండి. 200 యూనిట్లది కూడా దానిలో పెద్ద తిరకాసులు ఉంటాయి. ఒక యూనిట్ పెడితే మొత్తం వస్తుందని నాకు తెలిసి ఎక్కడొస్తుందా నాకైతే తెలియదు. ఏది అన్ని ఇప్పుడు గ్యాస్ కానీ సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా కనిపించని అన్ని చేసినామంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏమంటారు, చూడు మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అని చెప్పేసి 6 గ్యారంటీలు అమలు చెప్తున్నారు తప్ప అది విప్పు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా వాస్తవంగా కాంగ్రెస్ అమలు చేయడానికి కోసము మాటల అమలు ఉన్నది తప్ప చేతల అమలు ఎక్కడ కూడా లేదు. చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఉంటే కదా చేయడానికి కోసం. అమలు గాంధీ వాళ్ళు సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారని ఇప్పుడు 2 విషయాలు. సంవత్సర కాలం అవుతుంది, కేవలము సోనియా గాంధీ మెప్పు పొందడానికి కోసమో, అధిష్టానం మెప్పు పొందడానికి కోసమో మేము సంబరాలు జరుపుతున్నాము అని చెప్పేసి. సంబరాలు అంటే ప్రజలు జరుపుకోవాలి సంబరాలు, నాయకులు కాదు సంబరాలు జరుపుకునేది. పోలీసుల మధ్యన, పోలీసు పహారాల మధ్యన అధికార పార్టీ యొక్క దుర్వినియోగం చేసుకుంటూ, అంటే రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా బాగా దివాలు తీసింది. రూపాయి లేదు అంటారు చూడు, మింగం ఎత్తుకోలేదు మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటున్నారు అని సామెత ఉన్నట్టుగా దివాలా తీసేటట్టు చేసిందే కేసీఆర్ గారు. సుమారు 6.5-7 లక్షల కోట్లు అప్పు చేసిండు, వాటికి మితి కట్టడానికి మాకు సరిపోతలేదా? ఒకటి మరి మితిగా ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు భారతదేశంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు అప్పు చేయలేదా? మీరు భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. 29 రాష్ట్రాలల్లో కూడా ఏ రాష్ట్రమైనా ఎవరైనా కూడా మన ఇంత పెళ్లి జరిగినా కూడా, మనం ఎంత ఉన్నలమైనా కూడా మనకి ఏదైనా అవసరాలు ఉంటే తీసుకొచ్చుకుంటాం, అవసరం వెళ్ళిన తర్వాత కట్టుకుంటాం. కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎట్లాంటి పరిస్థితుల్లో, మనమే తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు పల్లెపల్లెనో పల్లెరు మొలిసే పాలమూరులోన చెట్టు మీద పిట్టలెగురవు, సేదబాయిలో ఊటలూరవు, తెలంగాణ తెరలైపోయిందని చెప్పేసి మనం పాటలు పాడుకున్నాం. ఉండు పైనంగుండ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, సేద ఘోర మాయ బతుకుబారా మాయ, చేసేదేమీ లేక సెంచారం పోతున్నా బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అని పాడుకున్నాం. తలాపున పారుతుంది గోదారి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నాం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 100%. నేను ఎందుకంటే ఒక దుఃఖాల మీద 1 రోజు 2 రోజులు కాదు కదా, 14 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాటలు పాడినలో. తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళీ గోదావరి నీళ్ళు మా నీళ్ళు మాకు కావాలి, మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానం అని గద్దరని పాడింది కదా. మా నీళ్ళు మాకు కావాలని అంటే ఏం చెయ్యాలి? మనది నీళ్ళు అనేది కిందికి వెళ్తూ ఉంటుంది, మనది పైన మనది ఎగువ భాగం నుంచి గోదావరి దిగువ భాగానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కింద ఉన్న నీళ్ళు పైకి తీసుకురావాలి కదా. ఇప్పుడు కింద నీళ్ళు పైకి తీసుకురావాలంటే మనకి లిఫ్ట్ ఇరిగేషన్ కొట్టుకోవాలి, గోదావరి కావాలి. అప్పుడు ఏం చేసిండో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకొని ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా ఇలా పైకి తీసుకొచ్చుకొని మిడ్ మానేరు నుంచి, ఇలా మానేరు ఎగువ మానేరు నుంచి, మిడ్ మానేరు నుంచి, లోయర్ మానేరు నుంచి, రంగనాయక సాగర్ నుంచి, అంతగిరి నుంచి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇలా నల్లగొండ కానీ ఇప్పుడు రేపో మాపో మల్లన్న సాగర్ నీళ్ళు మూసిలో పోతా అన్నటువంటి నీ 10 టీఎంసీల నీళ్లకు ఆధారం ఏది?
కాళేశ్వరమే కదా. మరి కాళేశ్వరం కట్టాలంటే ఏమన్నా కట్టగట్టుకొని బొమ్మరి లేక కట్టనా, పైసలు కావాలి కదా. కాళేశ్వరం పేరు మీద తీసుకొచ్చి ఏం చేసిండు, ఒక ప్రాజెక్టు కట్టిండు. ప్రాజెక్టు కట్టి రైతులకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాడు, రైతులకు ఉచితంగా పెట్టుబడి ఇచ్చినాడు, రైతులకు ఉచితంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినాడు. రైతును కంటికి రెప్పలాగా. ఎందుకంటే తెలంగాణలో రైతు మంచిగా ఉంటే తెలంగాణ బాగుంటుంది. రైతే రాజు. రైతు అనేటోడు 10 మందికి అన్నం పెట్టేటోడు దేవుడు. మనం దేవుని ఎందుకు మొక్తాం? దేవుడా మంచిగా చూడు, నాకు ఇక్కడ బోధ కలిగేటాడు చూడు అని దేవునికి మొక్తాం. ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు రైతు. కాబట్టి రైతును బతికించుకోవడానికి కోసం ఎంత అప్పు చేసినా తప్పు లేదు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడు. కాళేశ్వరం కడతా ఉన్నాడు. ఇతరత్ర రావాల్సినటువంటి ఆర్థిక వనరుల నుంచి ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిండు తప్ప వేరే వాళ్ళకి ఏం చేయలేదు కదా. మరి దానికి నువ్వు అప్పులు తీసుకొచ్చిండు, మరి ఏం చేసావు? మరి 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించినది, నువ్వు అప్పులు చేయలేదా? నువ్వు ఏ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజశేఖర్ నుంచి చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు కూడా గిదే అప్పుల ముచ్చట చెప్పిండు. మీరు గుర్తుపెట్టుకోండి, గిదే అప్పు చెప్పినాడు. అంతకుముందు ఎన్టీ రామారావు దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు గిదే అప్పులు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో ఉండి కూడా నరేంద్ర మోడీ ఈ దేశానికి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండని. ఇది సహజంగా ఏ ప్రభుత్వమైనా ఏదన్నా చేపట్టాలనుకున్నప్పుడు అప్పులు అనేది చేతి బదల్ లాంటివి తీసుకొచ్చుకుంటారు, కడతా ఉంటారు. దాన్ని అది నిరంతర ప్రక్రియ. మరి ఏమున్నదని పెట్టినావు 6 గ్యారంటీలకు ఇన్ని కోట్లు అయితే అని తెలియదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఏ మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేసినావు? నువ్వు ఇన్ని పైసలు నీ దగ్గర ఉన్నాయా? 2,500 ఆడబిడ్డలకి, ముసలోనికి భార్యాభర్తలు ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నాడు. ఒక్కలే కాదు, భార్యాభర్తలకి ఇద్దరికి ఇస్తామన్నాడు. ఇట్లా ముసలామకి ఇస్తా అన్నాడు, ముసలాయనకి ఇస్తా అన్నాడు, ఆ ఇంట్లో వితంతు ఉంటే ఇస్తా అన్నాడు, ఆడబిడ్డకి 25,000 అని చెప్పినాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్లు ఇస్తామని నువ్వు ఎట్లా చెప్తావు అంటున్నా. నీకు అవగాహన ఉండాలి కదా. నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మన రాష్ట్రం ఎంత? 10 జిల్లాలు 33 జిల్లాలు చేసుకున్నాం. మన చిన్న రాష్ట్రం ఉన్న దానిలోనే మనకు రాబడి ఎంత వస్తుంది, మనం ఏం చేయగలమంటే ఆలోచన లేకుండా కేవలం అధికారమే కావాలన్నటువంటి ఉద్దేశంలో కురిసిగా కావాలి నాకు ముందు. ఏది నోటికి వస్తుందే మాట్లాడడం, ఏది నోటికి వస్తుందే చెప్పడం. సరే, రాజకీయ నాయకులు ఏం హామీలు ఇచ్చినా కూడా అంతిమంగా ప్రజలే కదా ఓట్లు వేసేది, ప్రజలే కదా బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించింది. దీన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను 100% నేను అట్లా కాదండి. 1-2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ కోసమే పుట్టింది, వేరే కాదు. ఆ పుట్టుకనే త్యాగాలతో పుట్టింది. ఒక్క వార్డు మెంబరు చిన్న వాళ్ళని రాజీనామా చేస్తారా? మొదటిసారిగా కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు కూడా ఆయన మొదటి సభలో చెప్పిన మాట ఏంది? తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పడం. ఒకతో పాటుగా రైతుల మీద కాల్పులు జరిగినప్పుడు, అరే నీ అమ్మ ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిడవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిడవదు, పెంచిన కరెంటు బిల్లులు దించమన్నందుకు నా తెలంగాణ రైతు బిడ్డలను కాల్చి చంపినవు. కాబట్టి ఈ రక్తటీరుల మధ్యన నేను నీ పార్టీతో ఉండలేను. నా రాష్ట్రం నాకున్నట్టుంటే, నా రాష్ట్రం నాకే ఉన్నట్టుంటే ఇట్లాంటివి జరగవు కదా. కాబట్టి స్వరాష్ట్రమే దీనికి పరిష్కారం అన్నటువంటి ఉద్దేశంతో మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసిండు. తనకు పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితిలో ఉన్న కాలంలో తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? చీమ చిట్టుకుమంటే ఎన్కౌంటర్లు చేసే కాలం. మీరు గుర్తుపెట్టుకోండి. ఎగతాళి చేసారు కేసీఆర్ను. ఈయన తీసుకొస్తాడులే పెద్ద మొగోడు, తీసుకొస్తాడా చూద్దాం తీ అయ్యే పనేనా, ఎవడుంటాడు ఈయనెమ్మడానా అని చెప్పేసి ఎగతాళి చేశారు. వాస్తవంగా ఇవ్వలేడు. ఒక్కటే మొదలు పెట్టినాడు. మేము అప్పుడు ఊకే పాడబెడదు. 1, 2, 100, 1000 కాలే కడుపులా కలిపేరై, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళు అని. అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషను ఒక్కొక్క చినుకు కాల్వలన్నీ వరదలన్నీ చెరువులన్నీ సముద్రాలు ఉప్పొంగినట్టుగా ప్రజలు సమీకరించుకొని కదిలినవాడు కదా. చివరికి అనేకమైనటువంటి పర్యాలు మీకు అందరికి కూడా తెలుసు. ఎన్నిసార్లు రాజీనామా చేసిండు? ఒక్కసారి కాదు, తనకు తాను ఎన్నిసార్లు ప్రజలను చైతన్యం చేయడానికి కోసము ప్రతిసారి తన పదవిని నిలబెట్టి ప్రజల్లోకి వెళ్ళిండు. మీరు చెప్పండి కావాలన్నా వద్దా, నేను మళ్ళీ రాజీనామా చేస్తాంటే లేదు బిడ్డ మనకు తెలంగాణ కావాలని మళ్ళీ గెలిపించారు. రాజశేఖర రెడ్డి ఎంత బలవంతుడు, సమైక్యాంధ్ర పెద్ద రాష్ట్రం కదా. అంతే అట్లాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు, అధికారము, ఒకవైపు నిర్బంధం, ఇంకొక వైపు ఎన్కౌంటర్లు, ఎవడు అడిగటం లేడు. పేద బిడ్డలంతా బతకబోతా ఉన్నారు. ఉన్నోళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళను ఒక్కొక్కటి ఇట్లా పరిగేరుకొని తీసుకొచ్చుకుంటారు చూడు. అట్లా పరిగేరుకొని తెలంగాణ ఉద్యమాన్ని సమీకరించుకొని 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుడు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము, ఏ ఒక్కడు కూడా రాజీనామాకు సిద్ధపడ్డాడు కాదే. ఎప్పుడు చేసినా టీఆర్ఎస్లే రాజీనామా చేయాలి, ప్రజలు నిలబడాలి, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి
చంద్రబాబు నాయుడిని మేమందరం కూడా అప్పుడు చంద్రబాబుకు ఆంధ్రులకు వ్యతిరేకంగా మద్దతుగా. కరీంనగర్ వస్తున్నప్పుడు అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా నువ్వు ఎవనిరా బై అని చెప్పి గుంటూరు జిల్లాలో గుంటూరు జాగా అడిగిన మా మేము ఏం అడుగుతున్నారు బై మా స్వరాష్ట్రం కావాలనుకున్నప్పుడు అవును. మా మీద ఎన్ని కేసులు పెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ ఇయ్యా తెలంగాణ ప్రజలకు అవసరం లేదు నేనే బయలుదేరుతున్నా అని చెప్పేసి ప్రజలను రెచ్చగొడుతూ అవును. అనేక పోలీసు నిర్బంధాల మధ్యన చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం ప్రజలు దారి పొడున రోడ్ల మీద అడ్డం నిలబడ్డారు. బండ్లు అడ్డం పెట్టిరు, ట్రాక్టర్లు అడ్డం పెట్టిరు, జనాలు ఎక్కడికక్కడ అడ్డం నిలబడ్డ రోజున ఎవడరా చంద్రబాబును అడ్డుకుంటారా అని చెప్పేసి అవును. తుపాకీ పట్టుకొని చంద్రబాబు నాయుడికి నేను తీసుకుపోతప్పా అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చంపేస్తా, తెలంగాణ కార్లను కాల్చేస్తా అని చెప్పేసి సమైక్యవాదులకు మద్దతుగా తుపాకీని ఎత్తి నడిచి వచ్చినోడు కదా ఈ పాలకుడు. అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి ఎందుకంటే అయినోడు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి పాలనలోకి వచ్చినప్పుడు ఆయన మనసులో ఏముంటుంది చెప్పండి. పేరు తెలంగాణ రాష్ట్రం కానీ ఆత్మ మనది కాదు, మనది కాదు అది. ఆయనకు మొదటి నుంచి కూడా తెలంగాణ అంటే ద్వేషం. ఎందుకో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎప్పుడు లేదు, తెలంగాణ ప్రాంతం కూడా లేదు కదా. అందుకే కదా ఆయన బిడ్డను కూడా గుంటూరుకి ఇచ్చుకున్నాడు, ఆంధ్రకి ఇచ్చుకున్నాడు, ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమతోనో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రేమతోనో ఆ రాష్ట్రం మీద ప్రేమతోనో తన బిడ్డను కూడా ఇక్కడ ఇవ్వలేదు. వేరే ఉద్దేశంలో అంటాడు ఎట్లయినా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలి, మళ్ళీ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రజల భావన కలగాలి అన్నటువంటి ఒక కుతంత్రవాదం ఎవడన్నాడు అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు మీతో మీరు చూస్తా ఉన్నారు అలవిగానే హామీలు నీకు తెలియదా, హామీలు ఇచ్చినావు, ప్రజలు మోసం చేసిన, ఎందుకు మోసం చేసిన, నాకు కురిసి అయితే కావాలి ముందు, తర్వాత ఏదన్నా చూద్దామని చెప్పినాం. అట్లని చెప్పేసి కాంగ్రెస్ వాడు కూడా కాదు. ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముసలి నక్కలను అన్నింటినీ కూడా తొక్కుకుంటూ వచ్చి చాతగాని వాళ్ళను తొక్కుకుంటూ వచ్చి ఈయనకు సంబంధం కూడా లేదు. సోనియా గాంధీని బలిదేవత అని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాడు 2014లో. ఈరోజు సంబరాలు 2014లో అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా అసెంబ్లీలోనే ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఏం మాట్లాడి సోనియా గాంధీ బలిదేవత, పుట్టెడు బిడ్డలను చంపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె తెలంగాణకు ఎట్లా అవుతుంది అని చెప్పేసి బలిదేవత అని అమ్మెట్లయితుంది మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, దొంగనే దొంగ అన్నట్టుగా మీరందరూ చూస్తూ ఉన్నారు. అది ప్రేమతో చేస్తున్నది కాదు. రేపు పొద్దుగాల ఇంట్లో పోయిందనుకో అసలు ఎవరైనా సోనియా గాంధీ అంటాడు. మళ్ళీ ఇది పోతే అంటే అట్లుంటాయా పరిస్థితులు? 100% ఉంటుంది. ఎవ్వరు కానీ అసలు అందరూ కొంతమంది మంచి నాయకులు ఉంటారు. నేను అందరినీ కూడా రాజకీయాలను నేను విమర్శించలేను. కొందరు చేద్దామని ఆరాటంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు పదవులు వస్తాయి పోతాయని అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ తను మాత్రం పదవి కోసం దేనికైనా దిగజారుతాడు, ఏ జెండా అయినా మారుస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎందుకన్నా రసమైన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రకంగా విమర్శిస్తున్నాడు అంటే ఎవరిని చూసి మాట్లాడుతున్నారు? ఎవరిని చూస్తలేను, నేను నిజాన్ని చూసి మాట్లాడుతా ఉన్నా. ఓకే. ఆయనకు ఇప్పుడు నేను రసమై బాలకృష్ణ అంటాడు మొదటి నుంచి కూడా. నేను ఎందుకు పాట పాడినా, నేను ఒక టీచర్ను, నేను గవర్నమెంట్ టీచర్, నేను అనామకుని కాదు, నేను చదువుకున్నాను. నేను ఎంఏ చేసిన, బీఈడి చేసిన, ఎంపీలు చేసిన, నేను పిహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్. నేను మంచి చదువుకున్నవాడిని, 20 సంవత్సరాలు నేను ఒక టీచర్గా ఉన్నవాడిని. నేను అట్లాంటి వ్యక్తిని నేను ఆ రోజు టీచర్గా ఉండి నేను రాజశేఖర్కి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధూమ్ధాం పెట్టిన 2001లో. ఆ రోజు ఎట్లాంటి కాలమో మీకు తెలియదా? మేము ఎంత ప్రాణాలకు తెగించే కదా. పాట పాడుతుంటే వచ్చింది అనుకో ఏదైనా జరగవచ్చు, ఎవడైనా ఏదైనా జరుగుతుండొచ్చు. అన్నిటికీ తెగించి ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాంతం ముఖ్యమని చెప్పేసి అమరుల పిల్లల మీద పాటలు పాడుకుంటా, వాళ్ళ శవాల ముందు డప్పు కొట్టుకుంటా, మీ త్యాగాలు వృధా పోదు తమ్ములారా, మీ త్యాగాలు వృధా కావద్దు, మీకోసం మీ ఆశయాన్ని నిలబెట్టడానికి కోసం మళ్ళీ మేము గజ్జగడుతున్నామని చెప్పేసి పుడితొక్కడి సత్యరెండు రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ ఆకాశం అంతా ఎగిరి దుంకి తెలంగాణ జెండాను బట్టి నడిచిన వాళ్ళం కదా. ఓకే. మరి ఇవాళ ఏమైపోయింది? మేమేమడి ఇవాళ పరిస్థితులు ఎట్లా కనబడ్డది? 100% ఇవాళ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ మీరు ఏ ఇంటికన్నా మీరు వెళ్ళండి, ఇంటింట ఒక వీరుడు ఒరిగిన కథలు ఉన్నాయి, ఎవరైనా తెలంగాణకు ఒరిగేదేమున్నది అని ప్రజలు ఒకప్పుడు పాడుకున్నారు. ఇంటింట శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. ఇవాళ ఇంటింటి శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ఉందంటారా అన్న? అసలు ఒకటి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వే కదా చెప్పింది, ఏమన్నావు? 9 తారీఖు నాడు ఇవాళ సంవత్సరం అవుతుంది, సంవత్సరికం ఇవాళ సంవత్సరికం అవుతున్నది. 9 తారీఖు నాడు నేను వస్తున్నా, రాగానే 6 గ్యారెంటీల మీద సంతకం పెడుతున్నా, జర్ర ఆగుర్రి, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, ఇట్లా గెలవంగానే మీరు పోయి 2 లక్షల రుణాలు ఇప్పుడు ఎవ్వరు కట్టకండి, ఇట్లా పోయి తీసుకొచ్చుకోర్రి అన్నాడు. కాలేదా? 2 లక్షల రుణమాఫీ కాలేదండి. ఇప్పుడు నేను అడిగితే కాలేదా అన్నది అనుకో, నువ్వు లెక్క చెప్తావు. ప్రజలలో అడగండి, రైతులను అడగండి, రాదు. ఎవరికి అయింది చెప్పండి. నేనేమంటున్నా, చేతుతోని
దుల్పరిచి కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేయని రుణమాఫీని మేము సంవత్సర కాలంలోనే కొంతవరకు చేయగలిగే ప్రయత్నం ఇప్పుడు చేసినాం. నేను ఏమంటున్నా, తీర్థం ఉంటుంది, అవును తీర్థం ఇట్లా వచ్చి ఏం చేస్తున్నా ఇటు చల్లుకుంటాం మనం. అవును ఇలా రుణమాఫీ పేరుతోని ఆ ప్రయత్నమే చేసిండు. నీళ్లు చల్లిండు, నీళ్లు చల్లితే మా తలరాత మారదురా బాబు, నీళ్లు చల్లితే మేము తడవము, నీళ్లు చల్లితే మా దాహం తీరదు, పొయ్యిరా భయ్ నీళ్ళు తాగాలంటే మాకు తృప్తిగా పోయాలి. ఎవరు అడిగిరు నిన్ను రుణమాఫీ చేస్తా అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. అవును. మేము 1,00,000 వరకు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండ్రు. 2 లక్షలు అడుగు ఒక విడత 1,00,000-1,50,000 వరకు కూడా చేయగలిగిండు. తర్వాత మనకి ఎలక్షన్లు వచ్చినాయి, మనకు సాధ్యం కాలేదు, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను 2 లక్షల రూపాయలు నేను ఇస్తా, బరాబర్ ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. గెలిచినాం. అది సాధ్యం కాదు వాస్తవంగా. ఇక్కడ సాధ్యం కాదే. పైసలు అనేది ఎక్కడ? నువ్వేమైనా ముద్ర ఉందా నీ దగ్గర? నువ్వేమైనా సెక్రటరీలో కూర్చొని నోట్లో ముద్రించుకుంటా పంచి పెడతావా? ఆల్రెడీ పైసలు నీ దగ్గర ఎవి నీ దగ్గర నీకు రాబడేది అంటున్నా నేను. నీకు ఏ ప్రభుత్వమైన గుర్తుపెట్టుకో, ఈ నెల ఆదాయంలో నుంచే రెవెన్యూ షేర్ ద్వారా ఈ నెల నుంచి వచ్చే రెవెన్యూ షేర్లో నుంచే ప్రభుత్వాలు జీతాలు కావచ్చు, ఏదైనా పెన్షన్లు కావచ్చు, అభివృద్ధి నీ డెవలప్మెంట్ కావచ్చు, అది చేయొచ్చు. నీకు వచ్చింది సాల్తనే లేదు, నీ దగ్గర పైసలు ఏమి చేయడానికి అంటే నాకు ఇంత అబద్ధాలు అవసరం లేదు. ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు చెప్పు ఫస్ట్. ఈ పలాన్ పైసలు నాకు వస్తున్నాయా? ఇప్పుడు నీ దగ్గర నేను అప్పు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తా? అయ్యో గడ పైసలు వచ్చేటివి ఉన్నాయి సార్, కొద్దిగా అవి రాగానే నీకు గడతా అని చెప్తాం. మరి ఎవి నీ పైసలు ఇవి? రుణమాఫీ చేయడానికి కోసం నీ దగ్గర ఉన్న పైసలు ఎవి? ఫస్ట్ మాకు అది క్లారిటీ. పాపం జనాలకు తెలియదు కదా. ఆల్రెడీ కొంతవరకు చేసినామంటున్నారు కదా, నేను ఇంకా ఆగస్టు 15 కల్లా నేను ఎక్కడి ఏది చేయడు. ఆ రోజు ఎలా మీరు చెప్పారు 9 సంక్రాంతి కల్లా చేస్తాం, 100 రోజులలో చేస్తానది ఎవరు? వారే మాట 100 రోజులు అయితే ఇలా 365 రోజులు. వారినైతే ఎవరు డిమాండ్ చేయాలి? నేను ఏమంటున్నా, 100 రోజులు చేస్తా అన్న మనిషి 365 రోజులు జరిగినా కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎప్పుడాక చేస్తావు? 5 ఏళ్ల దాకా మేము పరిపాలన మీద పట్టు సాధిస్తున్నాం, చేస్తాం రాబోయే రోజుల్లో. పట్టు ఏంది నాకు అర్థమైతలేదు. పట్టి ఏం పట్టున్నది? నువ్వు పాలన ఏంటిది? నీ కథ ఎక్కడిది? ఏమన్నా పాలన ఉందా ఇది? ఇప్పుడు పొద్దస్తమానము ఆయనకు వచ్చిన ఏంటంటే, ఫస్ట్ ఈయనకు అనుభవం లేదు. నంబర్ 1, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కనీసం మంత్రి కూడా పనిచేసిన అనుభవం లేదు. ఎప్పుడైనా తిట్టుకుంటూ తిరిగేటోడు, బ్లాక్మెయిల్ చేసేటోడు. మన అదేమంటారు, అది ఇన్ఫర్మేషన్ యాక్ట్, దానిలో వేసుకొని సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరి మీదనన్నా నీ సిగ్నేచర్ ఛానల్ మీద వెయ్యాలి, ఏం లోపల తీయాలి, వెనక సీరు ఫోన్ కొట్టాలి, నా వాటేందని అడగాలి. మొత్తం టోటల్ ఉన్నటువంటి భూముల మీద, రియల్ ఎస్టేట్ల మీద ఒక ఆఫీసే పెట్టిండు. అది దానిలో ఆయన పెద్ద అనుభవం ఉంది. అసలు ఎవరు నేను ఎక్స్పర్ట్, పైసలు ఎట్లా గుంజాలి, ఏం చేస్తున్నారు అనేది మొత్తం సమాచార చట్టం హక్కు ద్వారా మొత్తం తీసుకొచ్చుకునే దానిలో అనుభవం ఉంది తప్ప పాలన మీద ఏం అనుభవం ఉంది చెప్పు నాకు? పాలన మీద అనుభవం ఉన్నవాడు అట్లా మాట్లాడాడు. రెచ్చగొట్టి ఏదో ఎల్లితే చాలన్నట్టు మాట్లాడు. మరి కేసీఆర్ అట్లా మాట్లాడలేదే. చేస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఎక్కడ ప్రపంచ చరిత్రలో మనిషి చచ్చిపోతే గుంట జాగు రైతులకే ఇస్తే బాగుండు కదా, కుబేరుడు మీద పెద్ద భూస్వాములకు ఇవ్వడం. నీకు ఒక మాట చెప్తా, ఇలా భూస్వాములనో ఇలా కాదు. నీ భూమి ఉంది 10 ఎకరానికి 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు అనేది 20 ఎకరాలు పంటకు పెట్టుబడి కావాలి. పంట పండించి నువ్వే తింటున్నావు. రైతుగా చూసిండు, నీకు రైతుగా చూసిండు తప్ప నీకు ఈ జాగు ఉన్నది వచ్చింది, ఆ జాగు ఉన్నది. అసలు అట్లా ఉండేదానిలో 10% కూడా ఉండదు, 5% కూడా. ఇప్పుడు నువ్వున్నావు, నేను మన నలుగురం ఉన్నావు, నాకు నలుగురికి 4 పేర్ల, మనిషికి 5 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ 20 ఎకరాలు ఎక్కడ లేదు. మీరు మాట్లాడుకుంది కొంతమంది పేర్లు చెప్తారు, నీకు ఇంత ఉంది, అరే ఆయన అంత ఉండదు, ఆయన కొడుకు మీద ఉన్నది, వాళ్ళ మీద ఉన్నది, వీళ్ళ మీద ఉన్నది, అన్నీ అయిపోయినాయి కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక 1-2% ఉంటుంది. 1-2%లో ఎందుకు? సాగుకు యోగ్యమైనటువంటి ఎంత భూములు ఉన్నది తీయండి, ఇచ్చేయమని చెప్పినాడు. దానిలో సరే, అది రైతు పేరిట రైతుకు పోయింది, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? ఓకే, నేను 2 చనిపోయినోనికి 5 లక్షలతో పాటుగా ఎకరానికి 5,000 రూపాయలు పెట్టుబడి ఇస్తా అని చెప్పినాడు, ఇచ్చిండు. వాస్తవంగా రైతును చాలా అద్భుతంగా తీసుకున్నాడు. నేను 100% చెప్తున్నా. ఇలా నువ్వు ఏ ఊరికన్నావో, ఒకప్పుడు కోస్తాంధ్ర ఎట్లా ఉండేదో ఇప్పుడు మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా అట్లా ఉంటుంది. ఇప్పుడు మా మానకొండ నియోజకవర్గం ఉన్నది, బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపూరు, మిడ్మానేరు పక్కనే ఉంటే కూడా కింద తాగడానికి నీళ్లు ఉండేది. పేడి పొలం తాగడానికి నీళ్లు ఉన్నాయి, కనబడతాయి. అలుగునూరులో కూడా డ్యామ్ అలుగునూరులో ఉంది కదా, దాని కింద వాళ్ళకి తాగడానికి నీళ్లు దొరకపోయేది. నేను ఫస్ట్ పోయి బింద నేను చెప్తున్నా కదా. అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి నియోజకవర్గానికి ఇవాళ మిడ్మానేర్ ద్వారా కొంత భాగాన్ని, అనంతగిరి నుంచి అన్నపూర్ణది కొంత భాగాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి తోటపల్లి రిజర్వాయర్ ద్వారా. ఇవన్నీ మంచి చేసిన తర్వాత, ఇవన్నీ మంచి చేసిస్తే ఇలా 1,00,000 ఎకరాలకు నీళ్ళతో పాటుగా భూములు ఒకప్పుడు 5 లక్షలకు, 6 లక్షలు, 7 లక్షలు కూడా వాడు అడగపోయినటువంటి భూములు ఇలా 60 లక్షలు, 70 లక్షలకు ఎకరానికి వెళ్ళిపోయిందనంటే భూమి విలువ ఊరికే వెలువది. సాగు నీళ్ళు వస్తే భూమి విలువ పెరుగుతుంది. వాడు చెప్తాడు, అన్న ఈయనగానే కాలువ పోతుంది, గోదావరి నీళ్ళు వచ్చినాయి మా ఊరికి,
కాబట్టి నాది ఇంత రేటు అని చెప్తా ఉంటాడు. రైతుకు ఒక భరోసాను కల్పించాడు, రైతుకు ఒక నమ్మకాన్ని కలిగించినాడు. కాబట్టి రైతుకు చేయాల్సిందల్లా చాలా గొప్పగా చేసినాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఓట్ల శాతం కూడా చాలా తక్కువ. నీకు ఓట్ల శాతం కూడా చాలా తక్కువ శాతం ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది. మీరు ఓట్ల పర్సెంటేజ్ చూస్తే మెజారిటీ కానీ అభ్యర్థుల పర్సెంటేజ్ ఏమంటున్నే ఉన్న దగ్గర కొన్ని రావచ్చు, కానీ టోటల్గా చూసినట్టుంటే కొద్దిగా ఏమున్నది, ఒక 10-15 వస్తే 10-15 అటు ఇటు అయితే అయిపోయేది. 10-15 సరే, మీరు చెప్తున్న లెక్క ప్రకారం రైతుల్ని రాజు చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తే ఇదే రైతులు కావాలని కాంగ్రెస్ ఎందుకు ఎన్నుకుంటారు? అందరు రైతులు వేసినాయి మన తప్పుదాలు. రైతులు ఎందుకు వేయలే? ఇప్పుడు నాకు కూడా 70,000 ఓట్లు వచ్చినాయి, అట్లా కాదు కదా. హైదరాబాద్ మొత్తంలో అయితే ఒక సీట్ అయితే రాలేదు కదా కాంగ్రెస్ కి. హైదరాబాద్ లో అయితే రైతులు ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మహబూబాద్ లో ఉన్న మన ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మన కరీంనగర్, ఈ ప్రాంతాలలోనే ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు రెండు జరిగినాయి. రైతులు కన్నా అందరిలో కూడా ఒక్కసారి ఒక మార్పును, అంటే చాలా అబద్ధాలను చాలా బలంగా తీసుకుపోయారు వీళ్ళు జనాలకు, చాలా బలంగా తీసుకుపోయారు. ప్రతిపక్షమే అబద్ధాలని బలంగా తీసుకుపోతే అధికారంలో ఉన్నారు మీరు ఎంత బలంగా తీసుకోవాలి? మేము ఒకటి ఇప్పుడు 2,000 ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు 200 నుంచి 2,000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చినాడు. వీళ్ళు వచ్చి ఏం చెప్పారు, 4,000 ఇస్తామని చెప్పినాడు. ప్రజలు ఏమనుకున్నారు, ఎట్లయినా 2,000 ఎట్లయినా ఇస్తాడు, 4,000 ఇస్తా అంటుండు కదా, వేద్దాం తీ. ఓకే, మహిళలు మాకు 2,500 మీకు ఇస్తాను అన్నాడు. 2,500 వస్తా అంటున్నాయి కదా. తులం బంగారం ₹1,00,000 పెళ్లిళ్ళు. వాస్తవంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉన్నదా అటువంటి ఎంత గొప్ప ఆలోచన చెప్పండి. ఇప్పుడు ఆ ₹1,00,000 నేను చాలా పెళ్లిళ్ళకి పోయినప్పుడు ముందు సార్ గా విప్పితే అంటే లగ్గం కాకముందు కూడా చెక్కులు ఇప్పించిన. నేను పెళ్లి పందిరులకి వెళ్ళి ₹1,00,000 చెక్ ఇస్తే ఆ చెక్కులతోనే డబ్బులు తీసుకున్నాడు. పిల్లగాడు కూడా కట్నం గిట్లం ఏమొద్దు కానీ ఆ కళ్యాణ లక్ష్మి వచ్చినాక నైట్కి వస్తామా అని చెప్పి. అంటే మీకు చెప్తున్నా, ఇట్లాంటి పేదోనికి ఉన్నోనికి 1,00,000 కావచ్చు, లేనని ₹1,00,000 సమానం. 1,00,000 ఎవరు ఇస్తారు చెప్పు? పెళ్ళి అవుతుంది పటేలా అంటే ఓ 10,000 ఇస్తుండొచ్చు, ఓ 20,000 ఇస్తుండొచ్చు. కట్నాలు అయితే ₹2, ₹10, ₹5 అక్కడ రాస్తా ఉంటారు. పెళ్ళిళ్ళు అయితే కట్నాలు అని చెప్తే బూట్ కొట్టుకొని ₹50 పలను పోయినారు, ఈ ₹50 116 ఎన్ని లెక్క పెడితే కూర ఖర్చు వెళ్తుంది, ఎన్ని లెక్క పెడితే బట్టల ఖర్చు వెళ్తుంది, ఎన్ని లెక్క పెడితే మనకు చెప్పండి. అట్లాంటి పేదవాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు అడగక ముందు ₹1,116 కళ్యాణ లక్ష్మి అనేది ఎంత గొప్ప చెప్పు. ఇవాళ దాన్ని ఇచ్చిపెట్టి తులం బంగారం ఇస్తాడు. అరే ఇలా ₹1,00,000తో పాటు తులం ఇస్తా అంటుండు కదా. అంటే అలవిగానే హామీలు. ఇట్లాంటి హామీల అబద్ధాల ప్రచారాలతోని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఇంకా చాలా ఫ్యాక్ట్ ఉన్నాయి కొన్ని, ప్రజల్లోకి తీసుకెళ్ళి సరే కేసీఆర్ అయితే కొన్ని ఇచ్చినాడు, ఒకసారి చూద్దాం మార్పు చూద్దాం అన్నటువంటి ఆలోచన నుంచి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇవ్వాలని వెవలన్నాడు. చీ అమ్మ ఎక్కడి కదరా ఇది, పాలించబరి నిలిచిపెట్టి తన్నే దున్నపోతుంది తీసుకొచ్చుకుంటాం కదా, ఏమో నమ్మి నానబోతే పుచ్చిబూరలు అన్నట్టు అయిపోయాయి, ఈ బతుకులు గిట్టెట్లాగమయ్యా, అయ్యో కేసీఆర్ సారు మళ్ళీ నువ్వే కావాలి సారు అని చెప్పేసి నేను అనే మాట కాదు. ఇవాళ నువ్వు ఎవరిని అన్నాడు, ప్లీజ్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎవరినైనా ఒకరు ఇంటర్వ్యూ చేయండి, మీకు నచ్చిన గ్రామానికి వెళ్ళండి, మీకు నచ్చిన దగ్గర. ఇలా కొండారెడ్డిపల్లిలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత ఊర్లో కూడా అయ్యా వీళ్ళ అరాచకాలను నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి మరణ వాంగ్మూలం రాసి ఒక 70 సంవత్సరాల ముసలాయన చచ్చిపోయిండు అని అంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటి పాలన, ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఆలోచన ఎక్కడన్నా ఉంటుందా మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే అబద్ధాలతో గద్దెనెక్కిరు. ఇలా అమలు జరుగుతలేవు కాబట్టి, చేయడం చేత కాదు కాబట్టి ఏం చేస్తున్నాడు, అరే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ ప్రశ్నలకు ప్రజలైతే తిట్టలేడు కదా, ఎవరిని తిట్టాలి, ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రతిపక్ష పాలన తిట్టాలి. మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి. రస్మై బాలకృష్ణ పాట పాడితే రస్మై బాలకృష్ణ మీద 4 పోస్టులు పెట్టియాలి, వాడెవడో పెడతా ఉంటాడు, పోస్టులు పెట్టియాలి, వీని మీద పోస్టులు పెట్టియాలి, వీని తిట్టిపియాలి, బెదిరియాలి, కేసులు పెడతామని చెప్పాలి, ఇవి చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రస్మై బాలకృష్ణ ఉన్నాడు, నీ కేసులు అనేటి రస్మై బాలకృష్ణ కొత్తనా? తెలంగాణ గంత ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడే నేను అసైదులు ఆరది అని చెప్పేసి పాటలు పాడినోడిని, పోలీస్ స్టేషన్ల ముందు కూడా గజ్జ కట్టినోడిని, పోలీస్ స్టేషన్లలో నేను ఎగిరినోడిని, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకపోతే అక్కడ ధూమ్ధాములు చేసినోడిని నేను. కాబట్టి నాకు గుర్తులన్నప్పుడు నెవరేసుకుంటారా అన్న? 100% దాని కదా ఏమనిపిస్తుంటా అన్న, చాలా నిజంగా గర్వం అనిపిస్తుంది, గర్వపడతాయి. ఎందుకంటే చరిత్రలో అందరికీ పాల్గొనే అవకాశం రాదు. ఒకటి అది రావడం అనేది ప్రజల వైపు నిలబడి, ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో మనం లేము, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులను చదువుకుంటా ఉన్నాం, వాళ్ళ త్యాగాలను చదువుకుంటా ఉన్నాం. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర పోరాటమే కదా. ఈ అవకాశం రావడం, ఇప్పుడు 4 కోట్ల మందిలో రసమై ఒక్కడు పాటగానిగా నిలబడ్డాడు. ఇంతకన్నా గొప్ప అదృష్టం జీవితం ఏముంటుంది చెప్పండి, ఒక మనిషి సార్థకత ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి. నాకు గొప్ప అదృష్టంగా భావించుకున్నాను, నేను చాలా గర్వపడతా ఉంటా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నా గుంతున్నది, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నా చెమట సుక్కలు ఉన్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో నా కాలి గజ్జల సప్పులు ఉన్నాయి అని చెప్పేసి నేను గర్వపడతా ఉంటాను. అనేక వేదికల మీద ఎన్నో పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా కూడా మీకు అత్యంత పేరు తెచ్చింది కావచ్చు, మీకు అత్యంత ఇష్టమైన గానం ఏందని అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి మిమ్మల్ని అభిమానించే అభిమానుల కోసం ఒక్కసారి
ఒకసారి ఎక్కువగా రసమయాన్ని అనగానే చాలా మంది గూఢాంజన పాట గుర్తు చేస్తాడు. వెనక ముందు చూసుడేంది రాజనవో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజన, పుడితొక్కడి సత్తె రెండు రాజనవో రాజన, ఎత్తుర తెలంగాణ జెండ గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు. వాస్తవంగా ఈ పాట కూడా మీకు చెప్పాలి, నేను గూఢాంజన రాసినప్పుడు, నేను అంజనతో నేను దగ్గరుండి రాయించుకున్నప్పుడు పాట అప్పుడు వాస్తవంగా ఇది ఏంటంటే ఎర్ర మళ్ళా జననాట్య మండలికో అందులో రాసుకున్నట్టు పాట. అది రాజుగా ఊరే రాజుగానే ఉండేది. అన్న ఎందుకన్నా మనోని మనం రాజుగాని ఎందుకు పిలుచుకోవాలి? మనం ఎందుకు అనాలి? రాజన్న అని ఎందుకు పిలుచుకోవద్దు? ముద్దుగా యములాడ రాజన్న అని పిలుచుకుంటాం కదా. యములాడ రాజన్న పిలుచుకున్నట్టుగా మన తెలంగాణ రాజన్నని మనం ఎందుకు పిలుచుకోవద్దు అని చెప్పేసి ఆ మొదటి 2 పదాలు కూడా నేనే మార్చిన. వెనక ముందు చూసేది రాజన్న ఎత్తుకో తెలంగాణ. మన అంజన్న రాసిన దానిలో ఇది ఉండదు. అంజన్న రాసిన దానిలో రాజుగా ఊరే రాజుగా నుంచి మొదలవుతుంది పాట. ఈ రాజన్న అనేది మళ్ళీ మార్చి గజ్జలో మళ్ళీ దీన్ని ఇట్లా మార్చుకొని ప్రజల్లోకి తీసుకుపోయిన అట్లా చాలా పాటలు ఉన్నాయి. ఒక పాట ఇక నేను 2-3 గంటలు 4 గంటలు నడిపేది పండుగల మీద కూడా. ఏవి మన పల్లెల్లోన ముసిముసి మబ్బుల కోడి పుందు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజుల పూతలు ఏవి, ముగ్గులు లేక పల్లె తల్లుల అందపు తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సీలుక పలుకులు ఏవి మన పల్లెల్లో అని. అంటే ఈ పొద్దున్న లేవగానే కిలకిల పలికే పక్షుల రాగాలు ఎటువైపోయినాయి అని చెప్పేసి దీని మీద పాట పాడేది. నేను పాడుతూ ఉంటే నాగరాజు దీనికి ఒక మంచి దృశ్య రూపం ఇచ్చి, నంతటపు నాగరాజు మేము ఒక 1 అవర్ ప్రజలు అసలు ఏడిచేది. పండుగలు పబ్బాలు తెలంగాణ సంస్కృతిని ఇవన్నీ చెల్లా చెదురైపోయినాయి. ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన తెలంగాణ రావాలన్నటువంటి దాంతో ఒక 1 అవర్ కళారూపాన్ని తయారు చేసి ఇది నాకు బాగా ఇష్టమైంది. అది రసమైన ఉండాలంటే ఇది ఉండాలన్నంతగా నాకు ఇష్టమైన పాట. తర్వాత వరంగల్ సీన్ రాసింది కూడా ఓయమ్మ నాపల్లె సీమని దాన్ని పొలిటికల్ చేసి, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటక రెగురాలు నాటు పెట్టేదమ్మ, కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసివంత పాడేదమ్మ, ఒక్క తల్లి బిడ్డలు లెసద్ది బువ్వ మధ్యాహ్నం పూట ముద్దాలు తినేది, గుత్తనాట్ల మీద పుట్టెడర్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది, నాటి కూలీ లేడవాయే నేడొక్క పూట కూడా దొరకదాయే. ఆ పల్లెలు ఇవి ఒక్కొక్కప్పుడు పుట్ల కొద్ది పంటలు తీసినటువంటి వరిసేనులో గుత్తలు పట్టుకొని నాట్లు వేసుకొని అందరం ఒకతల్లి బిడ్డ లేక మధ్యాహ్నం అందరం కూడా ఒడ్డు మీద కూర్చొని ఒకరిదొకరు తీసుకుంటా సద్దులు తీసుకురాకపోతే మనిషో బుక్క పెట్టి అందరిని అక్కున చేర్చుకునేది, ఒక కుటుంబంలాగా బతికేది. అవి ఎటువైనాయి ఆ పల్లెలు అని చెప్పేసి ఈ పాటను దీన్ని పొలిటికల్ చేసి ఇప్పుడున్నటువంటి వర్తమానానికి దానికి జోడీకరించి ఇట్లాంటి చాలా పాటలు ఉన్నాయి కదా. చాలా పాటలు అంటే నేను ఒక పాట పాడి కూర్చుండేది కాదు కదా. మీరు అందరు కూడా చూసారు. ఇప్పుడు 2006లో వాస్తవంగా 2001లో ధూమ్ధాం పెట్టినాం. ధూమ్ధాం పెట్టినప్పుడు వీళ్ళు ఎవరు చాలామంది లేరు. అప్పుడు అరుణోదయ కానీ, జననాట్య మండలి కానీ, ప్రజాకళ మండలి కానీ, ఇంకో వాళ్ళ పాటలు మాత్రమే పాడుకునేది, వాళ్ళ మీటింగ్లకు మాత్రమే పాడుకునేది. నేను ధూమ్ధాం పెట్టిన తర్వాత అప్పుడు పాడించేటోళ్ళు గారు. ఇప్పుడు వాళ్ళు పాట పాడగానే పోలీస్ స్టేషన్లో తీసుకుపోతురు వాళ్ళు. అప్పుడు ఏముండు పోస్టర్లలో వాళ్ళు ఎక్కడన్నా ప్రజా మీటింగ్లు పెట్టుకున్నా కూడా అమరులో సాక్ష్య పెట్టుకుంటే అందరు వక్తలను పెట్టి కింద సాంస్కృతిక కార్యక్రమాలు కలవని వేస్తారు చిన్నగా. కానీ నేను ధూమ్ధాం పెట్టిన తర్వాత పాట మొదటి పోయింది, నాయకుల ఉపన్యాసాలు వెనుకకు వచ్చినాయి. నాయకులను కింద కూర్చుని పెట్టి పాట మీద పాట పాడితే వాళ్ళు కింద కూర్చొని చప్పాలు కొట్టిన మీరు అందరు కూడా చూసి. అసలు ధూమ్ధాం అనేది ఒక ప్రభంజనం, ఒక నిశ్శబ్దాన్ని ఛేదించింది. మా గొర్రెటెంకన చెప్తాడు, పెన్నుల మీద మన్ను కప్పుతే గన్నులై మొలకెత్తిన గడ్డ, అందుకోర గుత్తకు అందుకో ఈ దొంగల దరిమేత అందుకురా అని చెప్పేసి తెలంగాణ దోపిడి మీద, తెలంగాణ అణచివేత మీద కూడా మిమ్మల్ని అణచివేసినా పర్లేదు మీకు గన్నులై మొలకెత్తుతామని చెప్పేసి పాటలు అల్లుకొని పాటలు రాసుకొని అంత ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని మామూలుగా తీసుకుపోలే. ఒకప్పుడు జననాట్య మండలి ఆ ప్రయత్నం చేసింది. కానీ రాను రాను గద్దరన్న మీద కాల్పులు కావచ్చు, రాను నిర్బంధాన్ని పెంచి వాళ్ళంతా నిషేధించారు. జననాట్య మండలి నిషేధించారు, అన్ని నిషేధించారు. ఒక అరుణోదయ కేవలం లైట్గా ప్రజల్లో ఉన్న ఒక విమలక వాళ్ళు మాత్రమే కనబడేది. మిగతా జననాట్య మండలి అయితే లేదు. ప్రజాకళ మండలి నిషేధించారు, పాట పాడేటోరు లేరు. అప్పుడే కదా ధూమ్ధాం 2001లో మేము కామారెడ్డిలో ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి సంగారెడ్డి, అక్కడ నుంచి సిద్దిపేట, సంగారెడ్డికి వచ్చిన తర్వాత విమలక వాళ్ళని నేనే పిలిచాను, అక్క మీరు కూడా వస్తే బాగుంటుందని ఒక వేదిక. 2006లో గద్దరన్నను కాల్పుల జరిగిన తర్వాత గద్దరన్న 90 తర్వాత జనసభ తర్వాత గద్దరన్న ఎక్కడికి వెళ్ళలేదు. మేము ధూమ్ధాం పెట్టినాడికి పాటలు కూడా ఇక్కడ లేవు. గద్దరన్నది ఒకటే పాట, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా వీరులకు పుట్టి నిల్లమ్ము పౌరుషాల గల్లా తల్లమ్ము ఆ తేనె తిట్టలా తీయగుంటది కత్తి అంచులా మెత్తగుంటది. ఈ పాట ఒకటి మాత్రమే రాసిండు అప్పటికి గద్దరన్న. దాని తర్వాత మన నందిని సిద్ధిరెడ్డి సారు నాగేటి సార్లల్లా నా తెలంగాణ అనే పాట ఉంది. తెలంగాణ పాట అంటే ఇవి 2 పాటలు. అమరులకు సిద్ధిరెడ్డి సార్ రాసినటువంటి జోహార్లు, దేశపతి వాడేటి జోహార్లు, అమరులకు జోహారు, వీరికి ఇవే పాటలు తప్ప ఒక పాట కూడా లేదు. దాని తదనంతరం గోరెటెంకన చాలా పాటలు రాసిండు, కానీ ప్రజా సమస్యల మీద పాటలు రాసిండు.
తెలంగాణ నేపథ్యాన్ని కాదు. ఇప్పుడు ఏమి మారా అని చెప్పి తెలంగాణ దుఃఖం మీద రాసిండు. అవును. అట్లా అంటే మా పల్లె కన్నీరు పెడతా ఉన్నది. కుమరి వాముల తుమ్మలు మొలిసి అని ఒక తెలంగాణ పల్లె కాదు, సమస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని పల్లెలు కూడా, కరువు పల్లెలు కూడా దుఃఖంతో ఉన్నాయి, చేతి వృత్తులు అయినవి ఎంకన్నా రాసిండు. కానీ ప్రత్యేకంగా తెలంగాణను ఆవిష్కరించు అప్పటికి పాటలు రాలే. తెలంగాణ ధూమ్ధాం తర్వాత పుట్ల కొద్ది పాటలు, ఒక విత్తనం మరిన్ని విత్తనాలకు జన్మనిచ్చినట్టుగా ఒక పాట మరిన్ని పాటలకు పుట్టుకనిచ్చింది. ఎన్ని పాటలు వచ్చినాయి అసలు. దాని తదనంతరము ఆడదాం దప్పుల దరివేరా ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? మేము ధూమ్ధాం పెట్టిన తర్వాత కదా. చలో ధూమ్ధాం, అమ్మ తెలంగాణ, ఆకలి కేకల గానమా, మా గద్దరన్న మన గోరేటెంకన, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, పరుగు పరుగున వచ్చినారు పట్నములో జరిగినారు, కరెంటు పాట, జిల్లేలమ్మ జిట్ట. అసలు ఎన్ని పాటలు, ఎవ్వలకు వాళ్ళు పాటలు అల్లుకుంటే పంటలు పండుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ పంటలు పండుతా ఉన్నాయి. ఈ పంటలు ఏం కోరుకుంటా ఉన్నాయి? తెలంగాణ పంటలు కోరుకుంటా ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటి ఉద్యమంని చాలా చాలా గొప్పగా తీసుకొచ్చి అంత గొప్పగా నడిపి గద్దరన్న అసంటి వ్యక్తిని కూడా 2006లో నేనే తీసుకొని పోయినా. 2006లో నేనే తీసుకొని పోయి అన్న నువ్వు రా అని చెప్పి ఇంటికి పోయడానికి కూడా ఎంత మాకు కష్టమైందో. అప్పుడు ఎవరు పోలేదు. కాల్పుల తర్వాత అన్న బయటకే రాలేదు. నీకు అజ్ఞాతంలో ఉన్నాడు అన్న. ఎవరన్నాడు పలకరేయడానికి పోతే భయము. అప్పటికి ఎవరైనా పిలుస్తా అంటే వాడు ఎన్నుకుంటారు. కాలంలో 2006లో రాజశేఖర రెడ్డి ఇంకా అప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అన్నను కూడా వేదిక మీదకి తీసుకొచ్చి అప్పుడు చూడడానికి కళ్ళు సరిపోలేదు. మీరు చూసారు కదా లలిత కళ తోరణంలో గద్దరన్న ఒకవైపు, విమలక్క, గోరెటెంకన్న, అందేశ్రీ, గూడంజన్న, చిన్నోడు, పండు పిల్లగాడు. అప్పుడు మధుప్రియ కూడా చాలా చిన్న అమ్మాయి, చిన్న పాప. ఇక్కడ నుంచి 10 ఏళ్ల పిల్లగాడి నుంచి పండు ముసలి దాకా కళాకారులు అందరి ఇట్లా వేదిక మీద నిలబెట్టి సర్కాసులో, సింహాల మధ్యన సర్కాసులో నడిపినట్టుగా నడిపిండు రసమయ్య బాలకిషన్. ఇదైతే చరిత్రలో 100% సరే అట్లా నడిపినోడు రసం. దాంతో చాలా మంది కళాకారులకు వెల్యువేషన్ వచ్చింది, చాలా మందికి గుర్తింపు వచ్చింది. దీనికి అందరికీ రింగ్ మాస్టర్ రసమయ్య బాలకిషన్. చాలా గొప్పగా చెప్పుకుంటా. మీరు ఇందాక అన్నారు కదా ఏమనిపిస్తుంది అంటే, ఇగో నాకు ఇది అనిపిస్తుంది. ఇంత అసలు గద్దరన్న లాంటి వ్యక్తిని ఇట్లా నిలబెట్టుకొని ఒక సింహాన్ని ముందబెట్టి నిలబెట్టి అన్న మీరు పాడారు అన్న అంటే ఓకేనారా అంటే వచ్చాడు అన్న అంటే ఇట్లా వచ్చి గద్దరన్న సింహమా? 100%. గద్దరన్న సింహమా? 100%. రైట్. ఇదే గద్దరన్నని దాదాపు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తే గంటల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించిన ముఖ్యమంత్రి గారిని మరి మీరు సింహమని మీరే మీరు అన్న మీకు ఒక మంచి మాట చెప్తారు. చాలా మందికి తెలియదు ఒకటి ఉన్నది, చాలా మంది తెలియదు. ఈ ప్రచారం కూడా ఒక గ్లోబల్ ప్రచారం. ఈ ప్రచారాన్ని కూడా వాంటెడ్లీ కావాలని చెప్పేసి బాగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళి కేసీఆర్ను ఏదో చులక. వాస్తవంగా గద్దరన్నకు కేసీఆర్ పెద్ద ఫ్యాన్, ఎవరికి తెలియని విషయం. గద్దరన్న అంతకుముందు కేసీఆర్ ఇంటికి రాలేదా నందినగర్లో? మేమే తీసుకుపోయినాం కదా. గద్దరన్న అంటే బాగా ఇష్టం నాకు. కేసీఆర్ ఎన్నిసార్లు పాట వినిపించేది, ఊరు మనదిరా, దొరయేంద్ర దొర పోకడేంద్ర అన్న పాట వీళ్ళు గారు కేసీఆరే పాడేది. అవును 100% దొరలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, దొరలో కూడా దుర్మార్గులు ఉంటారు. పటేళ్ళ లేరా? ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కూడా మన ఆయన పోలీస్ పటేల్, మా వెనక తుపాకు ఉండేది, ఇది అది అని ఎవరైనా చెప్తారు. అక్కడ అంతా వాళ్ళని దొరలు అంటారు. మీకు గుర్తుపెట్టుకోరు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లో ఎల్మలం దొరలు అంటారు. నల్లగొండ, పాలమూరు ఈ ప్రాంతం అంతా కూడా పటేళ్ళని దొరలు అంటారు. రెడ్డి దొరలు. ఇంటి ముందు నుంచి పోతే చెప్పు రెడ్డి దొరలు, వీళ్ళంతా దొరలే. దొర అంటే ఎవడైతే బలవంతుడు, ఎవడైతే ఉన్నాడో వాడే దొర. ఇక్కడ ఎల్మోలని అంటారు, అక్కడ పటేల్ అని అంటారు. మీకు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ రెండు మీరు తీసినట్టుంటే, దక్షిణ తెలంగాణ ఇట అంటే ఈ తెలంగాణ అంతా కూడా పటేళ్లను, రెడ్లను అందరూ కూడా దొరలు అంటారు. దాని వేరేది. గద్దరన్న పాటలు చాలా సార్లు కేసీఆర్ గారు గుర్తు చేసుకున్నాడు. గద్దరన్న కూడా వచ్చినాడు, అదైపోయింది. తర్వాత చివరి దేశాలలో గద్దరన్ననే ఆయనే ఏ కాంగ్రెస్ కోసం అయితే కాంగ్రెస్ వాడు మా బతుకున్న తాగం చేసినవా అని, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పాట పాడినోడు, కాంగ్రెస్ మీద చాలా పాటలు పాడాడు. ఆయన జీవితం అంతా కూడా కాంగ్రెస్తో యుద్ధం చేసిండు గద్దరన్న. ఇప్పుడు ఆయన సిద్ధాంతం కావచ్చు, ఆయన నమ్ముకున్న పార్టీ కావచ్చు, ఆయన పాట కావచ్చు, ఎవరితో ఫైట్ చేసిండు 40 సంవత్సరాలు? కాంగ్రెస్తో చేసిండు. చివరిగా కాంగ్రెస్తో చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇదంతా కూడా చివరి దశలో గద్దరన్న ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు లాస్ట్ 2-3 ఏళ్ళు చదువుకున్నాడు, చనిపోతాడని ముందు ఆయనకు కండవ కప్పడం. ఆయన గద్దరన్నను ఇప్పుడు సూర్యునికి ఏముంటే జయపాటి అని చూస్తాడు, చందమామ అందరికి వెలిగిస్తుంది, అది చల్లదాన్ని ఇస్తాడు, సూర్యుడు అన్నిటికీ వెలిగినిస్తాడు. గద్దరన్నను కూడా గొప్పగా చూసాడు. నాలాంటి వ్యక్తి సరే గద్దరన్నలాగా పాడాలి, గద్దరన్నలాగా ఆడాలి అనుకుని గద్దరన్న పక్కన నిలబడితే అదే గొప్ప ఆనందంగా భావించుకున్నటువంటి సందర్భంలో నేను 100% చెప్తా ఉన్నా, ఈగోలు, జలసి ఈ కళాకారుల మధ్య ఉండే తప్ప ఎవడరా గద్దరన్నం తీసుకొచ్చిన రసమయ్య బాలకిషన్. మళ్ళీ విడిత తెలంగాణ ఉద్యమంకు గద్దరన్నం తీసుకొచ్చిన రసమయ్య బాలకిషన్. ఇది ఎప్పుడు చరిత్ర, వాళ్ళు ఎవడు చెప్పుకోలేడు. ధూమ్ధాం వచ్చింది, ధూమ్ధాం పెట్టిన తర్వాతనే గద్దరన్న వేదిక ఎక్కిండు. ధూమ్ధాం పెట్టిన తర్వాత గద్దరన్నకు వేదిక అయింది. ధూమ్ధాం పెట్టిన తర్వాత గద్దరన్న స్వతంత్రంగా పాట పాడి అడిగాడు. పాట పాడితే కాల్పులు జరిపిరు, పాట పాడితే నిర్బంధించిండ్రు.
ఎవడు మళ్ళీ గద్దరన్నకు మళ్ళీ తీసుకొచ్చినాడు ఎవడు రసమయ్య కదా, ఎవడన్నా ఎక్కడన్నా చెప్పుకుంటాడా? ఈ ఉద్యమంలో పాటకు స్వేచ్ఛనివ్వడం నా వెనుక ఎవరు ఉన్నారు? 100% కేసీఆర్ ఉన్నాడు కదా. నేను టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా నేను పాటలు పాడేటోని. నన్ను కేసీఆర్ తీసుకొచ్చినాడు. చిన్నపిల్లగా అన్నప్పొచ్చు నేను ఆయన దగ్గర పెరిగినోని, నేను ఆయనతో ఉన్నోని. నా వెనుక బలం ఎవరి బలం చూసుకొని కేసీఆర్ రసమయ్య బాలకృష్ణ గద్దరన్న తోలుకొచ్చిండు ఇంటికి పోయి. గా కాలంలో 2001, 2002 ప్రాంతంలో కేసీఆర్ అప్పటికి బెల్లీలో అయితే చచ్చిపోయింది. ఐలాండ్ ఎన్క్వైరీ చేసి కళాకారులను చంపేస్తా ఉన్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేనేంది, నా పరిస్థితి ఏంది? నేను గోచిగొంగ వేసుకొని నా పానం ఎంత చెప్పు. కానీ నా పానానికి భరోసాగా ఎవరు నిలబడ్డాడు? కేసీఆర్ నిలబడ్డాడు. వేదిక కట్టించాడు. ఎవ్వడు నేను చెప్తున్నా కదా, ఆ కాలంలో రావడానికే భయపడదురు, మాట్లాడడానికే భయపడుతున్నటువంటి కాలంలో మేము కామారెడ్డి పోయినాం. ఎవడేసిండే ధూమ్ధాం అందరూ వచ్చారు. ఇవాళ అందశ్రీ అనేటోడు మస్తు మాట్లాడతాడు. అందశ్రీ వచ్చిండు, గూడంజనాలు, అశోక్ అన్న వీళ్ళందరికీ ఎవడు నీకు వేదిక వేసిండు అక్కడ? టీఆర్ఎస్ వాళ్ళు గారా? ఓకే, టీఆర్ఎస్ఏ కదా. అవి టీఆర్ఎస్ కట్టిన వేదికనే కదా. బువ్వ పెట్టిన టీఆర్ఎస్ఏ కదా. మందిని తీసుకొచ్చిన టీఆర్ఎస్ కదా. మేము పోయి ఇట్లా సవరించుకొని ఈడొకడు వాళ్ళోడు పాటలు పాడితే ఎగిరి తుంగితే తెల్లారి మా పోటలు మంచిగా దుమ్ము లేపిన ధూమ్ దా అని మా బొమ్మలు పడ్డాయి. కానీ వీటి వెనక శ్రమ ఎవరిది అంటుంది. ఈ వీటి వెనక శ్రమ ఎవరిది? ఇప్పుడు నేను సిగ్నేచర్ దాన్ని నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. ఈ 4 గోడల మధ్యన నా మాటను, ఈ 4 గోడల మధ్యన జరిగినటువంటి నా లైఫ్ స్టైల్ను బయట తీసుకుపోయేది ఏది? రేపు సిగ్నేచర్ స్టూడియో కదా, మీ ఛానలే కదా, మీరు దానిలో పెడతావు. కానీ దాన్ని మర్చిపోయి నేనే తుడుంకానని మాట్లాడితే నీ దగ్గరే ఉండేది. నువ్వు ఎంత గొప్ప అయినా, రసమే ఎంత గొప్పడైనా ఇక్కడికే మిగిలిపోయేది కదా, మా ఇంట్లో వరకే మిగిలిపోయేది కదా. కానీ నీ శ్రమ ఉంది కదా దాంట్లో. నువ్వే కదా నన్ను కోట్ల మందిని ఇవాళ రేపు పొద్దుగాల నీకున్నటువంటి లక్షల మంది రేపు ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరూ చూస్తారు. కొన్ని నిజాలు తెలుసుకోగలుగుతారు. ఆ తీసుకుపోయేదాన్ని మర్చిపోతే ఎట్లా? నువ్వు మూలాన్ని మర్చిపోతే ఎట్లా అంటున్నా నేను. ఇప్పుడు విత్తనాన్ని మర్చిపోతే చెట్టు ఎట్లా మొలుస్తుంది? కాబట్టి కేసీఆర్ మస్తు 100% చెప్తున్నా. నేను ఒక 10 రోజుల కింద ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన, కేసీఆర్ చేసిన గాయాలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయింట్మెంట్ రాస్తుందని చెప్పి. ఉదాహరణకు కోదండరామ్ సార్ లాంటి కావచ్చు, అందశ్రీ లాంటి కావచ్చు, గద్దరన్న లాంటి కావచ్చు, వాళ్ళ బిడ్డకు మొన్న ఏదో సంస్కృతి అదో పదవి ఇచ్చారు. వీళ్ళందరికీ కేసీఆర్ చేసిన గాయాలకు రేవంత్ రెడ్డి ఆయింట్మెంట్ అని చెప్పి నేను మంచి మాట అడిగిన తమ్ముడు. నాకు కూడా చాలా సంతోషం. నేను ఒక్కటి రాసిన సరే, ఎవరిని గాయాలు చేసిరు అనే దానికి మీకు ఒకటే ఉదాహరణ నీకు చెప్తాం. ఓకే, కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కళాకారులను కూడా ఒక 580 మంది కళాకారులకు నువ్వేటో పోయినావు దీనికి, మనం గద్దరన్న మధ్య కట్ అయిపోయింది. నువ్వు గద్దరన్న ఎందుకు రానియలేదు అనేదానికి మనం అక్కడికి వచ్చి అయిపోయింది. ముందు దీన్ని కంప్లీట్ చేసుకుందాం. 580 మందికి కళాకారులు అంటే టైం పాస్గా చూసినాడు. బోరు కొడుతుంది, ఒక పాట వేయరా అంటాడు. 4 కూర్చుని మందాయి దగ్గర ఓ పాట వేయరా అంటాడు. వీడు తాగుతా ఉంటే వాడు పెట్టుకొని కళ్ళు తాగి పాడాలి. చెప్తున్నా. కానీ పాటను ముందు పెట్టి తను వెనుక నిలబడి పాట అంటే ప్రజల పాట అంటే ప్రజల కన్నీళ్ళ మీద ఓదార్పునిచ్చే పాట. మేము వేరు తెలంగాణ కోసం కొట్లాడదాం, ఇక ఆగేటిదే లేదు అని చెప్పేసి చివరి అంటా ఉంటే ప్రజలు ఇట్లా ఎగిరెగిరి పన్ను పటపట, నేను కదా పటపట పనులు కొరకు రాజన్ అంటే కొరికేది ఇట్లా కొట్టు డప్పుల మీద నిప్పుల మీద డప్పుల దండవరా తెలంగాణ సిన్నోడా హే కొట్టు అంటే ఎంతమంది సప్పట్లు కొట్టేది. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి అనేక ఉన్న తర్వాత గద్దరన్న అంటే వాస్తవంగా చాలా ప్రేమ. ఈ కాంగ్రెస్కి ఎప్పుడు ప్రేమ లేదు. గద్దరన్నని ఇయ్యాల కూడా ఆయన పేరును వాడుకొని పబ్బం గడపాలన్నటువంటి ఉద్దేశంతో చూస్తారు తప్ప వెన్నెలమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, ఓడగొట్టినాము, మరి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు? ఆ చైర్మన్ ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్సీని చేయాలంటున్నా. చైర్మన్ చేయడానికి మస్తు మంది ఉన్నారు కళాకారులు. చిన్నది అది. నాకు ఎందుకు ఇచ్చాడు సారు? నేను ఎమ్మెల్యే అయినా, అప్పటికి నేను ఎమ్మెల్యేనైనా నాతో అనుబంధం ఉన్నది పిల్లలకు. అరే వీళ్ళందరికీ కొంతమందికి ఉద్యోగాలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నేను కాదన్నట్లు 580 మందికి ఇచ్చినాము, ఇంకా చాలా మంది ఉన్నారు. సరే ఒక ప్రయత్నం జరిగింది, ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. ఇలా చాలా మంది పిల్లలు పాపం ఉద్యోగంలో పోయి భర్తలు ఎక్కడ యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ భార్యలను పిలిచి ఉద్యోగాలు ఇచ్చినాం. పాపం పిల్లలను కోల్పోయిన తండ్రులకు ఉద్యోగాలు ఇచ్చినాం. సరే ఇంత ఇయ్యాల వాళ్ళు ఇయ్యాల 30,000 వస్తున్నది సార్, మేము బతున్నాం సార్, ఆయన కడుపు సల్లగుండా. ఎవడు గుర్తుపెట్టుకోడు? ప్రపంచ చరిత్రలో చదువు లేకుండా ఏది లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన మనిషి ఎవడని ఉన్నాడే ప్రపంచంలో? ఎవడున్నాడు? ఓన్లీ కేసీఆర్. ఆయనకు అవసరం లేదు. కానీ ఈ బిడ్డలు కూడా బతకాలి. చిన్న పిల్లలు గోచులు పెట్టుకొని గొంగలు వేసుకొని తినకపోయినా చేతుల మీద ఎగిరిపాడిరు. ఈ పిల్లలకి ఇంత భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అంత పెద్ద గొప్ప సాంస్కృతిక సారథి చైర్మన్ చేసి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. మీకు తెలియని విషయం ఏంటంటే గద్దరన్న సంస్కృత సారథి నా దగ్గరికి వచ్చాడు. నాకు అప్లికేషన్ పెట్టిండు, నాకు ఉద్యోగం కావాలరా. కిందికి వచ్చి నేను ఏం చెప్తున్నా, నీకు ఇది కూడా పంపిస్తా. గద్దరన్న కింద నిలబడి యాదగిరి అన్న అని ఉంటాడు ఆయన దగ్గర, పైకి పంపించి అరే రసమయ్య గారికి ఈ అప్లికేషన్ ఇచ్చిరా పోరా అన్నాడు. చూస్తే ఏమున్నది,
శ్రీతా గౌరవనీయులైన సంస్కృత సారథి చైర్మన్ గారికి నాకు సంస్కృత సారథి ఉద్యోగం ఇవ్వగలరు, పెట్టొచ్చునా గదరన్న? నువ్వు అడుగుంటే సారథి ఏందే, సారథి నీ చేతిలో పెడతావు. నువ్వు అడిగితే సారథి నీ చేతిలో పెడతావు. మీకు చెప్తున్నా, అక్కడి నుంచి ఏం చేసిండు, పైకి వచ్చి చక్కగా ఆయన అడిగిపోయాడు. తెలంగాణ భవన్ సార్ అడిగిపోయాడు. కేసీఆర్ ఇంటికి పోయి ఆడ లేవడగానే ఫోన్లు చేసిరి, ఆడ వచ్చి నిలబడి అన్న ఇన్ఫర్మేషన్ లేదే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి. ఇప్పుడు మీరు నన్ను అడిగితేనే కదా నా ఇంటికి వచ్చింది, ఉన్నారా లేరా అని మీరు అడిగితేనే కదా, ఉన్నారా లేరా అని మీరు అన్నీ లేకుంటే నువ్వు నిలబడిపోతే ఎంత దుర్మార్గమైనటువంటి, ఎంత కుట్రపూరితమైనటువంటి ప్రచారం అంటే ఇది. నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అది వేరు, కానీ 2-3 గంటలు ఏం చెప్తే ఎందుకున్నాడు గద్దరన్న నేను అడుగుతా ఉన్నా. దీనిలో ఉన్న లాజిక్ ఏంది? దీనిలో నువ్వు సాంస్కృతిక సారథిలో కిందికి వచ్చి నాకు అప్లికేషన్ పెట్టి ఉద్యోగం ఇస్తావురని 70 సంవత్సరాల ఒక వ్యక్తికి ఉద్యోగం, గద్దరన్నకు ఉద్యోగం అడగవచ్చునా? ఉద్యోగం చేస్తాడా ఆయన? గవర్నమెంట్ చేయగలుగుతాడా? అంటే ఏంది నీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ బదనాం చేయాలి అన్న ఉద్దేశం. ఆడికే వచ్చి చక్కగా వచ్చాడు నిలబడి నన్ను లోపలి రాని. ఆయన ఉన్నాడో తెలియదు, లేనిదో తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఇంటికా నుంచి ఫోన్ చేయను. చెప్పిన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన లేడు కదా, చనిపోయింది కాదు కాబట్టి ఆయన మీద అభాండం వేస్తున్నాడు రస్మయ్య అని చెప్తారు. నాకే ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, గద్దరన్నను మళ్ళీ విడుదల తీసుకొచ్చినాను. నేను గద్దరన్న ఇంటికి 100 సార్లు పోయినా. ఆ కుటుంబంతో నాకు ఆత్మీయత ఉంది, అనుబంధం ఉంది. అన్ని వేదికలలో కూడా అరే నువ్వేరా అని గద్దరన్న సగం పాడి నాకు వదిలేస్తే పాటలు మొత్తం పాడేటోడే రసమై ఇలా ఉండేటోడు. కేసీఆర్ దగ్గర రావడం ఒక పక్క ప్లాన్ ప్రకారమే కావాలని వచ్చిన ఏ కోణంలో దయచేసి ఒక్కటి, మనం చదువుకున్నాం. సంస్కృత సారథిలో నాకు ఉద్యోగం కావాలని నా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టడంలో ఉన్న నీ ఉద్దేశం ఏంది నాకు చెప్పు. ఉద్యోగం చేస్తావా? ఇంకా సంస్కృత సారథిలో గద్దరన్న ఉద్యోగం అడగవచ్చునా? నువ్వు అడిగితే ఎవర్రా నేను నడుపుతారా అంటే నేనే చైర్మన్, నువ్వు నీకన్నా గొప్ప ఏమి ఉండదే. ఇప్పుడు గద్దరన్న లాంటి ఒక వ్యక్తి నువ్వు ప్రభుత్వంలోనే భాగస్వామ్యం అయితే నేను నడుపుతా అంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది? నేను అడుగుతున్నా సూటిగా. వచ్చిండు మీరు అడగండి. వచ్చిండు, మీకు అప్లికేషన్ ఆయన పెట్టిన అప్లికేషన్ కూడా పేపర్లలో వచ్చింది, ఆయన పెట్టింది ఉన్నది. అక్కడి నుంచి అక్కడికి వచ్చి నిలబడ్డాడు. నువ్వు రాగానే వచ్చి బయట ఉన్నవరా అంటే నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, గద్దరన్నను రానియనోడు ఎవడే ఉంటాడే. వాస్తవంగా ఆ ఇన్ఫర్మేషన్ కేసీఆర్కి తెలియదు. తెల్లారి మాత్రమే పేపర్లలో చూసారు. ఆడ వచ్చి నిలబెట్టి ఏమున్నది, గద్దరన్న వస్తా అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి వస్తాడు, ఏదైనా ఉంటే లేకుంటే ఇంటికాడ నుంచే ఇక్కడే ఉండి మా లాంటి వాళ్ళకు చెప్పి అరే రస్మయ్య నేను వస్తున్నారా, కేసీఆర్ని కలవాలి, ఎప్పుడున్నాడో నాకు చెప్పురా అంటే నేను అడిగి చెప్పి నేనే వచ్చి ఇంటికి వచ్చి తీసుకోపోతా కదా, నేనే తోలుకొని పోతా కదా. అరే అట్లాంటి వ్యక్తి వస్తా అంటే ఎవరు వద్దంటారు చెప్పు? దాన్ని కూడా రాజకీయంగా గద్దరన్నను వాడుకొని ఇలా గద్దరన్న మీద అపారమైనటువంటి ప్రేమలు ఉన్నట్టు, ఎవరు చెయ్యనట్టు. ఎవరా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాదా గద్దరన్న మీద కాల్పులు జరిపింది? ఆ రోజు మాట్లాడినా ఇదే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకి సేవకుడిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మా గద్దరన్న మీద కాల్పులు జరిగినవు, నీ సర్కార్లో నేను ఎందుకు ఉండాలి, మీతో ఎందుకు ఉండాలని చెప్పేసి ఎన్నడన్నా మాట్లాడిండా? ఇలా గద్దరన్న నీ పదవిని కాపాడడానికి కోసము, నువ్వు ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కోసం గద్దరన్న పేరు వాడుతున్నా తప్ప గద్దరన్న పేరు వాడే అర్హత ఈ కాంగ్రెస్కు ఉన్నదా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకు వాడాలా? ఆయన జీవితం అంతా మీతో ఫైట్ చేసిండు, ఆయన జీవితం మొత్తం ఫైట్ చేసిండు. గద్దరన్న వాడలేదా? సోనియా గాంధీ ఇస్తామని చెప్పేసి మేము వాడుతుంటే వామో ఓ సోనియా అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ అంటే గద్దరన్న మా వెనక ఉండి సపట్లు కొట్టలేదా? నేను అడుగుతా ఉన్నా. అని కోరస్ వాడలేదా ఈ పాటకు గద్దరన్న? సోనియా గాంధీ మీద పాటలు రాలేదా? కాంగ్రెస్ ఓడో నీ కపడ నీతి తెలిసిపోయే, కాంగ్రెస్ ఓడో నీ ఇది తెలిసిపోయని చెప్పేసి గద్దరన్న పాట వాడలేదా? గద్దరన్న నువ్వు 2009లో ఇస్తానన్న ప్రకటన ఇయ్యాల చెప్తా ఉన్నా. ఈ ప్రకటన వెనక తీసుకున్నాకనే కదా ఇవాళ కేసీఆర్ దీక్షకు పోతే ఆ దీక్ష నుంచే మొదలైనది కదా. అందరు దీక్షలకు వచ్చేసారే వీడు ఇస్తా అన్నాడు తెలంగాణ చిదంబరం ప్రకటన చేసి మళ్ళా ఆంధ్రలోకి తలవగ్గి వెనకకు తీసుకుంటే అప్పుడే కదా శ్రీకాంతాచారి ఆత్మహత్య. ఎవలే ఈ ఆత్మహత్యల కారణం? యాదిరెడ్డి ఇక్కడ నుంచి శ్రీకాంతాచారి 100% కాంగ్రెస్ ఓడే. అరే నువ్వు ఇస్తానన్న తెలంగాణ ఇచ్చినాక చావులు ఎందుకు జరుగుతాయి? నువ్వు నాకు చెప్పు సూటిగా జరుగు. అప్పటిదాకా చావులు లేవు. నువ్వు ఎప్పుడైతే ఇస్తానని ఇచ్చి ప్రకటన వెనుకకు తీసుకున్నావో, నువ్వు ఇస్తా అని చెప్పి వెనుకకు తీసుకున్నావో, అరే ఇస్తానని వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది. చిని అమ్మ ఈ ఇచ్చిన ప్రకటన నిలబెట్టుకోవాలంటే నా చావే పరిష్కారం అని చెప్పేసి ఆలోచనలకు రేకెత్తించడానికి కారణం ఈ కాంగ్రెస్ కాదా? ఎట్లా మాట్లాడతారంటే సోనియా ఎంతమందిని చంపుకున్నది? 1200 మంది బిడ్డలు, సుమారుగా 1200 మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఉన్నాడు, ఉరితాలు పెట్టుకున్నాడు. ఓ యాదగిరి అమరత్వాన్ని, యాదగిరి అమరత్వం తీసుకొచ్చింది కేసీఆర్. 100% అన్నిటికీ నడపగలిగాడు రాజకీయంగా కేసీఆర్.
పిల్లలు త్యాగాలు చేసిన రాజకీయంగా అందరిని సమీకరించినాడు. కేసీఆర్ త్యాగం లేదా దీనిలో? నేను అడుగుతా ఉన్నా. అందరి అమరుల త్యాగాలనే వీళ్ళందరి మీద శవాల మీద మోసినవాడు. మీరు చూడండి, మరణ వాంగ్మూలాల గద్దరన్న పేరు ఉంటుంది, నా పేరు ఉంటుంది, విమలక్క పేరు ఉంటుంది, ఇంకన్న పేరు ఉంటుంది. అన్న మీరు పాటలు ఆపకుర్రే, అన్న గద్దరన్న, అన్న రసమే అన్న మీరు ధూమ్ధామ్ చేయరి, నా శివమ్మ కూడా మీరు పాటలు పాడాలని చెప్పేసి ఇక్కడ కృష్ణాని పిల్లగాడు సికింద్రాబాద్లో చచ్చిపోతే మేము వెళ్ళాం. ఎన్ని మరణ వాంగ్మూలాల మా 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 పేరు లేవు, మీరు ధూమ్ధామ్ ఆపద్దని, పాటలు పాడద్దని చెప్పేసి. మరి అప్పుడు నేను కాంగ్రెస్ కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇలా గద్దరను వచ్చినప్పుడు ఆ రోజు గద్దరన్న పాటను మీరు ఎందుకు ఇయ్యలే? మీరు ఎప్పుడైతే ఇస్తారన్న తెలంగాణ వెనుకకు తీసుకుపోయిర్రో అప్పటి నుంచే చావులు. ఈ చావులకు కారణం అన్నేవారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మీరు గ్రామాలకు వెళ్ళే పరిస్థితులు లేదు. ఎక్కడన్నా మీరు కనబడ్డారా? తోలు వలగొట్టిన ఇంద్ర పార్క్ వస్తే వీళ్ళని ఈ కాంగ్రెస్ వాళ్ళను పొన్నమ్మను కానీ అప్పుడు రేవంత్ రెడ్డి లేడు, ఆయన మొత్తం సమైక్యవాదం వద్దని చంద్రబాబుతో ఉన్నాడు. ఆయన ఎన్నడు జైతాలు, అది వేరే చాప్టర్ చెప్తా. తోలు వలగొట్టి ఊర్లల్లో జెండాలు వీకేసి చంపితే మేము బతకలేము, ఇయ్యాల్సిందే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్నారు తప్ప దయచేసి దయదలిసి ఇచ్చిన తెలంగాణ అయితే 2009లో ఇచ్చేది. నిజంగా నువ్వు ఇత్తనన్న న్యాయంగా నీలో ప్రేమలుండి నువ్వు ఇత్తాన తెలంగాణ 2009లో చచ్చిపోయింది. ఇత్తనాన్ని ఇయ్యలేదు, ఆ రోజు చచ్చిపోయింది నీది. మేము కొట్లాడి సాధించుకున్నాం. మేము నీ మెడలు వంచినాం తెలంగాణ కోసం. ఇయ్యాల సోనియా గాంధీ ఆహా నిజంగానే 2009లో ఇచ్చినట్టుంటే మేము కూడా పాట పాడుతుంటే, అమ్మ సోనియా అమ్మ మాకు మా ఎల్లమ్మవు నువ్వే, మా మైసమ్మవు నువ్వే, మా పోషమ్మవు నువ్వే, ముక్కోటి దేవతల తల్లి రూపం నీది అని చెప్పేసి ఇలా బొమ్మ పెడితే, సోనియా గాంధీ బొమ్మ పెట్టి మేమే పాడేది కదా, సోనియా గాంధీ బొమ్మ పెట్టి మేమే పాడేది. కానీ నువ్వు ఎప్పుడు ఇచ్చినావు? నువ్వే కదా ఈ చావుల కారణం. ఇలా అట్లా కాబట్టి దానికే కదా ఈ చావుల కారణమైంది. కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత అని చెప్పింది ఆయననే, మేం కాదు. ఇంతమందిని బలి తీసుకున్నదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ కాంగ్రెస్ను ఇవాళ దీన్ని గద్దరన్నను ఒక సింబాల్గా తీసుకొని గద్దరన్న కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి దాని మీద కేసీఆర్ మీద పట్టించుకోలేదు. 100% పట్టించుకున్నా లేవాలే. మీకు తెలుసా మేము ఎన్ని రకాల సహాయ సహకారాలు అందించినామో తెలుసా? అనేక రకాల అనేక దానికి ఎవరు మేము మోసినాం. అంత కళాకారులను మంచికి చెడు రోజులు గౌరవించలేదు కేసీఆర్. చనిపోయినాక వస్తే ఏం లాభం అన్నట్టు. నేను ఒక్క మాట వినండి, గద్దరన్నను ఎవరో తక్కువ చూడాలి, గద్దరన్న తక్కువ మనిషి అని చెప్పేసి ఎవరు భావించుకోలేరు. నేను ఈ క్షణాన్ని కూడా చెప్తున్నా, గద్దరన్న పాటకు గొప్ప ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే అది కేసీఆర్ గారే. చాలా ఉంటాయి గద్దరన్న క్యాసెట్లు, నాకే వినిపించేది, నాకే చెప్పేది. అరే రసమయ్యి, నువ్వు ఇన్ని పాటలు పాడుతూ ఉన్నావు కదా, ఇది కాదు, నువ్వు గద్దరన్న శైలి చూడు. నా తల్లి తెలంగాణ ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులు మీ పెట్టుకుంది నుసరబొట్టు, కుసుమ కుంకుమను రమ్ము పసుపు పెట్టుకుందమ్ము, ఆ నిండు ముత్తైదువ తెలంగాణము ముండమోసినట్లున్నదమ్మో. మొత్తం ఇదంతా వేరు. ఈ శైలి ఒక గద్దరన్నకు మాత్రం. ఇంత చెప్పుకుంటూ వచ్చాడు నిండు ఇవన్నీ ఉంటే ఏం లాభము? ఇంత అద్భుతమైనటువంటి ఆదిలాబాదు సంపద ఉంది, ఆకుపచ్చను ఖమ్మము ఇవన్నీ ఉన్నాయి. కానీ నిండు ముత్తైదువ తెలంగాణ ముండమోసినట్లున్నది అని చెప్పి ఒక్క మాటలు చెప్పగలిగిండు. దీన్ని ఎన్నిసార్లు గుర్తు చేసిండు కేసీఆర్ నాతోని. కాబట్టి చాలా మందికి తెలియదు. ఇక కేసీఆర్ అనగానే ఇక ఏదో దొర అనగానే ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని. కానీ నిజంగా చెప్తా ఉన్నా, చాలా మందికి తెలియని విషయం. నేనైతే కొన్ని సంవత్సరాలు కేసీఆర్ తోని ప్రయాణం చేసిన పిల్లగానప్పటి నుంచి నేను ఆ పాటలన్నీ నేనే రాసినము, పాడినము, అన్ని నేను చేయించేసిన. కళాకారులను గొప్పగా ప్రేమించే దానిలో కేసీఆర్ ముందు వరుసలో ఉంటాడు. నీకు సారథి. అయితే మీకు ఇది జరిగిన విషయం ఏంటంటే అక్కడి నుంచి వచ్చింది. వాస్తవంగా ఏదంటే అప్పుడు దీన్ని అక్కడ పెట్టి దీన్ని వీడియోలో పెట్టి గద్దర్ వచ్చినట్టుగా కేసీఆర్కు తెలియదు. నేను 100% చెప్తా ఉన్నా. అదే పెద్ద కుట్ర. దాన్ని పేపర్లో తెల్లారి ఫోటోలు వేసి గద్దర్ రానియలేదు, ఇది రానియలేదు. మీరు చెప్తున్న లెక్కలోనే కేసీఆర్ గారికి తెలియలేదు. మరుసటి రోజు పేపర్లలోనో టీవీలో సామాజిక మాధ్యమాలు చూసిండు. మరి 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుండు కదా. ఆయన వస్తే కదా. రాలేదని చేయలేదని ఎట్లా అనుకుంటారు మీరు? ఓకే, చేయలేదని ఎట్లా అనుకుంటారు? ఆ చేసిందా లేదా అనేది కూడా జనాలకు తెలియదు కదా. మీ ద్వారా చెప్పాలని ఏముంటాడు. ఇప్పుడు గద్దరన్న నిజంగానే కలవాలి కేసీఆర్ ను మాట్లాడాలని అనుకోని ఆయన వస్తే అది ఇబ్బంది ఉండకపోయేది. ఎంత నా దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగం ఇస్తావా లేదురా అని చెప్పేసి గిరన్నను పైకి పంపించి కింద కారు పెట్టుకొని కారులోనే కూర్చొని నాకు అప్లికేషన్ ఆడ పడేసేసి వెళ్ళిపోయిన దానిలోనే నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర రావచ్చు కదా గద్దరన్న. నన్ను రమ్మండి, ఆ ఇంటికి పోనా? ఎన్నిసార్లు ఆ ఇంటికి పోలే చెప్పి, ఆ ఇంట్లో అన్నం తిన్నాము ఎన్నిసార్లు గద్దరన్న కోసం మనం బలే. అరే రసమయ్య గారు వీడికి రారా, నాకు పని ఉందిరా అంటే నేను పోనా? నీతో కొంచెం పని ఉందా? 100% మేము పోతాం కదా. ఇంతెందుకు మీకు దళిత బంధు కూడా గద్దరన్న చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పేసి ఈశ్వరన్న నేను ఇద్దరు స్వయంగా గద్దరన్న ఇంటికి పోయినాం. ఫోటో కూడా వచ్చింది పేపర్లో. కేసీఆర్ తీసుకురమ్మన్నాడు. అరే గద్దరన్న తీసుకురండి, ఆయన చేతుల మీద పెడదాం.
దళిత పూలమ్మ అని చెప్పేసి అవును. నెట్టంతా మాసింది, జుట్టంతా నెరిసింది, కొంచెం పేలికలు కట్టి లచ్చమమ్మ నువ్వు కూలికి పోయినవా లచ్చమమ్మ అని తన తల్లిని తలుచుకుంటూ పాడేటువంటి దుఃఖ పాటలు ఉన్నాయి. అట్లాంటి కూలి తల్లి కడుపు నింపే ఒక పథకాన్ని మనం ప్రారంభిద్దాం, 10 లక్షలు ఇచ్చేద్దాం, గద్దరన్న చేతుల మీద తీసుకురమ్మంటే నేను వారు రాలేదు. ఈశ్వరన కొప్పుల ఈశ్వరన మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా తన దగ్గరికి వెళ్ళా. నేను మేము కూర్చున్నాం, రాలే. నిజంగానే నువ్వు కలవాలని చెప్పేసి నువ్వు ఆడన్నావా? మరి మేమే స్వయంగా వెళ్ళి అధికారికంగా పోయి అన్న నీ చేతుల మీదుగా వెళ్తున్నప్పుడు నిజంగా ప్రేమ అంటే నీకు రావచ్చు కదా కలవాలనుకుంటే. మనం ఇట్లా ప్రశ్న విమర్శ అని కాదు. కాబట్టి దీనిలో ఏం చేసిండు, అవసరాలకు వాడుకున్నారు గద్దరన్నకు. బహుశా వస్తు కూడా కేసీఆర్ని కలవాలన్నటువంటి ఆలోచన గద్దరన్నకు ఉండొచ్చు. ఆ టైంలో కేసీఆర్ ఉండడో లేడో ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నువ్వు ఉరుకుతానంటే అన్న ఉండండి మాట్లాడదామని చెప్పొచ్చు. ఆలోగా మీడియా వచ్చింది, అంత చేసిరు, గద్దరన్న రానియలేదని చెప్పేసేసింది. ఎవరి స్వార్థానికి వాళ్ళు గద్దరన్న ఫోటోలు వాడుకున్నారు. గద్దరన్న కేసీఆర్ రాలేదని ఎవరి స్వార్థం వాడుకొని ఇలా కాంగ్రెస్ గద్దరన్న మొత్తం జీవితం అంతా మేమే సాధినం, ఇక గద్దరన్న మేము లేకుంటే లేనే లేడు, ఇక గద్దరన్న కోసమే మేము నిలబడ్డాం అన్నట్టుగా ఇలా చూస్తున్నాం కదా. ఒక సాలు లేదు, మూలు లేదు, అక్కడ నిలబెడితివి, చనిపోయిన ఆమె దాని మీద గద్దరన్న బిడ్డను నిలబెడితివి, అవుతుందా? ఎన్నోట్లు వచ్చినాయి. మళ్ళీ రెండవసారి ఆమెకే ఇయ్యనుంటివి నువ్వు టికెట్. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినావు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీట్ను గెలిపించుకోవడానికి నీకు పెద్ద ప్రాబ్లం కాదు కదా. మరి బీజేపీ నుంచి పోటీ చేసిన గణేష్కు కాంగ్రెస్ కండవ కప్పి నువ్వు పోటీ చేయించినావు. ఓడిపోయేటటువంటి వెన్నెలమ్మకు నువ్వు ఎందుకు వేయాలి? గద్దర్ బిడ్డ మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు గెలిపేయలేదు? గద్దరన్న బిడ్డకు మళ్ళీ ఎలక్షన్ ఎందుకు నిలబెట్టలేదు అంటే నేను అడుగుతున్నా. నేను కేవలం రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్నాడు గద్దర్ పేరున తప్ప గద్దర్ కుటుంబం మీద ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, ఉండదు వాస్తవం కూడా. ఎందుకంటే నేను పోలీస్ పటేల్ కొడుకును, నేను మేము జాగీర్దారులము, మేము ఇది అనుకున్నటోడు పేదోళ్ళ మీద ఎందుకు ఉంటుంది, పేద ప్రజల పడి. కాబట్టి సరే దొరతనంతో ఉన్న ముఖ్యమంత్రి గారని సరే మీరు చెప్తున్నట్టు ఒకవేళ అట్లా అనుకున్నా కూడా గద్దరన్న చనిపోయినా కూడా వాళ్ళ కూతురికి పదవి ఇచ్చి లేదంటే రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఏం పదవి ఇచ్చి నువ్వు చెప్పు. నేను అడుగుతా ఉన్నా అంటే నీకు సూటి చైర్మన్ పదవులు పదవి నేను అడిగింది నువ్వు డైవర్ట్ చేయకు. రెండవసారి నువ్వు అధికారంలో వచ్చినవు, నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇదే కంటోన్మెంట్లో గద్దరన్న బిడ్డను ప్రజాక్షేత్రంలో నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు, నువ్వు ఎందుకు భయపడ్డావు? నేను సూటిగా అడుగుతున్నా. బీజేపీలో ఉండి ఓడిపోయిన గణేష్ని తీసుకొచ్చి రెండవసారి నువ్వు వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా నువ్వు బీజేపీని తీసుకొచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని నువ్వు గెలిపించినావు. మరి గద్దర్ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటే, గద్దర్ కుటుంబం మీద ఉంటే నువ్వు ఎందుకు గెలిపించలేదు? రెండోసారి నువ్వు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నేను సూటిగా నేను అడుగుతాను. చెయ్యి, గెలిపించి మంత్రిని చేయను. ఎమ్మెల్సీని ఇచ్చి రేపు సాంస్కృతిక శాఖ మంత్రిని చేయి వెన్నెలమ్మని, మేము సంతోషపడతా ఉంటాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు గద్దరన్న బిడ్డనే కదా, నువ్వు చైర్మన్ ఏందయా, సాంస్కృతిక శాఖ మంత్రిని చేయి. మొత్తం ఆయన ఫోటో వాడుకున్నావు, ఆయన బొమ్మనేసుకున్నావు, సోనియా గాంధీ ఆయన జీవితంలో సోనియా గాంధీ దగ్గరికి పోకపోవు, రాహుల్ గాంధీతో ముద్దు పెట్టించినావు, మీ పాదయాత్రలో ఆయన పాటలు పాడిపించుకుంటా నడిపించుకున్నావు, గద్దరన్న మొత్తం వాడుకున్నావు. మేము కదా ఎవరు వాడుకోలేదు. తెలంగాణ మొత్తం గద్దరన్నను చివరి దేశంలో గద్దరన్న ఆరోగ్యానికి పాడవడానికి కారణం కూడా ఈ కాంగ్రెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బట్టిగిట్ల పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్న నడవలేదా? నువ్వు ఎట్లా నడిపిస్తావా? ఆయనకి వెళ్తే బాగాలేదు గద్దరన్న, పెద్ద మనిషి ఎమోషన్లో పోయిండు. మొత్తం పానం తీసిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు గద్దరన్నది. నేను 100% చెప్తున్నా. ఆయన వాడుకున్నారు ఎలక్షన్లా. సోనియా గాంధీ దగ్గర తీసుకుపోయి, ఈడ తీసుకుపోయి, పాదయాత్రలు తీసుకుపోయి, నీ అవసరం కోసము నువ్వు మళ్ళీ గెలవడానికి కోసము గద్దరన్న వాడుకున్నావు. అట్లాంటి గద్దరన్న కుటుంబానికి నువ్వు ఎమ్మెల్సీ, నేను ఈ క్షణం ఎమ్మెల్సీ సారదేందా ఎవరైనా మా పోరాలు మాసు మంది ఉన్నారు, చిన్నది అది సారదాని దాంట్లో ఏమి ఉండదు. ఇట్లా జస్ట్ కార్పొరేషన్ లెక్క పెట్టిండు తప్ప దాంట్లో జీతాలు తప్ప ఏమి ఇచ్చేది ఉండదు, వీళ్ళు ఉద్యోగం ఇచ్చేది ఉండదు, ఉద్యోగాలు ఇచ్చేది ఉండదు, జీతాలు ఇచ్చేది ఉండదు. ఆ చిన్నది వీళ్ళకి తెలియని విషయం ఒకటి తెలవాలి. అట్లాంటిది ఆమె మంచి చదువుకున్న ఆమె ఒక లెక్చరరు, ఆమె గొప్ప చదువు చదివిన ఆమెను తీసుకొని పోయి గాడెందుకు కూర్చుని పెడతావు? నిజంగా నీకు గద్దరన్న ప్రేమ ఉంటే ఎమ్మెల్సీని చేసి సాంస్కృతిక శాఖ మంత్రి గద్దరన్న బిడ్డకు అప్పచెప్పు. నేను డిమాండ్ చేస్తాను, డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఇయ్యలేదు, మేము ఎందుకు, ఇప్పుడు మమ్మల్ని అంటాడు మీరు ఎందుకు ఇయ్యలేదు అంటారు. నేను 100% ఎప్పుడు గద్దరన్న మాతో రాజకీయంగా మాకు సంబంధాల్లో లేడు, రాజకీయ సంబంధాలు లేవు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి, ధూమ్ధామ్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నది. ఆ రెస్పెక్ట్ మేము ఆనర్ చేసినాం. అది వేరే క్వశ్చన్ అడుగుతున్నా. గద్దరన్న ఎప్పుడు కూడా తన జీవితంలో అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి మాట్లాడుతుండే కదా. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది పక్కన పెడితే అసలు ఈ గద్దరన్నకి రాజకీయం అనే అంశాన్ని, ఈ రాజకీయం అనే రంగును పూసింది ఎవరన్నా? గద్దరన్నకి రాజకీయానికి ఏం సంబంధం? ఇక సరే, నేను అంత లోతుగా అంత డెప్త్గా మనం మాట్లాడలేము. ఒక పెద్ద ఆయన గురించి నేను సరే, ఆయన ఎన్నుకున్నటువంటి సిద్ధాంతంలో నుంచి ఆయన బయటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా ఇక పార్టీలో కూడా అనేక కోణాలు, మా పార్టీకి మాకేం సంబంధం లేదు అని పీపుల్స్ వారు కూడా ప్రకటన ఇచ్చింది. గద్దర్కు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి పార్టీ కూడా డిసైడ్ చేసేసింది. ఎన్నోసార్లు పేపర్లలో వచ్చింది, నేను దాన్ని కాదనట్లేదు. దాని తర్వాత ఆయన నిర్ణయాలు ఆయన వచ్చిన తర్వాత మొత్తం గద్దర్ను జడగొట్టి
ఆయనలో ఉన్నటువంటి అభ్యుదయాన్ని చంపేసేసి, Okay. ఆయనలో ఉన్నటువంటి ఆరాటాన్ని చంపేసేసి ఆయనను ఓటుగా మలుచుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. 100% మీరైతే చెప్తున్నా. కాన్ఫిడెన్స్ 100% నువ్వు పాదయాత్రల గద్దరన్న నడిపిస్తావు. అరే ఆయన ఒక లెజెండ్ అయ్యా. ఆయన గద్దర్ శకానికి నాంది. మనలాంటి కళాకారులకు తెలంగాణలో గద్దర్ శకం, కీర్తి శకాన్ని చూలే, గద్దర్ శకాన్ని చూసినాం మేము. అట్లాంటి మనిషి ఆరోగ్యంగా లేకపోతే నువ్వు కూర్చుని పెట్టాలి అన్న, నువ్వు రాకుండా చెప్పాలి. మొత్తం ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసిండు. బట్టి పాదయాత్ర చేసినప్పుడు తీసుకొని పోయి ఎంత నడిపించి పెద్ద మనిషి ఎమోషన్ అవుతాడు. గద్దరన్న సంటి పిల్లలు అంటాడు. నీకు గుర్తు పెడుతున్నా. సంతోషం వచ్చినా తట్టుకోలేడు, దుఃఖాన్ని వచ్చినా తట్టుకోలేడు. మీరు గుర్తుపెట్టుకోండి. గద్దర్ అన్నది పసిపిల్ల మనస్తత్వం. కోపం ఉన్న ఒక క్షణమే. చాలా గొప్ప మనిషి. 100% అట్లాంటి మనిషిని ఆయన బలహీనతల మీద బగ్గ వాడుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. వాడుకున్న తర్వాత ఏం చేసిండు? ఎన్నలేని మాటలు చూడు. సడన్గా చంద్రబాబు సాధు జంతువు అయినని గద్దరన్న పాట పాడింది. సడన్గా ఇప్పుడు దొంగన అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసిండు. మేము ఇచ్చేసినాం అని గద్దరన్న బిడ్డను లీల పెట్టడము. అక్కడ అసలు రాహుల్ గాంధీని ముద్దు పెట్టించిండు. సోనియా గాంధీ దగ్గర అసలు ఏ దేవుడా ఏంది ఏం చేస్తుండే గిట్లేదు తయారైపోయినా అట్లాంటి పరిస్థితి చేసిరు. వచ్చిన తర్వాత ఓట్ల కోసం ఆడుకుందన్నటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. గద్దరన్న కుటుంబాన్ని సినిమా రవీంద్ర భారతి పోయి సినిమా అవార్డు ప్రకటిస్తున్నారు. కయ్యం పెట్టింద్రో కలర్ టీవీ ఇంటికి వచ్చి అని గ్లోబలైజేషన్ మీద కలర్ టీవీ మీదనే పాడవాడింది గద్దరు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. అట్లాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు వాడు అంటాడు కదా, ఇప్పుడు నిన్న వాళ్ళ సంబరాలు జరిగితే అది పెట్టింది కదా, అదే నల్లగుండా పూరి అదేదో ఉంటుంది కదా పాట, అవే పుసుకున్న ఓంటిమా ఓయో టీవీ అది అంటే దాన్ని పాట పెట్టిరు కదా, పాటలు పెట్టిరు కదా నిన్న పుట్టింటోళ్ళు తరిమేసిరు అని నాటులు గీటులు అవన్నీ. అట్లాంటి వాళ్ళకు రేపు ఈ కుడిసి మరత పెట్టి అనే పాటకు గద్దర్ అవార్డు అని నేనేమంటున్నా, కనీసం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. ఎమోషన్ ఆడి పోతుంది, గద్దర్ జయంత అని పోతుంది, మాట్లాడుతూ గద్దర్ అవార్డు ఇస్తున్న సినిమాకు ఏమని చెప్పిన గద్దర్ అవార్డు సినిమా కదా, ప్రపంచంలోనే ఒక 10 కోట్లది గద్దర్ అవార్డు అని పెట్టి, జాతీయ సాహిత్య అవార్డు అని పెట్టు. గద్దర్ కళాకారులకి ఎవరికైనా గొప్ప నచ్చిన వాళ్ళకి జాతీయ స్థాయిలో ఇక్కడ నాట్ ఓన్లీ మన తెలంగాణ కాదు, దేశంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప మహా కళాకారులు ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి గద్దర్ అవార్డు పేరిట. అంటే గద్దర్ను బిజినెస్ చేస్తున్నాడు. గద్దర్ పేరుతో వ్యాపారం చేసుకుంటుండు. గద్దర్ పేరును ఓటుగా మలుచుకోవాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రేమలే తప్ప గద్దర్ మీద ఎందుకుంటుందండి రేవంత్ రెడ్డికి? మీరు చెప్పండి. ఆయనకి తెలంగాణ మీదనే ప్రేమ లేదు. ఎన్నడన్నా జై తెలంగాణ అనగా చూసిరా మీరు? దయచేసి మీరు ఎప్పుడు ఈ క్షణానికి ప్రపంచంలో బుడ్డ పోరాడు కూడా జై తెలంగాణ అనేది ప్రపంచంలో నాకు తెలిసి 4 కోట్ల మందిలా ఒకే ఒక్కడు కావచ్చు జై తెలంగాణ అనే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో కూడా తుపాకులు వేసుకొని నడిచినోడు, ఎన్నడూ జై తెలంగాణకు చేసినోడు కాదు. 2014లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు పార్టీతోనే పోటీ చేసినది తప్ప తెలంగాణ పార్టీతోనే పోటీ చేసిన వ్యక్తి కాదు. ఇలా ఏదో అదృష్టం కలిసి వచ్చినది. చేతగానులు కాంగ్రెస్ వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళతో కాదు కాబట్టి, హుషారోడు కాబట్టి వాళ్ళని వచ్చిండు. ఇప్పుడు మనలో తొక్కుతున్నాడు తెలంగాణ ప్రజలు. తొక్కుడే తప్ప అంటున్నా, తెలంగాణ ప్రజలు తొక్కుడే. ఆయనకు ఉండదు ప్రేమ ఉండదు. ఎట్లా తొక్కుతున్నాడని మీకు ఎందుకు అనిపించింది అన్న? వాళ్ళు అంటున్నారు మేము వచ్చిన తర్వాత తెలంగాణ గేయాన్ని మేము గౌరవించినాం, ఇప్పుడు తెలుగు తల్లిని మేము అసలైన తెలంగాణ తెలుగు తల్లిని మేము ప్రతిష్ఠించబోతున్నాం అని చెప్పి కరెక్ట్ పాయింట్కి వచ్చినాం. ఏ గేయం అయినా తీసుకొచ్చింది? ఏం గేయం అంటున్నా? ఎవరు రాసిపించారు ఆ పాట? ఓకే, ఎవరు రాపించారు? ఎవరు రాపించినా కూడా దానికి మొత్తం తెలియాలి కదా. రసమై బాలకిషన్ రాపించినోడే, రసమై బాలకిషన్ రాపించినోడే కేసీఆర్. నీకు 2094లోనే అందశ్రీ అనే ఒక వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో మీకు చెప్తే మొత్తం చెప్పాలి కదా. నీకు 100% నువ్వు అడిగిన దానికి నేను చెప్తా. చాలా మంది తెలియని విషయము. సరే అది వేరు. ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినోడు యాదికోక మొత్తం తిన్న తర్వాత అరగకుండా చేసి మంది ఇచ్చినోని గుర్తు చేసుకుంటారు. అది నేను దాని గురించి చర్చ పెడతలేను. 1993లో నేను బీఈడి చేస్తున్నా. నా బీఈడి పైసలు వచ్చిన స్కాలర్షిప్తో 10,000 వస్తే అందశ్రీ పాటలు లగోజికి క్యాసెట్ చేసిన అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటావో ఏ పండ్ల పాటల్ల పాడుకుంటా పల్లె పాట నేను సిన్నంగా జరాలి సిద్దిపేట. నా తొలి పాట క్యాసెట్. ఇది సుప్రీం కంపెనీ అప్పుడు ఆడియో రిలీజ్ చేసింది క్యాసెట్ 93లో. అందులో అందశ్రీ గారు కూడా పాట పాడిండు. ఎల్లమ్మో జరా జర్లి తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరసిపోకమ్మ అని. ఈయన కూడా జానపదాలే పాడేటోడు, గుర్తుపెట్టుకోడు. అప్పటికి ఈ పాట కూడా ఆయన పాడిండు. అప్పుడు ఇంకా తాపి పనిచేస్తా ఉన్నాడు. ఆ ప్రస్థానంలో నుంచి మేము ధూమ్ధాం పెట్టినప్పుడు ఈ పాట లేదు 2001లో.
అప్పుడు ఆయన దగ్గర ఉన్న పాట ఏంటిది, మన తల మీద సుట్ట బట్ట ఆ పైన పనులు తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లె, అదే పాట. ఈ పాట పాడిన తర్వాతనే దాని తర్వాత అప్పటికి ఇంకా పాట లేవు, అందశ్రీ పాడే పాట అప్పుడు ఫస్ట్ ఈ జయ జయ తెలంగాణ లేదు, మేము జోహార్లు అనే పాటతో స్టార్ట్ చేస్తుంటే, జోహార్లు అనే అమర గీతంతో ప్రారంభిస్తుంటే, అరే మనకు కూడా ఒక ప్రార్థన మనకు కూడా ఒకటి ఉండాలి కదా. అప్పటికి ఆయన గల్లు 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 ఆయన పాట తెలంగాణ గలమని తీసుకొచ్చిన, అప్పుడు నా కోసం రాసిండు ఆయన, నాకు బాగా దగ్గర. మేము ఆయన ఇంటికి ఊదుంటే ఆయన నా దగ్గరకు వచ్చు, సిద్దిపేటకు వచ్చు, కూర్చున్న తర్వాత అట్లా కాదు ఒక మంచి పాటలు రాద్దాం మనం అని కూర్చున్నప్పుడు ఆయన రాసిన, నేను రాయించుకున్న పాట ఆయన దగ్గర, అరే గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారా ఓ సెల్లెల్లారా, గవ్వలమోతో అన్నల్లారా ఓ సెల్లెల్లారా, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరువేసి ప్రతినబూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్, అరే గల్లు గల్లు అరే నల్లా అరే కరిమి నగర సింగారే నిగదు ఓ బీభత్సం. ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను నా ఆట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ. ఇది అందశ్రీ గారు రాసిన పాట. ఈ పాటల అనంతరము 2004లో మేమందరం కేసీఆర్ గారు అప్పుడు జలసాధన అని ఒక క్యాసెట్ చేపిస్తున్నాం, జలసాధన. అప్పుడు కేసీఆర్ ఇంట్లో నందినగర్లో కూర్చున్నప్పుడు ఈయనకు అప్పచెప్పిన పాట ఏది, చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేనిదానా అని జలసాధన క్యాసెట్ చేసినాం. దానికోసం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని అందశ్రీ గారు రాసిన తొలి నీళ్ళ పాట చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేనిదానా ఈ పాట. ఈ పాటలు జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఎంకన్న పాట రాసిండు, ఎంకన్న కంపతారు చెట్లు కట్టుగమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయేరా, ఈ పాట ఉంటుంది అందులో ఎంకన్న. తర్వాత గూడాంజ అన్నది ఒక పాట, జయరాజు అన్నది. మేమందరం కూడా అందరితో కేసీఆర్తో కూర్చున్న వాళ్ళమే కదా. అప్పుడు ఈ పాటలు రాస్తున్నటువంటి క్రమంలో మనకు కూడా ఒక పాట ఉండాలని ఆ పాటలు రాస్తున్న క్రమాన్ని తీసుకొని పోయి సిద్దిపేటలో మా ఇంటికి వెళ్ళి ఆడ కూర్చొని అప్పుడు జయ జయ తెలంగాణ పాటను అప్పుడు రూపొందించుకొని బాగా పాటలు ఉంటే కేసీఆర్తో కూర్చున్నాం మేము, దాన్ని కొంచెం కుదించుకున్నాము. మీరు అందుకే మేము కేసీఆర్ గారే రికార్డ్ చేయించాడు 2006లో. మీకు ఆ బొమ్మ కూడా ఇప్పిస్తాను, నేను ఇస్తాను మీకు. సాన యాదిరెడ్డి స్టూడియోలో బాలసుబ్రహ్మణ్యం పాడలే మద్రాసు పోతే, నేను స్వరాష్ట్రంలో అనే పదం తీసేత పాడతా అంటే ఆ నుంచి వచ్చినాం. ఆ చనిపోయిన మురళి ఆడవాడి మాట ఆయనతో పాడించిన, ఆయన పాడితే ఆఖరికి రామకృష్ణ గారితో బాగా పాడతాడు. ఆయన తీసుకొచ్చి 11 గంటల రాత్రి సాన యాదిరెడ్డి స్టూడియోలో కేసీఆర్ స్వయంగా అక్కడ కూర్చొని ఈ పాట రికార్డ్ చేసినప్పుడు ఇప్పుడు రాసిన పాటలో 4 చరణాలు ఉంటాయి, 4 చరణాలు ఉంటాయి. ఆ పాట రాసిన తర్వాత తదనంతరము అది మార్చొద్దు ఇది మార్చొద్దు అన్నటువంటి క్రమంలో ఈ పాట అధికారికంగా పెట్టలేకపోవడం, దాని కారణం ఎవరో అందశ్రీయే. ఇది ఇట్లనే ఉంటే ఉండాలి, ఇప్పుడు మార్చుకున్నాడు కదా కీరవాన్తో, ఎట్లా మార్చమంటే అట్లా మార్చింది కదా, మరి అప్పుడు ఎందుకు మార్చలేదు? అట్లా మార్చుకోవాలంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన రాసిన పాట ఆయన వద్దన్నప్పుడు మనకెందుకు కాంట్రవర్షన్ ఎందుకని పక్కకు పెట్టడం జరిగింది తప్ప ఆ పాట మీద పాట ప్రజలందరూ నాలుకల మీద ఉన్నది. కేసీఆర్ క్యాసెట్ చేయించిండు 2006లో. ఇప్పుడు నీకు ఎన్నిలో వచ్చినా అదే పాట వస్తుంది, మీరు చూడండి. ఇప్పుడు ఆ పాటనే బాగుంది ఆ పాట బాగుంది అని ప్రజలందరూ అంటారు. నువ్వు ఎక్కడ చూసినా కూడా ఆ పాట బాగుంది ఆ పాట బాగుంది అని మీకు కనబడతా ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో ఆయన ఇష్టం లేదు, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి పక్కకు పోయింది. కానీ ఇక తర్వాత దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొచ్చి అందశ్రీ వీళ్ళు ఈ మొగోళ్ళకు పెద్ద ప్రేమలు ఉన్నట్టు అందశ్రీకి వీళ్ళు పాటలు రాసిచ్చినట్టు ఎనడన్నా మీ మొఖాలకు ఎనడన్నా తెలంగాణ ధూమ్ధాం పెట్టిరా, ఎనడన్నా ధూమ్ధాం దగ్గరికి వచ్చిరా, ఓ తెలంగాణ పాట కానీ సాదిరా, ఎవరా పాటలు సాధించి బతికించుకున్నది మేము, కళాకారులను బతికించుకున్నది మేము, ధూమ్ధామైనం పాటైనం ఆటైనం, ఆట పాటకు ప్రాణం పోసింది 100% కేసీఆర్. ఆక్సిజన్ నాకు ఎక్కిచ్చినాడు ప్రజలు పాట. ఇది కూడా చెప్తా ఉన్నా నేను, ఎవరన్నా చెప్పాను మేము ధూమ్ధాములు పెట్టినామే మేము ఇది చేసినామే అని చెప్పండి. ఇప్పుడు ఒక నిశ్శబ్దం నుంచి రాజశేఖరు, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల మీద కూడా నల్లికుట్ట నల్లూరు కిరణ్ అయ్యా ఇక నిన్ను వెళ్ళకూడదాం చూడమయ్యా నేనే పాడిన కదా, రోషయ్యవా బే ఊషయ్యవా తెలంగాణోనికి బుడ్డ ఘోషయ్యవా అని గండం గట్టెక్కిందని చంద్రబాబు మన గుండెంలో ముంచక బాబా వీళ్ళ మీద పాటలు పాడింది. అప్పుడున్న ముఖ్యమంత్రుల మీద రసమై బాలకృష్ణ వాడిండి, ఇప్పుడు కూడా వాడతాను నేను. దానికి తగ్గేదే లేదు, నేను చెప్తాను కదా, ఇప్పుడు కూడా పాడతాను నేను. ఇట్లా మేము అన్ని చేసిన దాటి ప్రతి దాన్ని తీసుకొచ్చి అందశ్రీ ముఖంలో కేసీఆర్ పట్టించుకోలేదని, గద్దను పట్టించుకోలేదని, వీళ్ళని పట్టించుకోలేదని, వాళ్ళు అసలు పట్టించుకున్నాడు ఉంటే ఎమ్మెల్సీ వెంకన్నకి ఎందుకు ఇస్తారండి? వెంకన్నకి ఎప్పుడు ఇచ్చారు ఎమ్మెల్సీ వెంకన్న? చాలా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయితే 4-5. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అయింది కదా. 10 ఏళ్ళు కాదు, అప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత వెంకన్నకు సెకండ్ దానిలో వెంకన్నకి ఇచ్చిండు. వెంకన్నకు వచ్చినది సరే వాళ్ళ మనకు
రాజకీయ అవసరాలు ఎట్లా ఉంటే ఇచ్చినాయి. సరే ఆ క్రమం ఈక్వేషన్ వేరు, ఆ ఈక్వేషన్స్ బట్టి క్యాస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా రాజకీయాలు అన్నప్పుడు. అదే సరే మంచిగా వచ్చాడో ఇచ్చారు, మరి నువ్వు అయితే ఎవరికి ఇచ్చినావా? ఓకే. ఇప్పుడు నువ్వు వెన్నెలమ్మను బూచిగా చూపించి, గద్దర్ కుటుంబాన్ని బూచిగా చూపించి దాన్ని ఓట్ల కోసం దీన్ని వాడుకుందామనే ప్రయత్నం తప్ప గద్దరన్న మీద కానీ ప్రేమ కానీ అది కానీ ఏ క్వశ్చన్ కూడా లేదు. నేను ఇప్పుడు చెప్తాను, ఇందాక నీకు వెన్నెలమ్మ గురించి కూడా చెప్పినా కదా నేను చర్చ నేను పెట్టుకోలేదు. కాబట్టి గద్దరన్నను రానియలేదు, గద్దరన్న మీద ప్రేమ లేదు, ఇదని పెద్ద రాంగ్ విషయం. ఇప్పుడు కొంతమందిని తయారు చేసుకొని మాకు వ్యతిరేకంగా రసమాయి మీద కూడా పొద్దుగా లేస్తే రసమాయిని తిట్టాడు, ఒకడు పాటలు రాసి పెడతాడు రసమాయి మీద, ఓడి ఇంకోటి పెడతాడు. నాకు నేను గర్వపడతా ఉన్నా, నా మీద నన్ను చూసి ఈర్చిపడుతుండే నేను ఎదిగినట్లు లెక్క. జెలస్ ఫీల్. ఎందుకన్నా ఏదో ముఖ్యమంత్రి గారి సంవత్సర పాలన మీద కూడా ఏదో పాట రాసిన కదా, ఎందుకన్నా ఎందుకు రాలేదు? అందరి మీద రాస్తాను నేను. ఒక్కసారి మీ ప్రేక్షకులు వినిపియండి ఎట్లా ఉంది కదా, బుడమకాయ ఉంది కదా, ఈ బుడమకాయ బుడ్డు నీ ఊరి దేవుడు మాటలాగు గోసపోతే ఊరి దేవుడా, అది అది అన్ని ఉత్తాయని 6 గ్యారంటీలు అన్ని ఉత్తాయని సంవత్సరం అవుతుంది, 100 రోజులని ఇస్తా అన్నావు, సంవత్సరం అవుతుంది ఇయ్యలేదు, కాబట్టి ఇయ్యని దాని మీద అన్ని ఉత్తాయని పాట పాడినా, రేపు కూడా పాడతా. 100% ప్రజల వైపు సామాజిక మాధ్యమాలు ఈ పాట వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ ని కూడా ఇదే రకంగా విమర్శించారు రసమై. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒకటే నీకు రెండు చెప్పిన, రసమై ఎవరైనా విమర్శిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ప్రజలను అంటే విమర్శ అంటే పనికిరాని విమర్శ అని కాదు. ఓకే, అది ఎవరైనా పర్వాలేదు. ఇతనన్న తెలంగాణ అన్నప్పుడు కాంగ్రెస్ మీద వాడినా, సోనియా గాంధీ మీద వాడినా, ముఖ్యమంత్రుల మీద వాడేవాడినా, ఈయన మీద కూడా వాడతా. రేపు నన్ను అనేటోళ్ళు కూడా మస్తుగా అంటారు, ఎవడు అంటారు, బానిసలు అంటారు, పనికిరానోడు అంటాడు, చేతగానోడు అంటాడు. రసమైనటోడు ఎవడా, రసమైనటోడు లేకుంటే మీరు ఇవ్వాలని అని చెప్తున్నాను ఒక్కొక్కరికి. ఇలా ఇంత పెద్ద అందరు గద్ద నుంచి మొదలు పెడితే చివరి కళాకారుని దగ్గర కూడా వేదిక మీద నిలబెట్టి పాడించింది ఎవరు? రసమై కాదా? దుమ్దాం పెట్టినాకనే కదా మీరు అందరు కనబడ్డారు. దుమ్దాం లేకముందు మీ ఎవరు ఒక్కడున్నారు? ఆనాటి పోరాట స్ఫూర్తి రసమయ్య గారి దగ్గర కానీ బీఆర్ఎస్ లో ఉన్న కళాకారుల దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు పైసలకు అమ్ముడు పోయారు. లేదంటే కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఆయన ఎంగిలి మెతుకులు తినే వాళ్ళు అయిపోయారు అని చెప్పి కూడా మనం వింటా ఉంటాం. ఇప్పుడు మాట్లాడేటోడు ఎవరిని మెతుకులు తింటున్నారు? నేను అడుగుతున్నా సూటిగా. ఇప్పుడు నేను రసమయ్య అనేటోడు కేసీఆర్ స్కూల్ నుంచి వచ్చిండు, కేసీఆర్తోనే ఉన్నాను. నేను ఇంకోని పార్టీలో జాయిన్ కాలేదు, ఇంకోని పాటనే బాగాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకో పార్టీలో జాయిన్ లేదు, నేను కాంగ్రెస్ అని పాట బాగాలేదు, నేను తెలుగుదేశం పాడలేదు. నేను నా దగ్గర కేసీఆర్ మీద వాడినప్పుడు కూడా ఎస్ ఆయన తండ్రిగా భావించుకుంటా. తన పిల్లలు అంటారు చాక్లెట్ కోసం ఎడతాడు, కొడతాడు, గుంజుకుంటాడు, తిడతాడు. మాది తల్లి తండ్రి కొడుకులాడు అంటే అనుబంధం. ఆ ఇంట్లోనే ఉన్నా, ఆ ఇంట్లోనే కొట్లాడతా, ఆ ఇంట్లోనే సాధిస్తా. అది కూడా చెప్తా ఉన్నా. నేను పెరిగింది, నేనున్నది, కష్టపడేది నా చెమట సుఖాలు అంతా. వాస్తవం అన్న, పాటల్ని డబ్బులతో కొన్నారు, లేదంటే ప్రశ్నించే తత్వాన్ని కాస్త అమ్ముడు ఇదే కళాకారులు మీలాంటి వాళ్ళ మీద వాడారు కదా. రసమైనటోడు నువ్వు అనాలి. ఇప్పుడు రసమైనటోడు బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలకు పోయి కండవ కప్పుకొని ఓ పదవి తీసుకొని రేవంత్ రెడ్డి గురించో కాంగ్రెస్ పాలన గురించో నేను మాట్లాడితే నువ్వు అన్నట్టు నువ్వు అరే అమ్ముడు పోయినవేందా, కింద తెలంగాణ కోసం తీసుకొచ్చిన పార్టీస్ పెట్టి అందులో పోయి పాటలు పాడి అమ్ముడు పోయినవని నువ్వు నన్ను అడగాలి. అదొక వార్త ఉంటుంది. లేకుంటే ఇంకొక పార్టీలకు జాయిన్ అయ్యి పాడినా కూడా బీజేపీలో పోయి పాడితేనో నన్ను మీరు అడగాలి. నేను ఎల్లున్నాడు రసమైనటోడు, ఇళ్ళనే పుట్టిండు, ఇళ్ళనే ఉంటాడు, ఇళ్ళనే చేస్తాడు. రసమై బాలకృష్ణ 100% ఇళ్ళనే చేస్తాడు, 100%. ఇంకొకసారి ఇళ్ళనే చేస్తాడు, ఇళ్ళనే చచ్చిపోతాడు. అన్న మీకు ఉన్న పలంగా ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి బాలకృష్ణ గారు రావాలి, మీరు మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది, మీ అవసరం పార్టీకి అవసరం ఉంటుంది, రావాలని చెప్తే మీ నిర్ణయం? నేను ఏం చెప్తాను, అసలు ఏమి ఇస్తారు నాకు? నేను అడుగుతున్నా. మంత్రి ఇస్తారు. ఎందుకు నాకు మంత్రి? రేపు మళ్ళీ వస్తుంది నాకు మంత్రి, నేను తెచ్చుకుంటా. నీదే వీకెట్ అంటున్నది, నువ్వు నాకేమిస్తావు? నువ్వు చెప్తావు. నువ్వు మంత్రి అనేది ఏమున్నది? మంత్రి నేను గోచి గొంగడు వేసుకొని ప్రజల కోసం పాట పాడే ఒక రసమై బాలకిషన్ నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. సాంస్కృతిక సారథిలో క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చింది నాకు. సార్ నాకేం తక్కువైంది అని అడుగుతున్నా నేను. నాకెందుకు అంత ఆరాట? నువ్వేం చేస్తావా? గదే ఎమ్మెల్యే, గదే నాకేం కొత్తనా? నాకేం కొత్త కాదు కదా. నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, గదే నాకు పదవి, నాకు గదే పదవి. నేను గిట్లా అంటే కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవడు మాట్లాడుతుంటారు నన్ను అంటారు కదా, నేను ఇళ్ళనే ఉన్నారా పోయి, మా సార్ జనం ఉన్నా, ఇళ్ళనే ఉన్నా, ఇదే పర్లేదు. మీరు ఇంట్లో ఉండి అందులో పోయి మీరు ఎవరు అమ్ముడు పోయినట్టు? కొంతమంది కళాకారులను నేను అడుగుతున్నా, ఎవరు అడిగిపోయినట్టు? ఇప్పుడు కొంతమంది నన్ను పేర్లు చెప్ప ఇజ్జత్ పోతుంది. వాడు బీజేపీలో ఉండే నియోజకవర్గాలు పోటీ చేస్తానని ఇలా జాయిన్ అయ్యిండు, మంచిగా సెట్ అయిపోయిండు, నా గురించి పాటలు పాడిండు, ధూమ్ధామ్ చేసిండు, పోయిండు. మొన్న ఆయన తల జరిగింది. ఇంకొకడు కూడా, ఇక మీకు నేను పేర్లు చెప్పా, వాళ్ళ పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం ఉండదు. మీరు చేస్తున్నారు కదా, ఎవడికి అమ్ముడు పోయిండు, ఎవడు పోతాడరా? అమ్ముడు పోవాల్సిన కర్మేంది? రసమై బాలకృష్ణకి ఏం తక్కువ అంటున్నా? రసమై బాలకృష్ణకి ఏం తక్కువ? రసమై బాలకృష్ణ సబ్సెంట్. నేను నా దగ్గర కోర్టులో లోట పీసులు, నాకు అది పెద్దగా ఏముండదే. ఇవన్నీ గుర్తుపెట్టుకో. తను రాజకీయంగా ఎదగడానికి పాటను అడ్డం ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత
ఆయిస్తా కళాకారుడు అంటే రసమై బాలకిషన్ ఫస్ట్ ఆర్టిస్ట్. నేను పాట పాడితే నీకే నొప్పి వస్తుందా అంటున్నా, నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నాకన్నా పంచి పాటలు రాసి నువ్వు వాడు, నీ పార్టీలలో వాడు, నువ్వు నమ్ముకున్నావు మీద వాడు, 3 రంగుల జెండా బట్టి అని పాడుతున్నారు కదా. ఇటు చేసినోడు నిన్న మొన్న నాకచ్చి రసమైన ఇంద్రుడు కేసీఆర్ సూర్యుడు అని పాడినోడు మళ్ళీ కూడా ఆడపోయి పాడుతున్నారు కదా. పాడురా భయ్, మీకెందుకు గుల అంటున్నా, నాకు అర్థమైతలేదు. రసమైన ఎందుకంటే రసమై 100% ఈ పార్టీ కోసం మళ్ళీ గజ్జగడతాను, మళ్ళీ నా పార్టీని అధికారులకు తీసుకొచ్చి పార్టీ కోసమా మీ రాజకీయ మనుగడ కోసం? పార్టీ కోసం 10 ఏళ్లుగా తెలంగాణ తీసుకొచ్చినటువంటి రాజకీయ మనగడ ఏముంటది? తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ కోసం ఇప్పుడు ఇవాళ నేను పాట పాడితే ఒక్కొక్కరికి షేకులు అవుతారు. అబ్బా మళ్ళా అన్న రసమే అన్న వచ్చి మళ్ళీ పాటలు పాడుతుండు, అబ్బా ఎట్లరా అబ్బా ఎట్లరా ఈయన ఎమ్మెల్యే అయినాక ఎందుకు పాడతాడు? ఒరి ఎమ్మెల్యే అయినాక పాటలు మర్చిపోతారా? ఎమ్మెల్యే అయిన రసమై బాలకిషన్ పాటతోనే ప్రయాణం చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పాటలు పాడిన మీకు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు మీ పాటలు ఈ 10 ఏళ్ల మధ్య కాలంలో ఎమ్మెల్యే అయినాక నేను పాటలు పాడలేదా? నేను వాడిని కదా. సమాజం ఎందుకు ఇనలేకపోయింది? మస్తు విన్నారు తెలంగాణ సమాజం ఎందుకు విన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఏ ప్రభుత్వం అని కానీ అధికార పక్షం కన్నా పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మ అంటే ఎవడు పలుకుతలేరు. నీ అమ్మ అన్నాడు అనుకో, అబ్బా నీ అమ్మ అనగానే బ్రేకింగ్ న్యూస్ ఎత్తివి నువ్వు మొత్తం అమ్మని విడిచిపెట్టి నీ అమ్మ అని తిట్టినా బ్రేకింగ్ న్యూస్ అన్ని వేసి పడేస్తావు. సమాజంలో జరుగుతున్న విషయం. రసమై బాలకిషన్ అప్పుడు వాడిండు. రసమై బాలకిషన్ ప్రపంచ ఎమ్మెల్యే ఉన్న ప్రపంచ దేశాలలో పాటలు పాడినా, ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల మీద కూడా నేనే పాటలు చేయించిన, నేనే వాడినా. ఇప్పుడు ప్రజల వైపు సరే అప్పుడు ప్రభుత్వం, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలాగా పాటలు పాడినా సారథ్యం. ఇప్పుడు మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడుకొని వీళ్ళు ఇస్తాన్న దాని మీద మళ్ళీ నేను పాటలు పాడుతా ఉన్నా. ఇప్పుడు పాలన ఏం పాలన ఏం పాపిస్తా నేను వాడితే మీకేం నొప్పి? ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుతున్నా అంటే మళ్ళీ వాడతారా భయ్? సచ్చిపోయేదాకా పాటలు పాడతా. నీకేం నొప్పి అంటున్నా నేను పాట పాడితే నీకేం నొప్పి అవుతుంది? కాదు, అక్కడ తను ఎమ్మెల్యేగా ఓడిపోయింది కాబట్టి భవిష్యత్ రాజకీయ మనుగడ కోసం గోడకు వేసేసిన డప్పు తీసుకుంటుండు, మళ్ళీ గొంగడి తీసుకుంటుండు, కాలి గజ్జలు తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీకేం బాధ అవుతుంది? నేను అడుగుతున్నా, నీకేం బాధ అవుతుంది? నేను పాట పాడితే నీకేం బాధ అవుతుంది? ఎవడైతే అడిగినాడో, ఎవడిరా నువ్వు తెలంగాణ కోసం తొలిసారి గజ్జ కట్టి రసమై బాలకిషన్ ధూమ్ ధామ్ పెట్టి మొత్తం సమీకరించి ప్రజలను తట్టి లేపి లక్షలాది మందికి ప్రతిధ్వనించేలా పాటలు పాడి ఆకాశం అంతా ఎగిరి పాడినోడు రసమై బాలకిషన్. నీకేం నొప్పి అవుతుందా అంటున్నా? గోచేది గొంగడేది ఏదేంది ఏమున్నది? ఎస్, నాకు డప్పు కొట్టి వస్తుంది, గోసిపెట్టి వస్తుంది, గొంగడే అవుతుంది, పాట పాడుతుంది. నువ్వు దమ్ముంటే నువ్వు పాడు, నువ్వు కూడా పాడంటారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మాకు వ్యతిరేకంగా నువ్వు పాడు, నువ్వు కూడా నీ పార్టీలో కదా మాది 3 రంగుల జెండా పాట అని ఎగురు. మనం చూసినాం కదా, ప్రజా ఉత్సవాలను ఊళ్ళకి వెళ్తే తరిమి కొడితే ఎక్కడో అక్కడ ఎగబడ్డాడు పాటలు పాడడానికోసం. మనం చూసినాం కదా. ఊకేనే రాలేదంటారు, ఎదిరించుకొని వచ్చినావు. కరెక్టే అంటుండే కదా. మొత్తం రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాటం చేసి ఆస్తులను అమ్ముకొని బట్టలను అమ్ముకొని తెలంగాణ బిడ్డలు శవాలు మోసిండు కదా. ఈ సారు ఊరికి రాలే బిడ్డలా అంటుండు కదా. మొత్తం తెలంగాణ కోసం సింపుకున్నాడు సారు. మొత్తం ఆయన కష్టపడ్డట్టు ఆయన కొట్లాడినట్టు ఎవడన్నా కొట్లాడిండా? ఇజ్జతు సిగ్గు ఉన్నోడు ఎవడు కూడా ఆత్మాభిమానం ఎవడన్నా ఉంటే ఆ పదాలు ఇంకా వాడద్దు రేవంత్ రెడ్డి అనటోనికి. ఎవడండి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అనటోడు తెలంగాణ ద్రోహి, సమైక్యవాదులకు సద్దులు మోసినోడు. సమైక్యవాదులు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే తెలంగాణ వాదాన్ని ఓడగొట్టాలని మరొక్కసారి డబ్బు సంచులతో దొరికించినటువంటి దొంగ కదా ఇది. నేను అంటలేను, మీ అనలేదా? అసొంటోని పట్టుకొని తెలంగాణ కోసం కష్టపడ్డాను. ఒక ప్రశ్న కూడా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఒకటి ఉత్పన్నం అవుతుందన్న. కేసీఆర్ గారు పెద్ద నాయకుల్ని చేసి పార్టీకి సెక్రటరీ జనరల్ని చేసి లేదంటే పార్టీకి స్పీకర్ని చేసిన పెద్ద వ్యక్తులే పార్టీలు మారాల్సిన డిప్యూటీ సీఎంలు చేసిన వ్యక్తులే పార్టీలు మారితే మనలాంటి సాదాసీదా రసమయ్య గారు ఏదైనా మంచి ఒక బంపర్ ఆఫర్ వస్తే రేపు పోతుండొచ్చు. ఒక 1000 కోట్లు ఇస్తా అంటే, ఒక 1000 కోట్లు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లతో ఏం చేసుకుంటా? తింటావా? వాళ్ళ అమ్ముడు పోవడానికి కారణం ఏంటి? మీరు అమ్ముడు పోకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎన్నడూ కూడా ఒక వాదానికి కట్టుబడి పని. అవి లైట్ పురుగులు, గుర్తుపెట్టుకోండి దయచేసి. లైట్ పురుగులు లైట్ వేయంగానే ఎటువంటి కాదు, లైట్ వేయంగానే వస్తాయి. అరే పురుగులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మన లైట్ బంద్ చేసినాయి అనుకో, ఇక్కడ చీకటి అయింది అనుకో, ఇంకెక్కడ లైట్ కనబడుతుంది? ఆడికి పోతాయి. ఆడ కూడా లైట్ బంద్ అయింది అనుకో, ఇంకెక్కడ లైట్. అవి లైట్ పురుగులు, నేను వాళ్ళని లైట్ పురుగులే అంట అవి. కాబట్టి అవి వాళ్ళకి తేడా అయింది. అరే మేము ఎవరమే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగిన వారిని 100% చెప్తా ఉన్నా.
ఈ రాజకీయాలు ఏమంటే 4 ఏళ్ళు అయితే ఇప్పుడు ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయితే ఇసుక పిక్తుంది, ఇప్పుడే వీకింది, ఇవన్నీ మళ్ళీ ఇటు ఉరికొస్తాయి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ మళ్ళీ వచ్చేటి యాడికి పోవు, ఎట్లా పోయి మళ్ళీ ఇటుకు వస్తాయి ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, నేను దయచేసి దేని గురించో అని అంటలేను. మాకేం 100% మంచి చేసిన సరే, గెలుపులు భారత రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కు ద్వారా మాత్రమే పేదవాడికి న్యాయం జరుగుతుంది, పేదవాడు రాజ్యాధికారులు పాలన భాగస్వామ్యం అవుతాడు అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నోడు కొట్టిన వాళ్ళే ఈ ప్రజలు, గుర్తుపెట్టుకో. మేమెంత అంటున్నా నేను, అంబేద్కర్నే నీ అమ్మ ఓటు కొట్టించిన అంబేద్కర్ని ఓడగొట్టిర్రు అంటే నేను చెప్తున్న జనాలకు ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నయ్యదు. రేపు పొద్దుగాల ఇప్పుడు 20 ఏళ్ళు ఇప్పుడు నా మీద పోటీ చేసి ఓడిపోయినా 4 సార్లు, 20 ఏళ్ళ నుంచి 4 సార్లు ఓడిపోయాడు. ఒకసారి అన్న ఒకసారి ఇచ్చారు. దయగల మనుషులు కదా జనగాలు. మన తెలంగాణ ఎట్టుంటా అంటే తొవ్వంట పోయేటోళ్ళు కూడా మానకొండ ప్రజలు, నేను ఏమంటున్నా, తొవ్వంట పోయేటోళ్ళం కూడా బాగున్నావా బిడ్డ అంటే మీద వాడి ఎడతారు తెరిచెప్పు, అంత ప్రేమగాళ్ళు. ఒకసారి చూసిరు వేసిరు, దానిలో ఏముంటుంది దానిలో. కాబట్టి మళ్ళీ పాటనే వాడాలి, ఇదే వాడాలి. రసమైనటువంటి మానకొండరు కాదు, ఎక్కడ నిలబడ్డా గెలుతాడు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, రసమైన ఎవరికి రసమైన ఒక లెజెండ్. ఈ అమ్మ నేను 4 సినిమాలు తీసి పడేసిన, 4 సీరియల్ మొత్తం ఎన్ని టీవీలలో యాంకర్ ప్రోగ్రామ్ చేసిన 100% గెలుస్తా. మీరు చూస్తలేరు కదా, మీరు పోతే తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడైతే. నాకేముంటుంది రసమైనటోడు, రసమై పాటకు ప్రాంతం కావాలన్నా, రసమై పాటకు కులం కావాలన్నా, ఈ క్షణాన్ని కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను. కొంతమందికి చెప్తా ఉన్నా, వాళ్ళ అమ్మాయికి నాకు నవ్వొస్తా ఉన్నది, నా మీద పాటలు రాయడం. పర్లేదురా, సంతోషం, నా మీద పాటలు పాడేంత ప్రేమలు ఉన్నాయిరా మీకు. వాడు మస్తు రాసిండు, వాడు తిట్టుకుంటా రాతాడు, వాడు ఎత్తుకుంటాడు. ఎప్పుడు కానీ చేతగానోడు చేతనైన వాడి మీద ఏడుస్తారు, అది సహజమే. ఇగోలు, జెలసీలు, గిలిసిలు మన అంతరాత్మకు తెలుసు మనం ఏందనేది. నేను పాట పాడితే నీకు భయం వేస్తుందంటే నాకన్నా గొప్ప పాట రాసి నువ్వు ప్రజల్లో నిలబడు. నేను దాన్ని కాదంటలేను. ఎస్, ఇలా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అది కాదరా నాయన మేము ఇది చేస్తామని చెప్తాడు, రేపు అధికారంలోకి వస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సహజంగా కళాకారులు ఇగోలు, జెలసీ ఎక్కువ ఉంటుంది. ఇది సహజం, ఎందుకో అందరిలో ఉంటాయి, కానీ కళాకారులు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే తప్ప. నేను ఎవరు నా కోసము ఎవరిని నా వచ్చి పాటలు పాడితే వాళ్ళు నా కోసం పాడితే నేను ఎలమేళ అయినోని కాదు, మరి నా కోసం ఎగిరితే నేను అది కాదు, ఎవరు నేను అడ్డం పెట్టుకోలేదు. నాకేం అవసరం. ఈ క్షణాన్ని కూడా రసమై చెప్పాలి, రసమై బాలకృష్ణ అనేటోడు చెక్కులు వంచిన అక్కడ పోతే ఉంటే కూడా బిడ్డ అంత మంచి చేసిన ఒక పాట పాడిపో బిడ్డ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చూడండి చాలా వచ్చినాయి, ఒక పాట పాడిపో బిడ్డ. మీరు అసెంబ్లీలో కూడా వాడేది కదా. నేను అసెంబ్లీలో కూడా వాడినా, మరి వాళ్ళే కదా అసెంబ్లీలో వాడినా. నేను ఊర్లలో పోయినప్పుడు కూడా వాళ్ళు పాడమంటే, అమ్మ ఆ బిడ్డ ఒక పాట పాడిపో బిడ్డ అంటే ఆడ పెట్టి నేను ఎమ్మెల్యేగా కూర్చుని వాళ్ళకి పాట వినిపించి వచ్చేది. అసెంబ్లీలో కొమ్మాలలో కోయిలమ్మ చాలా అద్భుతంగా పాడి. నేనేమన్నానే, ఇప్పుడు నాకు తల్లి బిడ్డలకు ఉన్నటువంటి అనుబంధము, పాటకు ప్రజలకు నాకు ఆ అనుబంధం ఉన్నది, ఆ పేగు బంధం ఉన్నది. కాబట్టి పాట అనేది అప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తుల్లో ఉన్నప్పుడు కొన్ని పాడవచ్చు, కొన్ని కాడకపోవచ్చు. ఇప్పుడు ప్రజల వైపు నాకు పాడకుండా మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది, బ్రహ్మాండంగా పాడతాం, బ్రహ్మాండంగా ఆడతాం, దాని తప్పే ఉన్నది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? యుద్ధం మొదలు పెట్టినాం, సిద్ధం ఎక్కడ, ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది. సంవత్సరం వేడి చేసినాము. నిన్న 7వ తారీఖు రోజున ఏదైతే అధికారంలోకి వచ్చిందో, నువ్వు నమ్మిన అనబోస్తే సీరియల్ నువ్వు చూడు, అది షార్ట్ ఫిల్మ్ మీకు కూడా పంపిస్తా, మీరు వేసేయండి. ఎస్, పాట కూడా మీరు చూసినావు కదా, అంత ఊతదే అని. 100% యుద్ధం మొదలైంది, యుద్ధం కొనసాగుతా ఉంటది. 100% రసమయ్య గారు యుద్ధం మొదలు పెట్టారు, ఇట్లనే కొనసాగుతుంది 100%. 100% చెప్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన రోజున నీకోసం కూడా ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు ఒడిదుడుకులకు ఎక్కడన్నా తలొగ్గే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? రసమయ్య దగ్గర ఉండే, నాకు అవసరం లేదు, తలొగ్గాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇంకోటి, మేము మంచిగా ఉన్నాం, నాకు పెద్దగా కోట్లు వందలు గిందలు, నాకు పైసలు వస్తే కూడా అవి ఏం చేసుకోవాలనో ఖర్చు పెట్టుకునే పరిస్థితి నాకు కూడా. చూసినా మన సినిమా తీసిన, ఎవడైనా సినిమా తీస్తాడు, ఎవడ భూములు కొనుక్కుంటాడు, లేకుంటే ఏమన్నా అది కొనుక్కుంటాడు. నీకు చెప్తా ఉన్నా, పైసలు ఏమైనా పని చేసుకుంటే. నేను జై తెలంగాణ సినిమా తీసిన 2009లో నేను జై తెలంగాణ సినిమా తీసినప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీసిన, ఆ కాలంలో గోజిగొంగడు వేసుకొని. ఆ రోజు 50,000కు ₹1,00,000 గజం ఎకరం భూమి దొరికేది కరీంనగర్ ఆ ఏరియాలో. అంటే 2 కోట్లు అంటే నాకు 100 ఎకరాల భూస్వామిని కాకపోతున్నా, మరి ఆ పైసలు ఎట్లా వచ్చినాయని కూడా మీరు అనొచ్చు. అప్పుడు నేను క్యాసెట్ చేసుకునేటోని, టీవీలలో షోలు చేసుకునేటోని, నాకు డబ్బులు వచ్చేటి. నేను HMTలో పనిచేసిన, V6లో చేసిన, దారు ఇవన్నీ పనిచేసిన కదా. బీఆర్ఎస్ లో భవిష్యత్తు కళాకారులకు కావచ్చు, మీలాంటి గాయకులకు నాయకులకు ఉంటుందా భవిష్యత్తు? ఉంటుందా? భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ తోనే ఉంటుంది. సారథిని పెట్టి ఇంతమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిండు కేసీఆర్, ఎవడు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ వాడిని నేను అడుగుతున్నా కదా, రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు ఎవడెవడైతే మాట్లాడుతుండో ఇచ్చిండా మొన్న
ఓ ఎగిరిరు నాకు వస్తుంది చైర్మన్ నాకు వస్తా అన్నాడు. ఏదో మమ్మల్ని తిడితే నీకు పదవి వస్తుంది అంటే తిట్టిరు. నేను కూడా చెప్తున్నా, అరే తిట్టుర్రా భయ్, నన్ను తిడితే నీకు మంచి జరుగుతుంది అంటే మా కళాకారులు అందరికీ చెప్తున్నా, తిట్టుర్రి మస్తు పాటలు రాయరి, మీకు పాటలు కావాలంటే నేను కూడా రాసిస్తా పాటలు, నన్ను నేను తిట్టుకుంటా పాటలు మీరే పాటలు మరి నన్ను తిడితే నీకు పదవి వస్తుంది, నన్ను తిడితే నీకు మంచి జరుగుతా అంటే నువ్వు నాలో ఒక నీరా భయ్, నా పక్కన గోసి పెట్టుకొని గొంగడి పెట్టుకొని డప్పు కొట్టుకుంటా ఎగురుకుంటోని నువ్వు వచ్చిన వాళ్ళవే, నువ్వు ఎగిరిన వాళ్ళే, నాకేం అభ్యంతరం, నువ్వు బాగుపడతా అంటే నన్ను తిట్టు. రైట్ రసమైన చివరగా రాష్ట్ర సాధనలో మీలాంటి కళాకారుల గొంతు అనేది ఇప్పుడు మీరు చాలా ఎక్కువ మధ్యాహ్న నువ్వు పోయింది మన ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గరికి వచ్చి మనం పోయినాం. మీకు ఇంకోటి చెప్పాలి, ఇలా పెద్ద చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ తల్లి ఇట్లుండాలి, తెలంగాణ తల్లి అట్లుండాలి, అది ఉండాలి ఇది ఉండాలి, ఆభరణాలతోటి అవసరం లేదు అని అన్నట్టు రాచరికాన్ని సూచిస్తుంది. రాజరికం కాదు, ఏరికం కాదు, ఇలా వాళ్ళే చూపించుకుంటారు. నీకు రెండు విషయము, తెలంగాణ తల్లిని తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టినది కాదు విగ్రహం. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2006లో మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్లో పెట్టినది. 2006లో ఎందుకు పెట్టినాం? అప్పుడు తెలుగు తల్లికి మాత్రమే ఉండేది ఆ సెక్రటరేట్ ముంగట. అరే ఈ తల్లి కాదు కదా. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను విభజించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నారు. అందుకనే గుజరాత్ మాట్లాడేటోళ్ళని గుజరాత్, తమిళ మాట్లాడేవాడు తమిళము, కన్నడ మాట్లాడేటోడు కన్నడ, ఒరిస్సా మాట్లాడేటోడు ఒరిస్సా, బెంగాల్ బాంగ్లా. కానీ ఇక్కడ మాత్రం మరి తెలుగు రాష్ట్రం అని ఉండాలి కదా. మరి ఏముండేది? ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. చూసినవా ఫిట్టింగు? ఇక్కడ మరి అన్ని భాష ప్రయుక్త రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రం అనే పెట్టాలి కదా దీని పేరు మీద. మరి ఆంధ్రప్రదేశ్ ఎట్లయింది? పెట్టి మీరు తీసుకొచ్చి మద్రాసులో, అప్పటికి మన రాష్ట్రం మనకు ఉండే, హైదరాబాద్ రాష్ట్రం ఉండే, ఆగం చేతిరి పొట్టి శ్రీరాములు అక్కడ చచ్చిపోతాయని ఇక్కడ వెడితిరి తీసుకొచ్చి ఇవన్నీ కుట్రలు జరిగిన తర్వాత మా ప్రాంతం మాకు కావాలనుకున్నప్పుడు మాకు కూడా ఒక తల్లి ఉండాలి కదా మీలాగా అని చెప్పేసి కేసీఆర్ గారు పాపం బిఎస్ రాములు, లక్ష్మణచారి, మేము అందరూ కూర్చొని కళాకారులు చాలా మందితో చర్చ పెట్టుకున్నాక ఆ రూపాన్ని తీసుకొచ్చి కిరీటము, భారతమాత నెత్తి మీద కిరీటం లేదా? మరి భారతదేశ తీసేత్తవా? ఆమె రాచరిక దేవతకు మూలం కాదా? ఇప్పుడు తెలుగు తల్లి నెత్తి మీద కిరీటం లేదా? తెలుగు తల్లి నెత్తి కిరీటం ఉంది కదా మీ చంద్రబాబుకి అత్యంత ఆత్మీయమైనటువంటి. తెలుగు తల్లి నెత్తి మీద కిరీటం లేదా? కర్ణాటక మీద ఎవరైనా పెట్టుకుంటారే. తెలంగాణ ఒక రాష్ట్ర తల్లిని దేవతలో చూసుకుంటారు కాబట్టి అందులో కూడా ఒక మంచి తెలంగాణ తల్లి అని అంటే ఒక దేవతలాగా కనబడాలన్న ఉద్దేశంతో పెట్టి అందబెట్టి దానికి కోయినూరు వజ్రం ఉంటుంది, పైన కోయినూరు వజ్రం ఉంటుంది, మంచి నగలు నట్రాలు. ఇప్పుడు ఈమెకి వేయలేదా మరి గెంటీలు? ఈమె కూడా చీర కట్టుకున్నాడు. ఆమె మరి ఆ పటేల లాగా ఉన్నది, దొరసాలాగా పటేలమ్మ లాగా ఉన్నది. ఈమె కూడా మంచిగా ఇట్లా శ్రామిక తెలంగాణ శక్తిని పెట్టిన బాగు ఇట్లా సింగుల్ ఇట్లా మంచిగా ఉరవోసుకుని. నిజమైన తెలంగాణ మహిళలు ఎట్లుంటారో ఆ సూచిక కనిపిస్తుంది. కరెక్టే. మహిళలు ఇప్పుడు తెలంగాణ తల్లి దేవతలో ఉండరా? నేను ఒకటే అడుగుతున్నా, అది తప్పు ముచ్చట, అది అరాచకము. ఏదో అధికారం ఉందని చేసుడే తప్ప బతుకమ్మని తీసేతివి, బతుకు లేకుండా ఎత్తివి. బతుకమ్మ అనేదే ప్రపంచంలో ఇంత గొప్ప పండుగ, ప్రపంచంలో పూలను ఆరాధించే ఏకైక రాష్ట్రం, పూలను దేవతలుగా కొలిచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ ప్రతీక, బతుకమ్మ అనేది ప్రతీక. తీసేసి నువ్వు చేయి పెడతావా? ఇట్లా చేయి గుర్తు పెడితే ఆ ముఖమేమన్నా ముఖమే నువ్వు పెట్టు, చెప్పు ఇగో తెలంగాణ తల్లి అని. ఓ తెలంగాణ తల్లిని పెట్టి శ్రామిక మహిళను ఈమెను కూడా పెట్టరా నాయన? మేమేమంటే ఈమెను కూడా పక్కకు పెట్టు, ఇగో ఈమె తెలంగాణ తల్లి రూపం, మా శ్రామిక మహిళ, ఈమె కూడా దండాలు, ఇగో తెలంగాణ తల్లి, ఆమె కూడా దండాలు, ఆమె పక్కపోని ఈమెను పెట్టుకో. కానీ తీసేసి గిదే అని చెప్పేసి అందరు చూసినంతా నవ్వుకుంటా ఉన్నారు. ఇంకా గట్లనే ఉండాలా? నగలు నట్రాలు ఉండద్దా? తెలంగాణ తల్లి ఒక నిండైన స్వరూపము, చాలా అద్భుతమైనటువంటి. ఇప్పుడు మాతృదేవో భావ అన్నారు, తల్లి దేవతతో సమానం అని చెప్పినప్పుడు తెలంగాణ తల్లిని దేవతలో చూస్తే నువ్వు దాన్ని కూడా తట్టుకోలేక దానికి పెద్ద రాధాంతము ఇకనే మొగోని ఎన్నడచ్చినా నువ్వు రాకముందు 2006లో పెట్టుకున్నాం మేము. తెలంగాణ తల్లిని పెట్టిన ఇలా గద్దెలు గులగొడితే కొట్లాడి ఊర్లలో పెట్టుకున్నారు ఇట్లాంటి తెలంగాణ తల్లి రూపాన్ని. ఇవాళ మారుస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి 4 రోజుల ముచ్చట. అధికారం ఉంది, ఎవడన్నా ఉత్తగత్తుండా, బస్సులు పెడుతురు, మహిళలు బెదిరిస్తుండు, తీసుకొచ్చి ఏ దానికన్నా కాంగ్రెస్ సభ గదే మహిళా సంఘాలు, ఏ సభ జరిగిన గదే మహిళా సంఘాలు, ఇక బస్సులు పెట్టాలి, ఎక్కించుకురావాలి, ఇక్కడ కూర్చుని పెట్టాలి. పాపం మహిళల్ని తెలంగాణలో రాబోయే రోజుల్లో మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే వాళ్ళ ధ్యేయం అంట. ఏడికే చేస్తాడు? కోటి అట ఇస్తానే అయ్యా నువ్వు, కోటి తర్వాత నువ్వు భలే చెప్తావు. 4 రోజుల తర్వాత బస్సులు బంద్ అవుతున్నాయి, మనకి పైసలు కడతలే, టైర్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పెద్ద కార్మిక వ్యవస్థ. ఫ్రీ బస్ ద్వారా దాదాపు 2 కోట్ల వరకు మహిళలు ప్రయాణం చేసిరని అంటున్నారు. పైసలు నువ్వు ఇవ్వాలి కదా వాళ్ళకు, ఆర్టిజన్ పైసలు ఇవ్వాలి కదా. ఏమన్నా డీజిల్ ఫ్రీ అవుతుందా? బస్సు ఫ్రీ అవుతుంది? అదొక కార్పొరేషన్, గుర్తుపెట్టుకోండి, అదొక కార్పొరేషన్. కార్పొరేషన్ కింద డబ్బులు కట్టాలి కదా. అలా కండక్టర్ ఉంటారు, శ్రామికులు ఉంటారు, పనిచేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. మరి ఏడికిస్తావు? డిపో మేనేజ్మెంట్ ఇప్పటికే అది నష్టాల్లో ఉంది. ఇప్పటికే బస్సులన్నీ పోయి నష్టాల్లో ఉన్నది. బస్సులు కొనలేక ప్రైవేట్ ఓన్ బస్సులు అద్దెకు నడుపుకుంటుంది ఆర్టీసీ. నువ్వు అట్లాంటి బస్సులను ఫ్రీ అన్నప్పుడు దానికి పైసలు ఇవ్వాలి కదా. నీ దగ్గర ఏవి పైసలు? రేపు పొద్దుగల ఎగ్గొడతావు. 4 రోజుల ముచ్చట ఇదంతా. ఏమి ఇవ్వలేడు, కమిటీలు వేయడము, కాగితాలు. ఇప్పుడు ఇండ్ల అన్నాడు, యాప్ అన్నాడు, అంతకుముందు కూడా దరఖాస్తులు తీసుకున్నాడు, మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నాడు, సర్వే అని. అయితే ఏది కాదు, నువ్వు గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నా,
ఏ ఒక్కటి కూడా అమలు కాదు, ఏ ఒక్క రూపాయి కూడా లేదు. ఏది కాదు. ఏది లేదు, లేవు నీ దగ్గర పైసలు లేవు. ఫస్ట్ నీ దగ్గర ఉంటే కదా నువ్వు ఇవ్వడానికి. ఏదో గంభీర్యాన్ని ముందట ఎస్కాటు, వెనక ఎస్కాటు, ముంగట ఒక అంబులెన్సులు, మంత్రులకు ఒక ఎస్కాట్లు, పైలట్లు తప్ప వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఏం లేవు, ప్రమోషన్ లేవు, వాళ్ళకు కూడా డిఏ లేవు. ఉద్యోగస్తులకు మొదటి నెలనే 1వ తారీఖు మేము జీతాలు ఇస్తున్నాం. గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారు ఎప్పుడు ఇవ్వలేదు ఆ రకంగా అని చెప్తున్నారు. మీరే ఎంతమందికి ఇస్తారు? మాట్లాడితే ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఇస్తున్నాడు? అందరికి లేవు. చాలా కార్పొరేషన్లు ఉంటాయి, చాలా ఏడెడ్ ఉంటాయి, దాంట్లో అందరికీ రావు. అందరు కూడా 5, 10 అది నడుస్తూనే ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళకి రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారి మీద రాని వ్యతిరేకత సంవత్సర కాలంగానే ఈ రకంగా వస్తుంది అని అంటే ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతనా, లేదంటే ప్రతిపక్ష పార్టీ కాదలుచుకొని పెట్టుబడి పెట్టి తీసుకొస్తున్న వ్యతిరేకతనా అనేది ఒక ప్రశ్న. పెట్టుబడి పెడితే ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ దగ్గర నీకు అధికార పార్టీ ఉంది కదా, మరి నువ్వు కూడా పెట్టు, నువ్వు కూడా పెడతావు కదా. వాళ్ళ పరిపాలనలో మేము బిజీ అయిపోయినాం, అందుకే శ్రద్ధ చూపిస్తలేము. చాతగానోడు మాట్లాడే విషయాలు ప్రజల అగ్రహానికి ఎవడు వెలగట్టలేడు, గుర్తుపెట్టుకో. డబ్బులు ఇస్తే వచ్చి ఎవడు మాట్లాడలేడు, గుర్తుపెట్టుకో. డబ్బులు ఇస్తే నీ సభకు రావచ్చు, కానీ డబ్బులు ఇచ్చే సభకు వచ్చినా కూడా వాడు వింటాడు, పోతాడు తప్ప వాడి మనసులో లేకపోతే నీకు ఓటేయడు, వాడి మనసులో లేకపోతే చరిత్రలోనే 100% ఎవడున్నాడు వాళ్ళు ఇంకా చెప్పు. కడుపు మండింది కాబట్టి లగుడిచర్ల ఒక గిరిజనులు భూమి నమ్ముకొని బతాడు, చెట్టు నమ్ముకొని బతాడు, చెట్టు మీద పండు నమ్ముకొని బతాడు. వాడు భూతలి మొత్తంతో ఒడ్డు చెక్కితేనే తలకాయలు వలగొట్టుకుంటారు, గుర్తుపెట్టుకో. మొత్తంతో ఒడ్డు చెక్కితే తలకాయలు వలగొట్టుకున్న వాటిని భూమినే గుంజుకుంటాడు, ఊకుంటాడా? వాళ్ళు అక్కడ నువ్వు కోట్లు పైసలు కాదు, నువ్వు మిలియన్ డాలర్ల డబ్బులు వాళ్ళకి ఇచ్చినా కూడా అట్లా కొట్లాడేటోళ్ళు కాదు, గుర్తుపెట్టుకో. కడుపు మండితే అట్లా ఉంటుంది. దేవాలాస్పూర్ ఎట్లా అయిపోయింది? దెబ్బకి వెనకకు పోయిండు. నీకేం చెప్తాను ఇది ప్రజలు 10 సంవత్సరాలలో నువ్వు అన్నది కరెక్ట్. 5 ఏళ్ళ మేము మళ్ళీ గెలిచినామా? 10 ఏళ్ళు అయితే మేము మంచిగా ఉన్నాం కదా, మేము తిరిగి మళ్ళీ గెలిచినాం. 5 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ గెలిచినాం. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం కాబట్టి 2వసారి గెలిచినాం. 3వసారి ఒక మార్పును కోరుకున్నావు, నువ్వు వచ్చినావు, నువ్వు అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్పినావు, అబద్ధాలు చెప్పినావు కాబట్టి వాళ్ళు నీకు అవకాశం ఇచ్చిరు. ఇప్పుడు వాళ్ళు అరే నువ్వు 100 రోజులలో చేస్తా అంటే మేము నమ్మినామా, నీకేసిన మీద రాబాయి, నీకు ఇట్లా చేస్తున్నామేది, మాకు ఇస్తాను. ఇక కడుపు మండుతుంది ప్రజలది, మనది కాదు. వడ్లను నాగం చేతివే. అన్ని వడ్లకు గెలవంగానే వడ్లకు 500 రూపాయల బోనస్ అన్నాడు తప్ప ఎలక్షన్ ముందు సన్న వడ్ల పేరు తీసిండా. సన్న వడ్లు ఎవరు పండిస్తారే? మన ఊర్లలో పండి తిండి మందం పట్టించుకుంటారు ఎవడన్నా. అది పంట అది రాదు, అది దిగుబడి రాదు, ప్రజలకు తెలుసు. నువ్వు అన్ని వడ్లకు ఇడిచిపెట్టి అందులో 5-6 రకాలు పెట్టి ఎల్లగొట్టే ప్రయత్నం చేసి. అన్న మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గాలలో తిరుగుతున్నారు, కార్యక్రమాలకు హాజరవుతారు కాబట్టి ఆ రకమైన పరిస్థితులు రైతులు కానీ మహిళలు కానీ మీ దగ్గరికి వస్తుంది, ఆ అట్మాస్ఫియర్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఉందా వ్యతిరేక విధానం అనేది? వాస్తవంగా చాలా ఉంది భయ్య. ఇప్పుడు ఒక భరోసా కలగాలి. కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వస్తారు, చేయి చూస్తారు, అమ్మాయి ఏం లేదు పో, అమ్మ లేదు సార్ కాదు, ఉత్తది పో, మంచిగా అయిపోయినా ఇట్లా కొట్టాలంటే ఒత్తిరుపుతుంది. ఇలా అట్లా మాట్లాడే పరిస్థితి కూడా ఈ సర్కారులకి లేదు. ప్రజలను ఎవరిని చూసినా అభద్రతకు లోనవుతున్నాడు. పాట వాడితే భయం, మాట్లాడితే భయం. అంబేద్కర్ గారికి వర్ధంతి రోజున 125 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం పెట్టిస్తే అక్కడ కూడా సంఖ్యలు వేసేసి పోలీసులను కాపలా పెడతావాను. ఇలా పొద్దుగా లేస్తే పిల్లలు ఎవరన్నా అరే అంబేద్కర్ చూడడానికి అక్కడికి వస్తే ముఖ్యమంత్రి గారు ఎందుకు దండేనియలే మామూలు పొద్దుగా లేవగానే పోలీసులో పెట్టిండి. ముఖ్యమంత్రి గారు అబద్ధము. ఇవాళ నేను చెప్తున్నా కదా, జనాలకు ఎట్లా పోతాడు? పోలీసులను పెట్టి ఆయన అనుకున్న వాళ్ళని తీసుకొస్తున్నాడు. మామూలు జనం కూడా కాదు, కేవలం మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బస్సులు పెట్టి వాళ్ళని తీసుకొస్తుంది. ఇక రెడీమేడ్ అయిపోయింది. మనం ఏటీఎంలకే డబ్బు ఉంటే ఇడిపించుకుంటాం చూడు. నువ్వు ఏడా సభ కొట్టినా వాళ్ళనే కొట్టాలి, కూర్చుని పెట్టాలి, చెప్పిందే చెప్పి తిడుతూ ఉంటే వెంబలాడాల. ఇక కేసీఆర్ మీద తిట్లే, లేకుంటే దేవుళ్ళ మీద ఒట్లు, లేకుంటే కేసీఆర్ మీద తిట్లు. తిడుతూ ఉంటే మహిళలు లేచి ఓ సారు ఏం తిడతావు గా సార్, నువ్వు ఊకే తెలంగాణ తీసుకొచ్చిన ఆయనను, నువ్వు చెప్పేది ఉంటేమన్నా చెప్పు, ఊకే పొద్దుగాలైతే తిట్టుడే పెడుతున్నావు, నీ లేవురే అని ఆయన లేచి ఆదవికిరు మాట్లాడుతున్నాగానే. అంటే ఒకసారి 2 సార్లు ఉంటుంది జనాలకు. పాపం వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెడుతుండే మహిళా సంఘాల పనులను. ఏ సభ జరిగిన నువ్వు మహిళలకు సంబంధించిన ఒక సభ పెట్టి వాళ్ళని తీసుకొచ్చినావంటే ఒక లెక్క ఉంటుంది. మొత్తం నీ కాంగ్రెస్ సభలకు వాళ్ళే. ఏ సభ పెట్టినా మహిళా సంఘాలు గ్రూపులను కూర్చోబెట్టాలి, రాకపోతే ఫైన్ వేయాలి, లేకుంటే నీకు షిట్ కట్టు, లేకుంటే నీ మహిళా సంఘం కట్టు. ఇది నడుస్తూ ఉన్నది. ఇలా కూడా తీసుకొస్తారు కదా మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 1,00,000 మంది మళ్ళీ వాళ్ళనే లేవురి అని బస్సులు పెట్టి లేపుడే. సరస్వతి గ్రూపు, లక్ష్మి గ్రూపు, అన్నపూర్ణ గ్రూపు, ఆంజనేయ గ్రూపు, రాని అని ఊరికి 5 గ్రూపులను జమ చేయాలి, మీటింగ్లో అక్కడ కూర్చుని పెట్టాలి, చెప్పిందే చెప్పాలి. ఏవో కొత్తది ఉంటా అంటే అది లేదు, ఏది రాదు. కేసీఆర్ని తిట్టాలి, ఎల్లగొట్టాలి. సరే అన్న, ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల కాలం ఉన్నప్పుడు ప్రజల్ని గెలవలేదు, గడిని నిర్మించుకున్నాడని ఒక వాదన చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం అని అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ పోయింది కదా, ఆయనతో ప్రతిపక్షం మీటింగ్లకు రావట్లేడు, అసెంబ్లీలకు రావట్లేడు, ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తలేడు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగానే ఉంటాడా? ఒక మాట ఏంటవా, ఇప్పుడు
ఆయన రావాల్సింది కాదు. కేటీఆర్ గారు ఉన్నారు, ఉమ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును. హరీష్ అన్న ఉన్నాడు, అనుభవం ఉన్నది, మంత్రిగా ఉన్నాడు. ఎల్పి దాని శాసనసభ దానికి మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా నీ కేసీఆర్తో ఏం కావాలి నీకు? ఉమ్, వస్తాడు, వచ్చే టైంలో వస్తాడు. నీకు అది కూడా చెప్తున్నా, వచ్చే టైంలో వస్తాడు. ఓకే. నువ్వేదో కూర్చుని నీ షోప్ టాపులు చూయించుకోవాలని, నీ ఈగోను ఆయన మీద ప్రదర్శించాలని చూస్తే వినుకుంటా కూర్చోలేడు. ఆయన రాకపోవడం నీ క్షేమమే మంచిది. ఆయన వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. నీకు ఇది కూడా చెప్తున్నా. కేసీఆర్ వస్తే కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి డేంజరా? తట్టుకోలేడు. ఎవరు దిగుతాడా నువ్వు? ఉమ్, నీకు పవర్ ఉందని రేవంత్ని చూస్తారు తప్ప, పవర్ లేకపోతే రేవంత్ని చూసేవాడే. ఈ పవర్ లేని క్షణాన నువ్వేంది, నీ బతికేంది? ఒకసారి నేను సూటిగా అడుగుతున్నా. ఎవరిదా కుటుంబాలు ఇలా నీ అన్నదమ్ములు, నీ కథ, నీ ఫ్యామిలీ, నువ్వు ఎక్కడికే నడుపుతున్నావు? గడిలు అనవా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం కట్టిందా నువ్వు వాళ్ళు ఉంటున్నావా? ఉమ్, నీ జూబ్లీ హిల్స్లో నీ ఇంటికాడికి రావాలి అందరూ. అవును. నువ్వు కూడా ఏం పని చేస్తున్నావు? ఈయనన్నా ప్రగతి భవన్లో ఇక్కడన్నా ఉన్నాడు, కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏడు ఉంటున్నాడు? జూబ్లీ హిల్స్లో ఒక్కొక్కటి నా ఇంటికి రావాలి, నా వాకిల కాడ నిలబడాలి, మొత్తం లైన్ కట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, నేను ప్రభుత్వ బంగ్లాలలో ఉండకుండా నా సొంత ఇంట్లో ఉంటున్నా, నా సొంత కారులో తిరుగుతున్నా, నేను వాడే కారు కూడా నా సొంత కారు. అంత అబద్ధానికి ఎంత అమాయకంగా ఉంటే ఇక నువ్వు కూడా నన్ను అడిగితే ఎట్లా చెప్పు? 100% సొంత కారు అనేది ఎవరు వాడనియరు. ఎందుకనంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క పాలితున్న రక్షణ కూడా వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. అవే బండ్లు ఉంటాయి, అదే కథ ఉంటుంది. నువ్వు నీ హిగో, నీ అహం చూయించుకోవడానికి కోసం నువ్వు ఇలా అక్కడ ఉన్నావు. ఒక ముఖ్యమంత్రి ఏడు ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఎవడొస్తాడు నీ దగ్గరికి? నేను అడుగుతా ఉన్నా. ఇలా జూబ్లీ హిల్స్లో మనలో పోయే పరిస్థితులు ఉందా? నేను అడుగుతా, ఎవరిని కాలలేదని. నేను వస్తా, రానిస్తావా? నువ్వు వస్తా, రానిస్తాడా? అంటే ఏమి లేదు, ఎవరైనా గట్టే ఉంటుంది. నువ్వు కూడా నీ ఇంట్లోనే కూర్చుంటున్నావు. ఇంకా సారాన్న ఇక్కడ భవన్ కట్టి ఇక్కడ కూర్చున్నాడు, ఆయనకి ఇల్లు లేదు. నువ్వైతే ఇంకా మంచిగా ఇంటి కట్టుకొని అందరిని ఇంటికి పిలిపించుకుంటున్నావు. మొత్తం వెనకట పటేల్, పోలీస్ పటేల్ ఇంటికాడ వాళ్ళ అయ్యా తాత పోలీస్ పటేల్ అన్నాడు కదా, పోలీస్ పటేల్ ఇంటికి ఎట్లా పిలిపించుకుంటారో ఇలా అందరిని గట్టే పిలిపించుకుంటున్నాడు ఈ పోలీస్ పటేల్. ఈడ వేరే తేడా ఏం లేదు. పోలీస్ పటేలేనా? 100% ముఖ్యమంత్రి పోలీస్ పటేల్. ఆయనే చెప్పింది కదా, మనం కాదు. మా తాత పోలీస్ పటేల్, మాకు 5,000 ఎకరాల భూస్వాములం మేము. మినిస్టర్ కూడా నేనే అంటాడు. అన్ని అయినే ఒకటి కాదు, అన్ని నేనే. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడల్లా శాఖల ఆలకోలకి ఇచ్చింది. ఇప్పుడు అన్ని అయిననే కదా. పోలీస్ పటేల్ నేనే, మాలీస్ పటేల్ నేనే, వేసేటోని నేనే, తీసేటోని నేనే, చెప్పటోని నేనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ అధోగతి పరిస్థితికి వెళ్ళిపోయింది, ఆ స్థితికి వెళ్ళిపోయింది. భవిష్యత్తు లేదు అనే కొంతమంది అయోమయంలో ఉన్న కొంతమంది మీ అభిమానులు, కార్యకర్తలకు మీరేం చెప్పదలుచుకుంటారు? నేను ఒకటే చెప్తాను, భవిష్యత్తు భరోసా ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చినట్టు పార్టీ. ఈ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి తల్లి బిడ్డల అనుబంధం ఉంటుంది, పేగుబంధం ఉంటుంది. ఈ పార్టీ పేగుబంధం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ బావు కోసం, తెలంగాణ సంక్షేమం కోసం. కాబట్టి దీనికి తెలంగాణ తొక్కులాటనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ జాతీయ పార్టీ. ఇసొంటి ఇంకో 28 ఉంటాయి వాళ్ళకు, మన సొంటి 28 ఉంటుంది. ఇక్కడ పైసలన్నీ తీసుకుపోయి ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయే 2 రాష్ట్రాలు, 2, 3 ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా ఇక్కడ నుంచి పైసలు తీసుకుపోయి ఆడ పెట్టి రావాలి. అరే పంపురా అంటే పంపాలి. వాళ్ళకి ఎక్కడి? ఇప్పుడు ఇది ఏమైందంటే కలపతరు ఇన్కమ్ సోర్స్ ఇదే కదా. వాళ్ళకు ఏముంటుంది? ఈ రాష్ట్రం అవసరం ఇంకా 20 రాష్ట్రాల మీద ఉంటుంది. కానీ మనకి ఇది ఒక్కటే కదా మనకు రాష్ట్రం, ఈ పార్టీకి. కాబట్టి ప్రజలు కూడా తెలుసు. వీళ్ళందరూ అదే అంటారు కదా, అయ్యో కేసీఆర్ సార్ని పోగొట్టుకుంటే మళ్ళీ సార్ని తీసుకొచ్చుకోవాలి కదా మనం అన్నటువంటి ఆలోచన ప్రజలకు ఉన్నది. భవిష్యత్తుకు భరోసాతో పాటుగా తెలంగాణను కాపాడుకునేదే ఈ పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కేసీఆర్ అంటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లికోడి పాత్ర. గుర్తుపెట్టుకోండి. తన రెక్కల కింద ప్రజలను దాచుకొని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప వేరే ఆయనకి ఏమీ ఉండదు. ఆయనకు పదవులు కేంద్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, రాజీనామాలు చేసిండు, 10 సార్లు గెలిచిండు. ఆయనకి ఏం తక్కువ? ఏముంటుంది చెప్పు? 70 సంవత్సరాలు అన్నట్టు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్టు. ఇక ఆ చరిత్ర లేకుండా చేయాలి, ఆయనకి ఏం లేకుంటే నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్కు నువ్వు సమానం అవుతావా? రేవంత్ రెడ్డి నేను నిన్న ఒకటి తిట్టినంత మాత్రాన నువ్వు సమానం అవుతావా? ఆయన ఏమనుకుంటే తిడతా ఉంటే నవ్వుకుంటా ఉన్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ గొప్ప మనసు, ఆయన గొప్ప మనసు. పరులతి నా పిల్లలే కదా, బాధపడుతున్నా, తిట్టిరు కదా. 100% పాజిటివ్గా తీసుకున్నాడు తప్ప కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని తిట్లు ఎట్లాంటి అని మీరు చెప్పండి. ఎట్లాంటి తిట్లు తిడుతున్నాడు? అంత ప్రపంచంలో ఎవరన్నా? నేను చెప్తున్నా కదా, ఊకే సార్ని తిడుతున్నావేందే? తెలంగాణ తీసుకొచ్చిన సార్ను పట్టుకొని తిడుతున్నాడు. నువ్వేమన్నా చెప్తే చెప్పు, కానీ ఊకే పొద్దుగా లేవగానే సార్ను తిట్టుకున్నాడు. లేవురే అని చెప్పేసి మహిళలంతా వెళ్ళిపోయారు, సభలకి ఇడిచిపెట్టారని తిడుతూ ఉంటే తట్టుకోలేక ప్రజలు వెళ్ళిపోయారు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, పాలితుడు అనేటోడు, పాలనా దక్షకుడు ఎట్లా ఉండాలి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నీ భాష, నీ నడవడి, నీ ఆశ, ప్రతిదీ కూడా కదా. యూఆర్ ఏ బాస్. ఇప్పుడు గడ సంబరాలలో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టిరు. ఏం పెట్టినావు? ఏం పాటలు పాడించావు? ఎన్ని పాటలు? తెలంగాణ అమరుల పాటలు, తెలంగాణ డీజే పాటలు కాదు, అడ్డమైన పాటలు. ఏ పాటలే? ఆ కుర్చీ మడత పెట్టి అన్న కొద్ది ఐటమ్స్ గాడు. నేను ఏం చెప్తున్నా, అన్ని బ్రేకింగ్ డాన్సులు, ఇది వాని సంబరాలు. మేము కూడా సంబరాలు చేసినప్పుడు ఎట్లా ఉండే? ఎన్ని పాటలు లేవు? ఎంత అద్భుతం తెలంగాణది.
తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక రంగుల తీరిచిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణని బతుకమ్మ గురించి పాడుకున్నాం, బోనాల గురించి పాడుకున్నాం, తెలంగాణ పల్లె పాటలు పాడుకున్నాం, తెలంగాణ సంస్కృతి మీద మనం పాటలు పాడుకున్నాం. ఇవాళ ఏం కనబడుతుంది? నేను ఒకటి అడుగుతా ఉన్నా, నేను ఆడేసి ఆ బట్టి అట నాటు పాట వాడరాట, నాటు 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 ఇది అని ఇప్పుడు ఇలా తమ్మని పెట్టిండు, ఆడేచాడు రాములా నన్ను నాగం చేసింది రో అని వాడి ఇయ్యాల. అసలు ఎటు పోతుంది అంటున్నా? నీకు సంస్కృతి తెలియదు, కల్చర్ తెలియదు, నీకు తెలంగాణ బతుకులు తెలియదు, ఏది నీకు తెలిసిందల్లా అరాచకం, తెలంగాణను ఆగం చేసే కుట్రని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి తెలంగాణ మీద ప్రేమలు ఉండదు, దయచేసి గుర్తుపెట్టుకో. మా చంద్రబాబు నాయుడు ఇక్కడ లేకుండా చేయడానికి కారణమే చంద్రశేఖరరావు కాబట్టి ఈ కుటుంబంను నాశనం చేయాలి, తెలంగాణ నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలనే ఆలోచనే తప్ప ఇప్పటికీ మెప్పు పొందాల్సిన అవసరం ఏముంటుంది? ఉంటుంది, వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఏమంటారు చూడు, 90 ఏళ్ళు అయినా కూడా ఒక సంబంధం పోదని అంటారు చూడు. ఆ సంబంధాలు వేరు. నేను మళ్ళీ చెప్తాను ఆయనకు, రేపు మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు కాంగ్రెస్తోని ఇది పోతుంది, ఇంకో పార్టీ అవుతుందంటే అలా కూడా పోతాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన కృషి కావాలి తప్ప నీకు ఎవరే వీళ్ళని చూస్తే అంత జిల్లపురులాగా చూస్తా ఉన్నాడు. వీళ్ళు కూడా అంత చూస్తున్నావు కదా ముసలోళ్ళు, ఇక చాలరా నీ అక్క 10 ఏళ్ళు ఎగబడిపోయినవరా మాత్రం ఇదే చాలరా అని వాళ్ళు తిరుగుతారు. నువ్వు చూస్తలేవా? ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుతారు, ఎటు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియరా నీకు? ఇలా మళ్ళీ అన్నీ స్టార్ట్ అయినాయి. తెలంగాణలో దుఃఖం మొదలైపోయింది, తెలంగాణ తెరలైపోతా ఉన్నది. మళ్ళీ తెలంగాణ ఈ సంవత్సర కాలంలోనే ఇది మీరు తీసుకొచ్చిన దుఃఖమా ప్రజల నుంచి వచ్చింది? ప్రజలు చేసినప్పుడు గుర్తుపెట్టుకో, ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు ప్రతిపక్షాలు తోడవుతారు తప్ప వీళ్ళే కదిలిస్తే ప్రజలకు ఆ ప్రేమ లేకుంటే కదలరు, గుర్తుపెట్టుకోరు. మీరేం సక్కనోళ్ళా, మీరు మమ్మల్ని ఇప్పుడు వచ్చి అంటారు అని అడిగేటోళ్ళు. కానీ మీరే కావాలని చెప్పేసి ఇలా తెలంగాణ భవన్కి ఎంతమంది లైన్ కడుతురు? నేను కేటీఆర్ కూడా చెప్పాడు, లగ్చర లంబడోళ్ళు ఎక్కడికి ఇవ్వని కాలికి ముళ్ళు గుస్తే కూడా ఆ దవాఖానికి పోయినట్టుగా వస్తూ ఉన్నారు తెలంగాణ భవన్కు. మరి గాంధీ భవన్కి ఎవడొస్తున్నాడు? నీ పదవులను ఆశించడం వాళ్ళు, నీ పార్టీ కార్యకర్తలు వస్తారు తప్ప ఆడికి వచ్చి మనం తిట్టాలి, తిడితే వాళ్ళ దృష్టిలో పడతామో ఏమో, ఐటమ్ సాంగ్ వేసిపోతే వాళ్ళ దృష్టిలో పడతామో ఏమో, మాకేమన్నా ఇస్తున్నా అనేటోడే నీ గాంధీ భవన్కి వస్తుంది తప్ప బాధలు చెప్పుకోవడానికి ఇలా తెలంగాణ భవన్ తప్ప వేరేది ఎక్కడైనా ఉన్నదా? నేను 100% మీరు చెప్పండి, మీరు అడిగి కెమెరా పెట్టుకొని చూడండి, రోజు ఎన్ని వందల వేల మంది వస్తారు. అంటే వాళ్ళకి మళ్ళీ అరే ఇదే మనల్ని కాపాడేది, ఇదే మా భరోసా, ఇదే మాకు రక్షణ అన్నటువంటి భావన ఇలా వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఇలా కేటీఆర్ వచ్చినా, హరీష్ అన్న వచ్చినా, ఎవరు వచ్చినా, సభలు పెట్టుకున్నా, మేము పాటలు పాడినా కూడా ఆదరిస్తూ ఉన్నారు. నిన్న మనం పాట రిలీజ్ చేసినాం, టక్కన వెళ్ళిపోయింది. అసలు ఎవరిని సెల్లాలో చూడి ఇలా అదే పాట మొగులుతుంది మొత్తం. ఇక అన్ని ఊతే పాట మొగులుతుంది. తర్వాత నమ్మినపోతే షార్ట్ ఫిలిం తీసినాం, అవే కనబడతా ఉన్నది. నేను ఎందుకు బల్గం సూప్ కూడా ఏదో చేసినట్టున్నారు, ఎవరో చేసుకున్నట్టు మాట పాట అది ఎవరో పెట్టుకున్నట్టున్నారు. అదే అమెరికాలో ఎవరో దాన్ని చేసినట్టు, నేను చూడలేదాన్ని. నేనే పాడినా. అయితే నేను ఏమంటానంటే ఆ ప్రేమలు ఉంటేనే చూస్తారు తప్ప ఎందుకు చూస్తారు? కాబట్టి రేపటికి భరోసా, రేపటికి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది. కానీ రసమయ్యకు ఉంటుందా లేదా అనేది నువ్వు ఒకటి పెట్టే రసమయ్య అనేటువంటి మళ్ళీ చెప్తా ఉన్నా. నా కోసం నువ్వు ఆలోచించకు దయచేసి. నాకు చాలా హ్యాపీ, నాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రజలకు కావాల్సింది వస్తే చాలు, నేను అది కోరుకుంటాను. సరే, మీరు హ్యాపీగానే ఉన్నారు, ఆర్థికంగా అన్ని పరంగా మీరు హ్యాపీగానే ఉన్నారు. మిమ్మల్ని మీరు పరిపాలించిన ఏళ్ల కాలంలో మీ నియోజకవర్గ ప్రజలు ఏ మాత్రం మీ పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు అని అంటే నేను చేసిరన్నా 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఒక చిటికలో ఒక 10 నేను రసమయ్య బాలకృష్ణ రాకముందు బతకపోయినటువంటి ప్రాంతం అది ఇల్లంతకుంట. ఇవాళ అంతగిరి ప్రాజెక్టు కట్టినాం నేను వచ్చిన తర్వాతనే. తోటపల్లి ప్రాజెక్టు మేము కట్టినాం. మిడ్ మానేరు పూజ ఇలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాను నేను. ఊరూర్లోకి రోడ్లు తీసుకొచ్చినాం, సెంటర్లు తీసుకొచ్చినాం. ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా బిల్డింగులు, రోడ్లు, మనలకు మంచికి చెడుకు పొద్దున్న లేవగానే నేనే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని కూడా ఇంట్లో చీర పెట్టి, తల్లికి చీర పెట్టి, చెల్లెకి చెక్కి ఇచ్చేసి దండం పెట్టేసినటువంటి బిడ్డ రసమయ్య బాలకృష్ణ. నేను మంచిగా, నాకు తృప్తి ఉంది, నా ప్రజల మీద తృప్తి ఉంది. వాళ్ళు కూడా నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఓ పాటలు వాడిన బిడ్డను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించారు. నేను కూడా వాళ్ళకి సరిపెట్టాను. మీరు ఇయ్యాల పోయి అడగండి, అమ్మ రసమయ్య సారినప్పుడు ఎంత మంచిగా ఉండనే, అనవసరంగా పిల్లగా నాగం చేసుకుంటే అనేది ఇవాళ ఎవరిని కదిలించినా గదే మాట ఉంటుంది. నేను ఆయన గురించి పేరు తీసుకొని నా స్థాయిలో నేను చెప్పలేను. ఎవరి గురించి ఏమనుకుంటారో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడైనా పోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. నేను తృప్తిగా ఉన్నా, మంచి పని చేసుకున్నా. నాకు అన్నింటికన్నా సాగునీళ్ళు అందించగలిగిన 1,00,000 ఎకరాలకు. మీకు ఇచ్చిన సమయంలో అయితే మీ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా న్యాయం చేయగలిగారు అంటారు మీరు? సంపూర్ణం అంటే ఒకటి, నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగిన. వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేది, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. దానిలో కూడా నిన్ననే ఒక స్టేట్మెంట్ అన్న, మీ నియోజకవర్గంలో గెలిచిన ఒక ఎమ్మెల్యే సంవత్సర కాలంలోనే దాదాపు 350 కోట్లు నియోజకవర్గానికి తీసుకురాగలిగితే, మరి ఆ లెక్కన చూసుకుంటే 10 ఏళ్ళు పరిపాలించిన మీరు ఎన్ని కోట్లు తీసుకురావాలి? మన మానకొండూరు కానీ, తిమ్మాపూర్ కానీ. నువ్వు ఏమనుకోకుంటే ఒక మాట చెప్పనా? చెప్పండి. ఇంత అద్భుతంగా మనం మాట్లాడుకున్నాం,
తెలంగాణకి సేమ్ ఇప్పుడు ఈయన ఎట్లనో రేవంత్ రెడ్డి వేస్తుంటాడు, ఈయన కాస్తుంటాడు, ఈయన కూడా ఆయన శిష్యుడే. ఎందుకని ఈయన కూడా అని ఒక మాట మీకు చెప్తాను. అంటే ఇప్పుడు చెట్టు ఎట్లయితే చెట్టు అయితే విత్తు గదే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎంత అబద్ధాల కేసు అంతకన్నా రెండంతల అబద్ధాలు. ఈయన కూడా అదే కేసు, ఈయన కూడా తెలంగాణ అన్నాడు కాదు, ఆయన పేరు నాకు అవసరం లేదు. 3 కోట్లు చూపి 300 కోట్లు ఏంది, నేను కూడా ఎవడైనా అంటాడు 3000 కోట్లు తీసుకొచ్చిన అంటాడు. ఏమైనా వీకేడు ఉందా, రుజువు చేసేది ఉండదా? ఏదన్నా ఏ ఒక్కటన్నా ఫలాంది చేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? 100%, 1000%, 3 కోట్ల రూపాయలు. ఇగో ఈయన నిధులు వచ్చినాయి, ఈ 3 కోట్ల రూపాయలు పెట్టి నీకు గిజ్ చేసిన. కళ్యాణ లక్ష్మి CMRF కూడా యాడ్ చేస్తున్నారు. సీఎం అలా మేము ఇవ్వలేదా? సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వేంద్రా బాబు, ఎవరున్నా ఇస్తారు అవి. సీఎం రిలీఫ్ ఫండ్ అవి నీకన్నా ఎక్కువ తెచ్చిన కదా. ఓ గీకెక్కడి కోట్లే గాట్ల లెక్క పెట్టుకుంటే వేల కోట్లు అవుతాయి. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి అయితే 10 ఏళ్ళలో నేను ఎంతమందికి ఇవ్వచ్చు? నువ్వు 3 కోట్లు తీసుకొచ్చినావు. పోనీ ఒక 3 లక్షల రూపాయలు నెట్టు నీ వరకు అని ఇచ్చినావు నాకు చెప్పు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నిధుల నుంచి ₹1 బిల్లు వచ్చిందా? నీకు ఇచ్చిన దానికి ఖర్చు పెట్టినవా? ఏం తీసుకొచ్చినావు? చెప్పుడు ఖాతాలు ప్రపోజల్ పంపించిన అనేది కూడా పేపర్ స్టేట్మెంట్. 1000 కోట్లకు ప్రపోజల్ పంపించిన అంటే ప్రపోజల్ నువ్వేంద్ర భయ్, నేను కూడా ఇస్తా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోయి ఇవి పెట్టరాదు మా నియోజకవర్గం. ప్రభుత్వ పాఠశాలలు లేవు, అక్కడ సౌకర్యాలు లేవు, అవన్నీ నేను వచ్చిన తర్వాత ప్రపోజల్స్ పెట్టిన. భూమి కొనడానికి ఆల్రెడీ ప్రపోజల్స్. ఆయన కూడా పరిపాలన మీద కానీ పనుల మీద ఏమాత్రం అవగాహన లేదు. బహుశా ఆయనకు 300 కోట్లు అనేది తీసుకొచ్చిందంటే ఆయన తీసుకుపోయిన ఏమన్నా వసూలు చేసిన ఇట్లా రాసుకున్నాడేమో. ఆయన పద్ధతులు రాసుకుంటారు కదా, ఇక్కడ నుంచి గింత వచ్చినది, ఇక్కడ నుంచి కమిషన్ గింత వచ్చింది, కమిషన్. ఊర్లో కూడా అందరూ ఆయన కమిషన్ల నారాయణ అంటారు. నాకు కూడా తెలియదు, జనాలు అనుకుంటా ఉంటారు. అది నేను ఏమంటున్నానంటే అక్కస్తోనూ ఆయన గురించి మాట్లాడంత చిన్న అన్నాన్ని చిన్నగా గాను ఏమి లేదు. NRS ఫండ్ అని ఆయన గురించి మాట్లాడితే మీ స్థాయి తగ్గిపోతుందా? బాగా స్థాయి తగ్గిపోతుందా? మరి ఇదే ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు మీ స్థాయి చిన్నగా కాలేదు? నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే తప్ప నేను ఎన్నడూ మాట్లాడలేదు. ఆయననే మాట్లాడతాడు. నేను ఎన్నడూ కూడా కావాల్సుకొని నేను ఎప్పుడు మాట్లాడు, చాలా చీప్గా మాట్లాడతాడు, చిల్లరగా మాట్లాడతాడు. ఆయన భార్యని అసహించుకునే విధంగా ఆయన మాట్లాడతాడు. నేను కాదు, అట్లా మస్తు లొల్లులు జరిగినాయి. ఆయన కార్యకర్తలు ఆయనకు చెప్పారు, సార్ మీరు మాటలు నేర్చుకోండి సార్, భాష మార్చుకోండి అని చెప్పినాడు. ఆయన నేను చదువుకున్నవాడిని, నేను డాక్టరేట్ చేసిన, నేను ఒక కళాకారుణ్ణి. నేను ఎప్పుడు ఎదురు వ్యక్తులను ఇట్లా మీరు అని గౌరవించే అన్న తమ్మి అని ఇప్పుడు నేను ఏమన్నా కుక్క కాటుకు చెప్పు దెబ్బ నాది. రసమై బాలకృష్ణ సింపుల్ ముచ్చట. అన్న అంటే నీకన్నా బాగున్నావే అన్న అని మాట్లాడేటోడు. నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను అటెండర్ని కూడా అన్న అని మాట్లాడతా. నా అటెండర్ను కూడా, నాకు డ్రైవర్ను కూడా నేను ఎప్పుడు రా అని మాట్లాడా. మీరు గుర్తు పెట్టుకోండి. నేను ఆ కల్చర్లో పెరగలేదు. కానీ ఈయనే ఎవడైనా కూడా సార్ అనాల్సిందే. ఎవడైనా కానీ సార్ అన్నా లేదు, ఇంకొకటి లేదు. ఏమో అంటారు చూడు, కానని మొయ్య ముఖం అని ఎట్లా అంటారు చూడు, లేకి ముఖానికి అవకాశం వస్తే ఎట్లా ఉంటుందో. నేను వేరే ఉద్దేశం కదా, ఆయన గురించి తెలుసు, నా గురించి తెలుసు. నేను ఇలా చెప్పి వేస్ట్గా నా టైం వేస్ట్. ఆయన గురించి ఇంకోటి నేను ఆయన కూడా చెప్పిన, ఆయన చాలా అసహ్యంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా మాట్లాడినప్పుడు 100% నేను మాట్లాడినా. నువ్వు ఏది మాట్లాడితే డబల్ మాట్లాడతాను కూడా చెప్పిన. ప్రజల గురించి ఆలోచించుకో, గౌరవంగా ఉండాలా. నాయకుడు అనేటోడు, నీ ఎమ్మెల్యే అంటే అరే ఎంత పెద్ద గౌరవమే. ఏమో నువ్వు ఇంతమంది ఓట్ల మేధాడితో గెలుచుకున్నప్పుడు, ఇంతమంది ప్రేమలతో గెలుచుకున్నప్పుడు ఎంత గౌరవంగా ఉండాలి. డిగ్రీ మానవు నువ్వు నన్ను తిట్టు నేను ఇది ఏమొస్తుంది? ఇప్పుడు 300 అంటివి, 33 లక్షలని వచ్చినాయా, 30 లక్షలని వచ్చినాయా? ఎందుకు అబద్ధాలు తెలియదు జనాలకు? ఏడబెట్టిన చూపిమని మరి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడితే నీకు 300 ఆడ కొట్టుకస్తారు అంటే గడ మొత్తమంతా నీ గి చేయడానికి కోసమే తెలంగాణ ప్రభుత్వం అంతా తలడి ఇచ్చినాయని క్యాన్సిల్ చేయింది. రోడ్లు గీళ్ళు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. తీసుకొచ్చినాయి రోడ్లు కంట్రాక్టర్లు కంకర పోసి మళ్ళీ ఎత్తుకొని పీకిరు. పైసలు రావని క్యాన్సిల్ చేస్తే ఇక నేను ఇది చేసినా, నేను అది చేసి ఉంటారు. జనం తెలుస్తారు కదా ఎవడేం చేసిండు, ఎవడేం తీసుకొచ్చి పెట్టిండని. నువ్వు గొప్పగా చేస్తే రేపు పొద్దుగాల మళ్ళీ నీకే అవకాశం ఇస్తుంది. మంచిగా చేయి. నేను కూడా పదవి కాలంలో ఉన్నంత సేపు నేను ఏమంటున్నా, నువ్వు 300 కాదా, మంచిగా చేసుకో. నువ్వు గొప్పగా చేసినావు అనుకో, నీకు 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు కదా. దానికి నా గురించి ఎందుకు ఆలోచించు? పదవి కాలంలో 10 ఏళ్లుగా ఉన్న అధికారంలో ఉన్నంత సేపు రసమై బాలకృష్ణ గారు వ్యక్తిగత అభివృద్ధుల మీదనే దృష్టి పెట్టడం, నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకునేవారు కాదు. వారి ఫామ్ హౌస్ కి డైరెక్ట్ మిషన్ భగీరథ పైప్ లైన్ చేసుకున్నాడు. ఏది ఉన్నా కూడా ఆయన వ్యక్తిగత అవసరాలనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు అంటాడు. ఇంత మంచి ఇంటర్వ్యూలో గంత సీన్ రసమై బాలకృష్ణ లేదు, మీకు భగీరథ మరి తీసేసి. ఇప్పుడు ఏమున్నదే, నేను ఒక 25 ఎకరాలు కొనుక్కొని నేను వ్యవసాయం చేసుకుంటున్నా. వింటాను ఒక మంచి మాట, నేను మంచిగా గుండారాన్ని ఇల్లు కట్టుకున్నా, వ్యవసాయం చేసుకున్నా. 25 ఎకరాలు అనేది 4 కోట్లు పెట్టి సినిమా తీసినావు. నేను 2 కోట్లు పెట్టి 2009 సినిమా తీసినాను. గుర్తుపెట్టుకో, జై తెలంగాణ సినిమా అయితే తీసిన. అప్పటికే అద్భుతంగా చేసిన. అమరుల మీద అంత అద్భుతమైన సినిమా చేయలే. నేను నీకు మళ్ళీ 2009లో ఏం తెలంగాణ రానప్పుడే 2 కోట్లు నేను సంపాదించి పాటలు పాడుకొని, నేను సినిమాలలో టీవీలలో షోస్ చేసుకొని
నేను సంపాదించుకుంటా ఆ రోజు కొంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉంది కదా ఇలా 100 అంటే ఇలా 50 లక్షలకు ఎకరం అంటే నా దగ్గర ఎన్ని వందల కోట్లు ఉండాలి మరి 20 ఎకరాలు అనేది నాకు లెక్కన అది కూడా 2014లో నేను రసమయ ధర మన ప్రోగ్రామ్ చేసుకుంటే టీవీలో షో నాకు డబ్బులు వస్తే నేను కొనుక్కున్నా అప్పుడు ఎంత 5 లక్షలకు 6 లక్షలు కొనుక్కున్నా ఎవడు నీళ్ళ కాలువ ఎవడు ఇస్తారు పాపం సన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే నా దానికే తీసుకోపోమని నేను ఇచ్చిన ఇప్పుడు నేను నిజంగా అక్రమంగా తీసుకోపోతే నీదే కదా సర్కారు బంద్ పెట్టుకో గుంజుకో నేను కుల్లం ఉన్నా కదా ఇప్పుడు నేను నాది అక్రమం అయితే తీసుకోరా బాబు నువ్వే అధికార పార్టీలో ఉన్నావు మొత్తం కట్టగూల కొట్టు కాలువ ఎత్తేసేయి నేను వద్దంటలేం కదా ప్రజల కోసం నేను 2 ఎకరాలు నా భూమి ఇచ్చిన నేను అంటే ఎందుకంటే చాతగానోడు మాట్లాడ ముచ్చట రసమైకే కాదు ఒక లెక్కనే మొన్న కూడా రుద్రాని సినిమా తీసిన పాటలు పాడతా గది ఏమున్నది కదా పెద్ద ముచ్చట నా రసమై అనేటోడు 20 సంవత్సరాలు టీచర్గా చేసిన ప్రపంచ దేశాలు తిరిగినా నాకు ఏమీ లేదు అన్ని వీకినా మంచిగానే ఉంటా గుర్తుపెట్టుకో నేను గట్క తింటా గంజి తాగుతా ఇప్పుడు నువ్వు కూడా మన ఇద్దరం గట్క తిన్నాం నేను ఉంటున్నా పొద్దుగా లేదా మగజొన్న గట్క వేసుకుంటా ఎవడు తినడు నాకు ఇష్టం అంటే గంజి పెరిగిన రసమయ్య గారు రాయల్టీ లగ్జరీ లైఫ్ ని ఇష్టపడా నేను ఇష్టపడడా లేదని కాదు అదే జీవితంగా నేను బతక ఓకే ఉంటే పరుపు మీద వంట పరుపు లేదంటే సాపేసుకొని కూడా వంట ఏం లేదంటే మొట్ట గడ్డం అనుకుంటా ఏం లేదంటే కూడా మంచిగా గరకలం వండుకుంటా నాకు నచ్చినట్టే బతుకుతా నేను ఎవరికి నష్టం చెయ్య ఇంకొకరిని మోసం చెయ్య కలిగిన నాతోనైతే పనిచేస్తా అని చెప్తా కాకపోతే కాదని చెప్తా కానీ నష్టం చేసే గుణం నా దగ్గర లేదు నేను అట్లా పెరగలేదు గుర్తుపెట్టుకో ఎవడే ప్రపంచ చరిత్రలో ఒక ఉపాధ్యాయుడు 14 సంవత్సరాలు గోషి బట్ట లేకుండా చలికి వణుక్కుంటా ఎండకు ఎండుకుంటా వానకు తడుచుకుంటా చెమట సుక్కలు ఇట్లా అట్టగట్టిపోతే వింటున్నావా నీళ్లు తాక్కుంటా కడుపు నింపుకొని గంటలు గంటలు పాటవాడినోడు ఎవడే రసమై ఓరవలేక మాట్లాడతారు సాధగానోడు మాట్లాడతారు రసమై గురించి బతకలేనోడు మాట్లాడతారు రసమై గురించి రసమై ఈజ్ ఏ లెజెండు రసమై అనేటోడు ఒక చరిత్రకారుడు ఎస్ ఇలా ధూమ్ధాం పాట కానీ అయితావే నువ్వెంత ఏదో ప్రజలకు అవకాశం ఇచ్చారు గెలిచిన మంచిగా పని చేసుకో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకో ఇంకోసారి కూడా గెలిచిన పని చేసుకోరా నాయన నాకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా నీ దయ నువ్వు కూడా ఒక 10 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటాను పని చేయి నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను నీకు ఇది కూడా చెప్తాను నాకేమున్నా చెప్పు రసమై అనేటోడు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవ రసమై తెలియనోడు నియోజకవర్గంలో ఉంటాడా నువ్వు చెప్తున్నా నేను పక్కా ఊరికి పోతేనే నేను గుర్తుపట్టాను ఇలా అసెంబ్లీ గేట్ల కాడ ఎమ్మెల్యేలను గుర్తుపడతలేరు సెక్యూరిటీ గుర్తుపట్టేటట్టు చేయమని చెప్పి ఇలా శ్రీధర్ బాబు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు ఎమ్మెల్యేలను గుర్తుపడతలేరట ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గుర్తుపట్టండి అంటున్నాడు నీ నాయకులు మీ మోకాలు గవి ఇది నేనన్న మాట కాదు ఇలా పేపర్లో వచ్చింది కదా నేను పోయినా గెలిచేస్తా శక్తి సామర్థ్యం ఉన్న రసమయ్య గారు ఎందుకు మానకొండ నుంచి ఎందుకు గెలవ నేను ఏం చెప్తాను ఒక మార్పును 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని చూసినారు ఒకసారి చూద్దాం తీయని వీళ్ళ అబద్ధాల గ్యారంటీలకు వీళ్ళ మాటలకు ఒకసారి మోసపోయారు ఎవరైనా కూడా ఒకసారి అందరం అనుకుంటామే కానీ ఒకసారి ఎవరైనా మోసపోతారు అరే ఇట్లా చేయొద్దని అంటారు ప్రతి మోసం ఒక గుణపాఠం లాంటిది ఇలా ప్రజలు గదే బాధతో ఉన్నారు మేము కూడా గదే బాధతో ఉన్నారు ఇప్పుడు నేను రసమయ్య గురించి నేను దయచేసి నీకు చెప్తలేను నా గురించి నేను గొప్ప చెప్తాను నువ్వు మీ కెమెరామెన్ తీసుకొని పో సాటికి అరే రసమయ్య ఎట్లుండే ఇప్పుడు ఉన్నాయని ఎట్లుండే అని నువ్వు ఎవరినన్నా అడుగు ఒక 10 మందిలో ఒక ఇద్దరు నన్ను వ్యతిరేకించినా కూడా నా జీవితంలో నేను ఇంకోసారి పోటీ చేయ ఏ నియోజకవర్గం అరే 100% నాకు తెలుస్తుంది కదా ఆ వాళ్ళు ఉన్నారు నేను పని చేసిన బిడ్డ గిట్లా అవుతుందని తెలియదు బిడ్డ గిట్లా అవుతుందని తెలియదు బిడ్డ అనేటువంటి తప్ప ఏ ఒక్క వ్యక్తి అన్న రసమయ్య అన్న దగ్గర అన్న మేము పైసలు తీసుకున్నాడు లేకుంటే మా భూములు కబ్జా చేసినాడు ఒక్కరితో అనిపించినా కూడా నా జీవితంలో నేను మళ్ళీ పోటీ చేయ ఎక్కడి నుంచి కూడా నేను ఆ టైప్ క్యారెక్టర్ నాది కాదు అంబేద్కర్ విగ్రహాలు పెడితే కూడా సొంత డబ్బులతో పెట్టించినాను తప్ప చందాలు అడిగి పెట్టించినాను కాదు నేను ఎవరన్నా దగ్గరికి వస్తే నాకు కలిగింది సాయం చేస్తాను పెళ్ళిళ్ళు అయిపోతే నా సొంత డబ్బులు పెట్టినా బోలడని నేను ఈ టైప్ క్యారెక్టర్ నాది కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అవసరం అనుకుంటా నాకేం తక్కువనే పాడుకుంటా లేకుంటే 4 పాటలు రాసుకుంటా పాడుకుంటా యూట్యూబ్లో పెట్టుకుంటా నాకు యూట్యూబ్లో కూడా నాకు పైసలు వస్తాయి ఈ క్షణానికి నాకేం తక్కువ నాకు శక్తి ఉన్నది నాకు టాలెంట్ ఉంది నాకు పెద్ద బతకలేని స్థాయిలో నేను లేను ఇవాళ ఇక నా కొడుకు ఆ పోల్ట్ పెట్టుకొని నడుపుకుంటుండే ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు మా మిసెస్ జాబ్ చేస్తుంది నాకు పెన్షన్ వస్తుంది నాకేం తక్కువ అంటున్నా నేను ఏం చేసుకోగలుగుతాను నేను ఇప్పుడు నేను నిన్న అడుగుతా ఏం చేసుకుంటామే నాకు అది కూడా వ్యవసాయం చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ మా అవ్వ ఎప్పుడు కూడా పరిగేరుకొని బతికిన వాళ్ళని తప్ప పంటలు వేసుకొని బతకలే అటు కుటుంబం నుంచి వచ్చిన అరే నీ అమ్మ నేను కూడా వ్యవసాయం చేసుకోవాలి నా పిల్లలకు నల్లకు అవుతా చేసుకున్నాం 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కాకముందే పెద్ద కళాకారుడు కోట్లు పెట్టి సినిమా తీసిన వ్యక్తి ఒక 25 ఎకరాలు అనేది పెద్ద లెక్కన నువ్వు చెప్పు నేను అడుగుతున్నా సూటిగా ఫామ్ హౌస్ ఏమన్నది దొడ్డికాడి ఇల్లు అది బాయిల కాడి ఇల్లు అందరూ వెనకట ఫామ్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో ఇల్లు కట్టుకున్న అందరికీ నాకు ఇల్లు అంతకుంటా బెజ్జంకి అన్నిటికీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆడ భూమి కొనుక్కున్నాను వియాల కూడా చూడు మంచిగా 4 బర్రెలు ఉంటాయి నాటు కోళ్ళు ఉంటాయి నేను అవి పెంచుకుంటాను నాకు ఇష్టం పోతా పని చేసుకుంటా ఆ మా వాళ్ళు కూడా అందరు వస్తారు ఆన్ రికార్డ్ మీరు మాట్లాడుతారు కాబట్టి చెప్తున్నా అన్న ఎక్కడ మీ నియోజకవర్గంలో ఏడ మాట్లాడినా ఫామ్ హౌస్ గురించే మాట్లాడతారు కాబట్టి అసలు ఫామ్ హౌస్ యొక్క రహస్యం ఏందో ఒక రోజు డైరెక్ట్ మీతో రావాలని ఉంది మాకు అక్కడ వెళ్దాం ఒక రోజు డే విత్ లీడర్ ప్రోగ్రామ్ ఎవడైతే దుర్మార్గమైన ప్రచారం చేసిండో ఆయన కూడా రమ్మని రాయే మంచిగా బువ్వ తినిపో అని చెప్తా వచ్చినప్పుడు రా మంచిగా కూర్చో మన ఇల్లు అది నువ్వు అది మన ఇల్లు
నీకు అట్లా లేకపోవచ్చు. అరే ప్రజలే నేను చదువుతారు అవకాశం సో ఇచ్చి మీ ఇటు ఫామ్ హౌస్ వచ్చినప్పుడు మీ ఫామ్ హౌస్ ఎట్లుందో మీ అభిమానులకు చూపించాలనుకుంటున్నా, నాకు అవకాశం నీకు కల్పించండి ఏ ఫామ్ భవిష్యత్తులో. హౌస్ కాదు, నీకు మంచిగా చెప్తున్నాను. చాలా నాది వ్యవసాయం చేసింది అది. ఓకే. అని నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, వ్యవసాయంది ఫామ్ హౌస్ అనేది పెద్దగా. నేను ఏం చెప్తున్నా, ఓ 20 ఎకరాలు కొనుక్కొని ఆడ ఒక ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుని, నాకు కూడా ఇల్లు లేదు కదా నియోజకవర్గంలో, రాంగ పొంగ అందుబాటులో ఉండాలని కట్టుకున్నది. దాన్ని విష ప్రచారం చేసి మరి అట్లా అనుకుంటే ఇప్పుడు ఉన్నోనికి ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఆయన కూడా పచ్చనూరులో ఒక 40 ఎకరాల భూమి ఉంది, 40 ఎకరాలు ఉంది పొలం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ కడతాడట. ఇక అందరి దగ్గర తలిగిండు 200-300 కోట్లు కావాలంట. బహుశా దాని ఇట్లా అన్నట్టున్నాడు. ఇది వాస్తవ విషయం చెప్తున్నా. నేను ఇప్పుడు ఇంత మంచి ఇంటర్వ్యూలా కానీ నా స్థాయి కాదు. ఆయన తెలంగాణకు సంబంధము లేదు. ఆయన తెలుగుదేశం నుంచి కూడా 2014లో నా మీద పోటీ చేస్తే డిపాజిట్ రాలే. నీకు అది కూడా చెప్తున్నా. ఇంకోసారి పోటీ కూడా చెప్పడానికి భయపడ్డాడు, కాంగ్రెస్ పోయి చెప్తున్నా. నేను ఆయన పోని ఓ సమకాలీకుడో ఓ ఉద్యమకారుడో తెలంగాణ కోసం కష్టపడాడంటే ఆయన గురించి 4 మాటలు మాట్లాడినా ఏం కాదు. కానీ అట్లా సంబంధం లేని వ్యక్తి అనవసరంగా ఇది ఇంత మంచి దానిలో ఏమంటారు చూడు, మంచి అమృతంలో ఓ చిన్న విషం రైట్ అన్న. ఇంత మంచి ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టు మనం అడిషనల్ గా యాడ్ అవ్వకుండా 10 ఏళ్ళు సేవలు అందించిన మీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి మీరంటే ఏం చెప్తారు? నేను తప్పకుండా మానకొండ నియోజకవర్గ అందరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ప్రేమగల్లోళ్ళు, ఆత్మగల్లోళ్ళు, మనసు గల్లోళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నాకు ఏం తక్కువ చేయలే వాళ్ళు. 10 సంవత్సరాలు నన్ను గొప్పగా ఆదరించారు. ఎక్కడ పోయినా కూడా బిడ్డ అనేటోళ్ళు, తమ్మి అని, అన్న అనే తప్ప ఎప్పుడు నన్ను ఇంకొక రకం కూడా వాళ్ళు ఎప్పుడు చూడలే. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసిరు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పు కావచ్చు, వీళ్ళ అబద్ధాలకు మోసం కావచ్చు, అమాయకమైనటువంటి మోసానికి ఒకసారి పర్వాలేదు బిడ్డ అని చెప్పి నాకేం తక్కువగానే ఓ 10-14 వేల ఓట్లు వస్తే నేను కూడా బయటపడేవాడిని. అయినా పర్వాలేదు. వాళ్ళు ఒకసారి కొత్తదానాన్ని కోరుకున్నాడు, మార్పు కోరుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళ ఆలోచనలు కూడా తప్పు కాదు. సరే నాకు కూడా నేను చేసిన ఏమన్నా నాకు తెలియకుండా చేసిన తప్పులు కానీ కొన్ని మా ప్రభుత్వ పరంగా ఏమని ఉంటే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్నట్టుగా నేను భావించుకుంటున్నాను తప్ప ప్రజల తప్పు లేదు దీనిలో. 100% ప్రజలు ఏమాత్రం తప్పు లేదు. మేము ఎక్కడో అందరికీ నచ్చాలండి. ఇప్పుడు నేను చెప్తలే, నాకు ఇన్ని మాట్లాడిన కళాకారులు కానీ నా వెనకబడినాడు కూడా నన్ను తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. నేను ఏం చెప్తున్నా అవన్నీ సహజమే, నేను ఏం అనుకోవట్లేదు. నిజంగా చెప్తున్నా, బహుశా నేను ఏదైనా చేయలేకుంటే వీళ్ళ ద్వారా నాకు లబ్ధి పొందుతానేమో అన్నట్టు భావనతోని వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. తప్పకుండా ఎక్కడైతే నా ప్రేమలు కోల్పోయినో తిరిగి వాళ్ళ ప్రేమలు సంపాదించుకునే ప్రయత్నం తప్పకుండా చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అద్భుతం. రైట్ అన్న, ఇన్నేళ్ల మీ కళారంగంలో కావచ్చు, ఉద్యమ నేపథ్యంలో కావచ్చు, రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుల్లో ప్రధానమైన నాయకులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటిది రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింత పై స్థాయిలోకి ఉండి మా ప్రజలకు మరింత చేరువగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.